సో ఓకే అండి, ఇక మీదటి నుంచి మాక్సిమం 1 వీక్కి వగబాన్ 2 చాప్టర్స్ని వదలడానికి ట్రై చేస్తాను. సో ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించింది అనేది కింద రాయండి. ఈ చాప్టర్ స్టార్టింగ్లోనే సెకిగారా బ్యాటిల్ ఎండ్ అయినట్లు చూపిస్తారు. సో ఇంకా యుద్ధం జరిగిందంటే శవాలు కూడా ఎక్కువగానే ఉంటాయి కదా, అంటే ఇంకా అలానే వర్షం కూడా పడుతుంటుంది. ఇంకా అదే బ్యాటిల్ ఫీల్డ్ లో షిన్మెన్ టగుజా అనే అతను ఎక్కువ గాయాలతో కింద పడిపోయి వర్షపు నీళ్ళని అయితే తాగుతుంటాడు. ఇంకా టాకేజో బతుకున్నాడన్న విషయం తెలియకోకుండా కొంతమంది సోల్జర్స్ గుర్రాల మీద అతన్ని తొక్కించుకుంటూ వెళ్తారు. ఇంకా టాకేజో నేను ఒక ఫెయిల్యూర్ అని అనుకుంటుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టాకేజోకి ఒక వ్యక్తి వాయిస్ వినిపిస్తుంటుంది. అతను కూడా సేమ్ ఈ బ్యాటిల్ ఫీల్డ్ లో సర్వైవ్ అయ్యాడనమాట. సో తను నన్ను క్షమించండి అమ్మా, నేనేదో సాధిద్దామని సాకుషుని వదిలేసి వచ్చాను, కానీ నేను అనుకున్నది ఒక్కటి కూడా జరుగుతాను లేదు, నన్ను క్షమించు. ఓట్సు అనే అమ్మాయి పేరును తలుచుకుంటుంటాడు. ఇంకా అప్పుడే ఒక వ్యక్తి ఇతని ముందు స్పియర్ ని వేసి, ఓ నువ్వు కూడా బతికావా అని చెప్తాడు. ఇంకా దానికి ఇతను రెఫ్యూజీ హంటర్స్ అని గట్టిగా అరుస్తాడు. రెఫ్యూజీ అంటే ఏంటంటే ఫోర్స్డ్ గా ఒక కంట్రీ నుంచి పంపించేయడం. రీజన్ ఏదన్నా కావచ్చు, లైక్ వార్ ఆర్ బరుటోన్ ధర్మేశారు కదా అలాగా. కానీ స్పియర్ వేసిన వ్యక్తి ఎవరో కాదు, టాకేజోనే. సో అతను నేను కూడా సర్వైవ్ అయ్యాను మటహాచి అని చెప్తాడు. ఇంకా అప్పుడు మటహాచి టాకేజోని క్లియర్ గా చూసి, ఓ నువ్వే నా టాకేజో, నేను చాలా భయపడిపోయా అని ఏడుస్తూ చెప్తాడు. ఇంకా అప్పుడు టాకేజో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నువ్వు నడవగలవా అని అడుగుతాడు. దానికి అతను డౌటే అని చెప్తాడు. తర్వాత టాకేజో మటహాచిని పట్టుకొని అలానే నిదానంగా నడుచుకుంటూ వాళ్ళు వెళ్తారు. ఇంకా రాత్రి అవుతుంది. అప్పుడు మటహాచి నేను అస్సలు నడవలేకపోతున్నాను, నన్ను ఇక్కడే వదిలేసి రోజులుగా మనము గడ్డిని తినే బతుకుతున్నాము అని చెప్పి బాత్రూమ్ కి వెళ్తాడు. ఇంకా టాకేజో ఒక చోట కూర్చొని మనం తొందరలోనే ఏదో ఒక విలేజ్ కి అయితే చేరుకుంటాము, అక్కడ గ్యారంటీగా మెడిసిన్ దొరుకుతుందిలే అని అంటాడు. దానికి మటహాచి, అయినా మనం ఇంత దూరం వచ్చి ఏం సాధించాము, మనం కూడా ఫేమస్ కావాలని సాకుషిని వదిలొచ్చాము, ఒకరిద్దరు జనరల్స్ ని ఈజీగానే ఓడించేయచ్చు అని అనుకున్నాము, కాకపోతే ఇప్పుడు చూడు గడ్డిని కోసుకుంటూ రోడ్డుని చేసుకుంటూ వెళ్తున్నాము, మనకి స్పియర్స్ కాకుండా మెచటస్ ని ఇచ్చారు, అందుకే మనము ఓడిపోవాల్సి వచ్చింది అని చెప్తుంటాడు. ఇంకా అప్పుడే టాకేజో వెనకాల ఏదో గుర్రం ఉంది అని గమనిస్తాడు. ఇంకా మటహాచి, నేను ఇంకా ఎన్ని రోజులు బతుకుంటానో నాకు తెలీదు, నేను గాని ఇన్ కేస్ చనిపోతే ఓట్సును మాత్రం జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంటాడు. ఇంకా అప్పుడే ఎవరో ఒక వ్యక్తి హాచి మెడ పైన కత్తి పెట్టి, సర్వైవరా అని అంటాడు. ఇంకా అప్పుడు హాచి, ఏంటి ప్రాంక్స్ చేస్తున్నావా, ఇదిగో తీసుకో అని తన షిట్ ని ఆ వ్యక్తి కాల్ పైన వేసి, బాగైందా టాకేజో అని చెప్తాడు. కాకపోతే వచ్చింది టాకేజో కాదు, వేరే వ్యక్తి తన మటహాచి పైన అటాక్ చేయడానికి చూస్తాడు. సో సడన్ గా మటహాచి వెనక్కి వెళ్ళిపోయేసరికి తన చేతులకి మాత్రమే గాయాలవుతాయి. ఇంకా ఆ రెఫ్యూజీ హంటర్ ఇంకోసారి హాచి పైన అటాక్ చేయడానికి చూస్తాడు. కాకపోతే హాచి షిట్ వల్ల కాలు జారిపోయి కింద పడిపోతాడు. ఇంకా ఇదే ఛాన్స్ అనుకొని అక్కడి నుంచి పారిపోతూ టాకేజో రెఫ్యూజీ హంటర్స్ వచ్చేసారు అని తన వైపుగా పరిగెత్తపోతాడు. కాకపోతే టాకేజో చుట్టూ కూడా ముగ్గురు రెఫ్యూజీ హంటర్స్ చుట్టుముట్టేసి అటాక్ చేయబోతారు. అప్పుడు టాకేజో, మీరిప్పుడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, మిమ్మల్ని కూడా చంపేస్తా అని చెప్పి ఒక వ్యక్తిని పట్టుకొని అతని మొహం పైన గట్టిగా తలతో గుద్దుతాడు. ఇంకోవైపు హాచి నడవలేక కింద పడిపోయి ఉంటాడు. అతని దగ్గరికి రెఫ్యూజీ హంటర్ రీచ్ అయిపోయి ఉంటాడు. ఇంకా టాకేజో ఒక రెఫ్యూజీ హంటర్ తలని పట్టుకొని గట్టిగా చెట్టుకేసి గుద్దుతాడు. సో రక్తం విపరీతంగా కారుతుంది. సో దీన్ని చూసిన ఇంకో రెఫ్యూజీ హంటర్, వీడేంట్రా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అని అనుకొని అక్కడే కూర్చుండిపోతాడు. ఇంకా టాకేజో హాచి పైన అటాక్ చేయడానికి వెళ్ళిన రెఫ్యూజీ హంటర్ పైన ఒక పెద్ద రాయిని తీసుకుని తలకేసి కొడతాడు. ఇంకా తర్వాత ఒక కట్టిని తీసుకొని మళ్ళీ ఇంకోసారి తలపైన అటాక్ చేస్తాడు. అండ్ ఆ కట్టి విరిగిపోతుంది, అయినా గానీ వదలుకోకుండా విరిగిపోయి ఉండే కట్టిని ఆ రెఫ్యూజీ హంటర్ గొంతులో దూరుస్తాడు. ఇంకా అతను అక్కడే రక్తం కక్కుకొని చనిపోతాడు. ఇంకో రెఫ్యూజీ హంటర్ అతన్ని చూసి భయపడిపోతాడు, అయినా గానీ టాకేజో వదలుకోకుండా అతన్ని కూడా చంపేస్తాడు. ఫుల్ మూన్ డే రోజు ఇంతమందిని చంపాడు టాకేజో. ఇంకా తర్వాత టాకేజో మటహాచిని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ, సామురైస్ చేతిలో నేనైతే అస్సలు చనిపోను, ఈ షిన్మన్ టాకేజో అయితే అస్సలు చనిపోయే ప్రసక్తే లేదు అని అంటాడు. ఇంకా తర్వాత హాచి, నేను కూడా అస్సలు చనిపోయే ప్రసక్తే లేదు, నేను హొనిడన్ మటహాచి అని గట్టిగా అరిసి చెప్తాడు. ఇంకా తర్వాత హాచి, మనం ఎలా అన్నా ఫేమస్ అయ్యే తీరుతాం అని చెప్పి టైర్డ్ గా ఉండేసరికి కింద పడిపోతాడు. ఇంకా తర్వాత ఎవరో ఒక అమ్మాయి వీళ్ళని చూస్తుంది. ఇంకా టాకేజో, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, దగ్గరలో ఒక్క ఊరు కూడా లేదండి అని అనుకొని అటు ఇటు తిరుగుతాడు. అండ్ అప్పుడే తనకి కొన్ని డెడ్ బాడీస్ కనిపిస్తాయి. సో తను మోస్ట్లీ 2 రోజులకు ముందు జరిగిన యుద్ధం వల్లే ఇంతమంది చనిపోయి ఉండొచ్చు అని అనుకొని ఒక బాడీ దగ్గరికి అయితే వెళ్తాడు. కాకపోతే సడన్ గా అతని మొహం మీద అయితే వామిట్ చేసుకుండేసి, అసలు నాకు ఇంతకీ ఏమైంది అని చెప్పి తను కూడా హాచి లాగానే కింద పడిపోతాడు. ఇంకా అప్పుడే టాకేజో దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. అండ్ ఆ అమ్మాయి బట్టల మీద బ్లడ్ మార్క్స్ కూడా ఉంటాయి. తర్వాత టాకేజో కూడా అన్కాన్షియస్ అయిపోతాడు. సో తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ చాప్టర్స్ లో తెలుసుకోండి. సో యా, అంతే, టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.
లాస్ట్ చాప్టర్ లో టాకెజో అండ్ హాచి అన్కాన్షియస్ అయిపోయాక నెక్స్ట్ డే ఇద్దరు స్పృహలోకి వచ్చాక ఎలాగో బతుకున్నాం కదా అదే చాలు, ఎక్కడ ఉంటే ఏంటి అని మాట్లాడుకుంటారు. అదే చోట్లనే మనం లాస్ట్ చాప్టర్ లో చూసిన అమ్మాయి మేకప్ అంతా వేసుకుని రెడీ అయి ఉంటుంది. ఇంకోవైపు ఒక అమ్మాయి టాకెజో అండ్ హాచిని ఫుడ్ పెట్టడానికి తీసుకెళ్తుంది. హాచి ఏమో డ్రింక్ తాగుతుంటాడు. ఇంకా అప్పుడు ఆ అమ్మాయి అయినా సౌండ్లు ఏంటి, నేను కలిసి తాగితే బాగుంటుంది అని అనుకున్నా అని చెప్తుంది. ఇంకా అప్పుడు హాచి రా టాకెజో నువ్వు కూడా వచ్చి ఈ డ్రింక్ ని తాగు అని పిలుస్తాడు. అప్పుడు టాకెజో పద హాచి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, ఎలాగో మనము ఇప్పుడు బానే ఉన్నాం కదా అని చెప్తాడు. దానికి హాచి అరే పిచ్చోడా మరి ఎందుకు అంత కఠినంగా ఉన్నావు, కనీసం వాళ్ళకు థ్యాంక్ యూ అన్న చెప్పాలి కదా, ఇన్ని రోజులు మనల్ని బానే చూసుకున్నారు, బయటికి వెళ్తే ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు కదా అని చెప్తాడు. ఇంకా అప్పుడు ఆ లేడీ నవ్వుతూ మీరు ఇక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు టాకెజో. ఎస్కేప్ అయిన సోల్జర్స్ అందరినీ ఇంకా ఎతుకుతున్నారంట, ఎందుకంటే ఆ వెస్ట్ జనరల్ ని ఇంకా పట్టుకోలేదు, అతను ఎవరో తర్వాత తెలుస్తుందిలేండి. ఇంకా మీరు అకేమిని కూడా పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటే బాగుంటుంది, ఇంతకీ వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు అకేమి అని అడుగుతుంది. దానికి అకేమి ఏం చెప్పదు. అకేమి వీళ్ళిద్దరిని లాస్ట్ చాప్టర్ లో కాపాడింది. అకేమి చేతికి బెల్ట్స్ కూడా ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా అకేమి వాళ్ళ అమ్మనే ఓకో. ఇంకా తర్వాత హాచి అకామి వైపు చూసి సిగ్గుపడిపోయి నేను అస్సలు చేసుకోను అని చెప్తాడు. ఇంకా తర్వాత అకేమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఓకో తిని ఇంకా బ్రాడ్ గా ఆలోచించలేదన్నమాట అని అంటుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ సీన్ లో టాకేజు ఫారెస్ట్ కి వెళ్లి మష్రూమ్స్ ని కలెక్ట్ చేస్తుంటాడు. ఇంకా అప్పుడు అకేమి టాకేజు దగ్గరకు కొన్ని మష్రూమ్స్ ని పడేస్తుంది, ఎందుకంటే అవి పాయిజనస్ కాబట్టి. ఏంటి నువ్వు మమ్మల్ని చంపాలనుకుంటున్నావా టాకేజు అని అడుగుతుంది. దానికి టాకే లేదు అని చెప్పి ముందుకెళ్తాడు. అసలు నువ్వు ఎందుకు ఏం మాట్లాడట్లేదు, మా గురించి ఏం తెలుసుకో, ఇలాంటి చోట్ల ఎలా బతుకుతున్నామో, మా నాన్న ఎక్కడ, నా ఏజ్ అంతా, ఈ కొండల ప్రాంతాల్లో నేను మా అమ్మతో పాటు ఎందుకున్నాను, ఈ బెల్స్ ఎందుకు కట్టుకుంటున్నాను అని అడుగుతుంది. దానికి టాకేజో ఓ నాకు ఇప్పుడు అర్థమైంది, నిన్ను హాచి ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట అని చెప్తాడు. దానికి నాకేమి హా అవును రోజు అడుగుతాడు, గ్యాప్ ఇవ్వకోకుండా వాగుతూనే ఉంటాడు అని చెప్తుంది. తర్వాత టాకేజో చాలా సేపు మౌనం పాటించి అకేమి మొహం చూసి నీ వయసు ఎంత అని అడుగుతాడు. దానికి అకేమి 15, ఇంతకీ నీ వయసు ఎంత అని అడుగుతుంది. దానికి టాకేజో 17 అని చెప్తాడు. ఇది వినగానే మనలాగే అకేమి కూడా షాక్ అయిపోయి నేను 30 ఉంటుంది అనుకున్నా అని చెప్తాను. తర్వాత టాకేజో అయినా నువ్వు మమ్మల్ని కాపాడిండే రోజు అంత రాత్రిపూట అక్కడేం చేస్తున్నావు, ఇది ఎందుకు అడిగానంటే అక్కడ చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి అని అడుగుతాడు. దీనికి ఆన్సర్ మనకి తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో హాచి ఒక చోట చాలా స్వాట్స్ ని కట్టేస్తుండడాన్ని చూసి అసలు ఇన్ని స్వాట్స్ ఇక్కడేం చేస్తున్నాయి, వీళ్ళు ఇంతకి ఎవరో ఏంటో అని తనలో తనే మాట్లాడుకుంటుంటారు. ఇంకా అప్పుడే ఓక అక్కడికి వచ్చి నువ్వు వీటిని కనిపెట్టేశావా అని స్టైలిష్ గా నిల్చొని హాచి వైపుగా చూస్తుంటుంది. ఇంకోవైపు అకేమి మేము దొంగలము అని చెప్తుంది. ఏంటి దొంగల అని టాకేజో అంటాడు. ఇంకోవైపు ఓకో హాచి వైపుగా అసాసినేషన్ క్లాస్ రూమ్ లో నాగిసా లాగా హాచి వైపుగా నడుచుకుని వెళ్తూ యుద్ధం అయిపోయాక మేము ఆ చోటుకెళ్లి అక్కడ ఉండే స్వార్డ్స్ ని కలెక్ట్ చేసి వాటిని డబ్బులకి అమ్ముకుంటాం చెప్పి హాచి చేతిలో ఉండే స్వార్డ్ ని పట్టుకుని ఆ స్వార్డ్ ని బయటికి తీసి అయినా అలా శవాల మధ్యలో నుంచి స్వార్డ్స్ ని ఎత్తుకుంటే తప్పేంటి, మేము అలానే చాలా రోజుల నుంచి బతుకుతూ వస్తున్నాము అని చెప్తుంది. ఇంకోవైపు అకేమి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడుగుతుంది. దానికి టాకేజో ఎవరో వస్తున్నది చూసి ఇంతకీ ఎవరతను అని అడుగుతాడు. అప్పుడు అకేమి అతన్ని చూసి అతని వైపుగా రాళ్ళని విసురుతుంది. ఇంకా ఆ వ్యక్తి అకేమి నువ్వా అని చెప్పి నవ్వుతాడు. ఇంకా టాకేజో అప్పుడే అకేమి చేతను పట్టుకొని రాళ్ళని విసరడం ఆపని చెప్తాడు. ఇంకా అప్పుడు అకేమి చాలా భయపడిపోయి ఏడుస్తూ అతనే సుయికాజే టెన్మా మా నాన్నని చంపింది ఈ టెన్మా అని చెప్తుంది. ఇంకా తర్వాత ఎంత చెప్పినా వినకోకుండా సెకిగాహారా దగ్గరికి వెళ్ళారు కదూ సుజికాజే గ్యాంగ్, ఇలాంటివంతా ఇష్టపడవని మీకు తెలుసు కదా, ఇదొక వార్నింగ్ లాగా ఓకోకి చెప్పు అని చెప్తాడు. ఇంకా తర్వాత టాకేజో అండ్ హాచి అకేమి అండ్ ఓకో బ్యాటిల్ ఫీల్డ్ నుంచి తెచ్చిండే స్వాట్స్ అన్ని రూఫ్ పైన ఒక చోట జాగ్రత్తగా దాచిపెడతారు. ఇంకా అప్పుడు ఓకో మనం ఎలాగో ఇప్పుడు దాపెట్టాం కాబట్టి టెన్మాని ఇప్పుడు ఈజీగా మోసం చేయొచ్చు అని చెప్తుంది. ఇంకా తర్వాత టాకేజోకి ఒక వుడెన్ స్వాడ్ దొరుకుతుంది. దాన్ని అతను రియల్ స్వాడ్ లాగా వాడి గట్టిగా గాల్లో ఒక స్లాష్ చేస్తాడు. అప్పుడు హాచి చూసి భయపడిపోయి రిలాక్స్ గా టాకేజో అని చెప్తాడు. ఇంకా ఓకో ఆ స్వాడ్ నీకు కావాలా అని అడుగుతుంది. దానికి టాకేజో హా అవును నాకు కావాలి అని చెప్తాడు. ఇంకా అప్పుడు ఓకో జస్ట్ అది వుడెన్ స్వాడ్ అయినా సరే దాన్ని నువ్వు పట్టుకుంటేసరికి ఒక వారియర్ లాగా కనిపిస్తుంది, ఇంకా నీకు కావాలంటే ఆ స్వాడ్ ని నువ్వు పట్టుకోవచ్చు అని చెప్పి కింద కూర్చుంటుంది. ఇంకా అప్పుడు హాచి నాకు కూడా ఏదో ఒకటి కావాలి అని చెప్తాడు. ఇంకా తర్వాత రాత్రిపూట అందరూ తింటుండగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని టాకేజో చెప్తాడు. దానికి ఓకో ఎక్కడికి వెళ్తావు అని అడుగుతుంది. దానికి టాకేజో అయినా ఎన్ని రోజులని ఇక్కడే ఉండాలి అండ్ నాకు ఇంకా డ్రింక్స్ చాలు, నువ్వు ఎక్కువ పోయొద్దు, నువ్వే ఆల్రెడీ టైట్ అయిపోయి మేము సాకుషోలో ఉండే మియామోటో విలేజ్ కి వెళ్తాం అని చెప్తాడు. ఇంకా హాచి వాగింది చాలా ఆపేసి ఇంకొంచెం డ్రింక్ తీసుకో, నేను ఇంటి దగ్గర ఒక అమ్మాయిని ఎలాగో పెళ్లి చేసుకోవాలి కదా, అయినా నీకేంటి నొప్పి అని చెప్పి డ్రింక్స్ ని పోసి టాకేజోకి ఇస్తాడు. ఇంకా టాకేజో దాన్ని తాగేస్తాడు. ఇంకా ఓకో ఓహో అలాగా నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు ఒంటరిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి తను కూడా డ్రింక్స్ తాగుతుంది. ఇంకా టాకేజో
అంత తాగేసరికి అక్కడే కింద పడిపోతాడు. ఇంకా హాచి ఏంటి మావా ఇలా చేస్తున్నావు అని చెప్తాడు. ఇంకా టాకేజో తన చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటాడు. టాకేజో వాళ్ళ నాన్నతో నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. దానికి వాళ్ళ నాన్న టాకేజో నువ్వు చితక్కొట్టి ఇంకెప్పుడు తన గురించి ఆలోచించొద్దు, తన అస్సలు మీ అమ్మే కాదనుకో అని చెప్తాడు. ఇంకా అప్పుడు టాకేజో వాళ్ళ నాన్నని సీరియస్ గా చూస్తుంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న అరే పిచ్చనా డాష్ గా నన్నెందుకు అలా చూస్తున్నావు, నీ కళ్ళు మృగం లాగా కనిపిస్తున్నాయి అని చెప్తాడు. ఇంకా బ్యాక్ టు ప్రెసెంట్ టాకేజో స్పృహలోకి వస్తాడు. అంటే తన పక్కనే ఓకో కూడా ఉంటుంది. అండ్ ఓకో టాకేజోకి లైన్ వేస్తుంది అనమాట. సో టాకేజో పైకి లేచి తల తిరిగినట్లు అనిపిస్తుంది. సో తలని అటు ఇటు తిప్పుతాడు. ఇంకా అప్పుడు ఓకో టాకేజో దగ్గరికి కొంచెం లాగెళ్ళి టాకేజో మొహాన్ని టచ్ చేస్తూ టాకేజో నీకు ఈ పాటికి అర్థమైపోయింది నా ఫీలింగ్స్ నీ పైన ఏంటో, అయినా నీకు ఇంకా ఇవేమీ అర్థం కాలేదా అని చెప్పి లిప్ టు లిప్ కిస్ అయితే పెడుతుంది. ఇంకా తర్వాత టాకేజో ఆపేసేయి అని చెప్పి తననైతే వెనక్కి దూసేస్తాడు. సో అప్పుడు ఓకో టాకేజో ఏదో చెప్పబోతుంది. కానీ అప్పుడే బయట నుంచి ఎవరో డోర్ కొడుతూ సుజికాజే గ్యాంగ్ నుంచి వచ్చాము అని కొంతమంది గట్టిగా అరుస్తూ చెప్తారు. ఇంకా ఓకో నన్ను ఇలా అవమానపరుస్తావా టాకేజో అని చెప్తుంది. ఇంకా బయట నుంచి వాళ్ళు డోర్ తడుతూనే ఉంటారు. ఏ ఓకో డోర్ తీవే, సుజికాజే గ్యాంగ్ ఇక్కడ అని చెప్తుంటారు. ఇంకా టాకేజో ఒక చోట దాక్కుండిపోతాడు. ఓకో మెయిన్ డోర్ తీస్తుంది. అండ్ తర్వాత వాళ్ళంతా స్వార్డ్స్ కోసం వెతుకుతారు. కాకపోతే వాళ్ళకి ఒక్కటి కూడా దొరకవు, ఎక్కడ దాచిపెట్టావే అని అడుగుతూనే ఉంటారు. ఇంకొక గోడ వైపుగా తిరుక్కొని ఒక రూమ్ లో కూర్చొని ఉంటుంది. అప్పుడు టెన్మా మాకు కాస్త మందు బోసివా అని అడుగుతాడు. దానికి ఓకో ఎక్కడుందో నీకే తెలుసు కదా, వెళ్ళి తీసుకోపో అని చెప్తుంది. దానికి టెన్మా మాకు కూడా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, అయినా మీ ఇల్లు మొత్తం వెతకాలని చెప్తాడు. దానికి ఓకో అయినా నేనేం దొంగలించలేదు అని చెప్తుంది. ఇంకా దానికి టెన్మా నువ్వు నాతో పాటు ఉంటే నీకు ఈ గతి పట్టేదే కాదు, సంతోషంగా బతకచ్చు అని చెప్తాడు. దానికి ఓకో వెనక్కి తిరిగి అయినా ఏ ఆడది వాళ్ళ మొగుడిని చంపినోడితో ఉంటుంది, నువ్వే చెప్పు అని సీరియస్ గా చూస్తూ చెప్తుంది. ఇంకా టెన్మా నీ గొంతు చూస్తేనే వాంతి వచ్చేస్తుందివే అని చెప్తాడు. ఇంకా తర్వాత ఇల్లు మొత్తం గాలించినా గానీ స్వాట్స్ ఎక్కడా దొరకవు. సో అప్పుడు సీలింగ్ ని చెక్ చేయండిరా అని టెన్మా చెప్తాడు. అండ్ సీలింగ్ ని చెక్ చేసేసరికి వాళ్ళకి స్వాట్స్ అయితే దొరుకుతాయి. ఇంకా తర్వాత అలానే మిగతా చోటు కూడా గాలించేసరికి వాళ్ళకు అకేమీ దొరుకుతుంది. సో పిల్లని ఏం చేద్దాం అని ఆ గ్యాంగ్ మెంబర్ టెన్మా అడుగుతాడు. అప్పుడు టెన్మా రేప్ చేసేయండి అని వాళ్ళకి చెప్తారు. ఇంకా వాళ్ళంతా విని కొన్ని వింత రియాక్షన్లు అయితే పెడతారు. ఇంకా తర్వాత టెన్మా ఓకో రూమ్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఇంకా ఓకో వెనక్కి తిరిగి చూస్తే ఎంట్రన్స్ కి అటువైపు టాకేజో ఉంటాడు అండ్ ఇటువైపు హాచి ఉంటారు. సో వాళ్ళిద్దరు టెన్మా ఎంటర్ అవ్వగానే అటాక్ చేయడానికి రెడీ అవుతారు. అండ్ ఎంటర్ అవుతున్నప్పుడు ఏదో తేడా కొడుతుంది అని టెన్మాకి కూడా అనిపిస్తుంది. ఇంకా అప్పుడు టెన్మా నువ్వు నన్ను మూర్ఖుడు అనుకుంటున్నావు కదా ఓకో అని చెప్పి పక్కనే ఉన్న డోర్ పైన గట్టిగా గుద్దుతాడు. సో హాచికి గాయాలవుతాయి అండ్ కింద పడిపోతాడు. అంటే ఆ డోర్ ని లాక్కొని టాకేజో పైన విసిరేస్తాడు. ఇంకా టాకేజో దాన్ని బ్లాక్ చేసి పక్కకి దొబ్బేస్తాడు. ఇంకా అప్పుడే సడన్ గా టెన్మా టాకేజో మొహాన్ని పట్టుకొని నేలపైన వేసి గుద్దుతాడు. సేమ్ అలానే ఇంకోసారి కూడా చేస్తాడు. ఇంకా దీన్ని చూసి నాకేమి ఇంకా హాచి బాధపడతారు. ఇంకా అప్పుడే టెన్మా మొహం పైన పడినట్లు అనిపిస్తుంది. అప్పుడే తను టాకేజో మొహం పై నుంచి తన చేయిని వెనక్కి తీస్తాడు అండ్ తన చేయికి కూడా రక్తం కారుతుంటుంది. సో అప్పుడు టాకేజో తన నోట్లో నుంచి ఒక రాయిని టెన్మా మొహం పైనకి విసిరి సడన్ గా ఆ వుడెన్ స్వాడ్ తో టెన్మా పైన అటాక్ చేస్తాడు. సో యా అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ సీ యా లవ్ యూ 1000 టైమ్స్. టాకేజో రాళ్లతో టెన్మా పైన అటాక్ చేసేసరికి టెన్మాకి రక్తం గారుతుంటుంది. ఇంకా అప్పుడు టాకేజో కూడా పైకి లేచి నేను మియామోటోని వదిలొచ్చి మంచి పని చేశాను, నువ్వు ఒక బ్రిగాండ్ వే ఉండొచ్చు. బ్రిగాండ్ అంటే ఏంటంటే కొండల ప్రాంతాల్లో ఇలా జనాల్ని కొట్టడమో దొంగతనం చేసే వాళ్ళని బ్రిగాండ్ అంటారు. సో నువ్వు ఇంకా బ్రిగాండ్ అన్న పర్లా, కానీ నువ్వు ఒక జనరల్ మాత్రమే, తలని నరికేస్తా అని చెప్తాడు. ఇంకా అప్పుడే హాచి కూడా సుజికాజే గ్యాంగ్ లో ఒక అతని చేయిని నరికేస్తాడు. ఇంకా తర్వాత ఇలానే వెంటనే మిగతా గ్యాంగ్ మెంబర్స్ పైన కూడా అటాక్ చేస్తాడు. ఇంకా టాకేజో టెన్మాని సీరియస్ గా చూస్తుంటాడు. ఇంకా అప్పుడు టెన్మా నేను అలర్ట్ గా ఉండాల్సింది అని అనుకుని కరెక్ట్ గా ఒక మంచి ఛాన్స్ తీసుకొని ఆ ఇంటి నుంచి వాళ్ళ గ్యాంగ్ మెంబర్ లో ఒకరిని వెనక్కి తోసేసి అక్కడి నుంచి పారిపోతుంటాడు. అప్పుడు టాకేజో ఇంకో గ్యాంగ్ మెంబర్ ని కూడా అటాక్ చేసి టెన్మా వెంటబడతాడు. ఇంకా టెన్మా నువ్వేంట్రా ఇలా నా వెంట పడ్డావు అని అనుకుంటాడు. ఇంకా టాకేజో రే పిరి కూడా నువ్వు ఇలా పారిపోతూ నిన్ను నువ్వు లీడర్ గా ఎలా పిలుచుకుంటావు అని తన వెంటబడుతుంటాడు. ఇంకా టెన్మా వీడో పిల్ల బచ్చా అనుకొని నేను రిలాక్స్ అయిపోయా అని అనుకొని నేను ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్లిపోయి మళ్ళీ నీ అంత తెలుస్తా అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంటాడు. అయినా టాకేజో ఆగుకోకుండా టెన్మా వెంటనే పడుతుంటాడు. ఇంకా అప్పుడు టెన్మా వీడి కళ్ళేంటి ఇలా ఉన్నాయి, ఏదో దయ్యం లాగానో మృగంలానో ఉన్నాయి అని అనుకొని టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇంకా అప్పుడే టాకేజో స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వచ్చి హై జంప్ చేసి టాకేజో తల మీద వుడెన్ స్వాడ్ తో గట్టిగా ఒక దెబ్బ కొడతాడు. ఇంకా అప్పుడు టెన్మా అక్కడే కింద పడిపోతాడు. ఇంకా తర్వాత టాకేజో అదే వుడెన్ స్వాడ్ తో టెన్మా పైన మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేసి వేసేస్తాడు. అండ్ టెన్మా అండ్ టాకేజో వాళ్ళ నాన్న చెప్పినట్లుగానే టాకేజో కళ్ళల్లో ఒక మృగం కనిపిస్తుంది. ఇంకా తర్వాత టాకేజో ఇంటికి వెళ్తాడు అండ్ అక్కడ హాచి మిగతా వాళ్ళని వేసేసి ఉంటాడు. అంటే టాకేజో రావడం చూసి టాకేజో అని చెప్పి తన కత్తినెత్తి వీళ్ళంతా చాలా వీక్ గా ఉన్నారు, మరి బాస్ సంగతి ఏంటి అని అడుగుతాడు. దానికి టాకేజో ఏం లేదు ఆడు కూడా వీకే అని చెప్తాడు. ఇంకా తర్వాత వాళ్ళిద్దరు హాచి అండ్ టాకేజో షియోసోలో ఉండే మియామోటో నుంచి వచ్చి మాతో పెట్టుకుంటే
మడతడిపోద్ది అని చెప్పి ఆ రక్తంతో నిండిపోయి నేలపైన వాళ్ళిద్దరు డాన్స్ చేస్తారు. ఇంకా తర్వాత వాళ్ళిద్దరు మేము నలుగురిని చంపేశాము అని ఓకోకి అండ్ అకేమికి చెప్తారు. అప్పుడు ఓకో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము, ఇంతకీ మీరేం చేస్తారు, ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే సుజికాజే కోహే వచ్చి అందరినీ చంపేస్తాడు అని చెప్తుంది. ఇంకాసేపటి తర్వాత వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా హాచి బయట కూర్చొని ఓకో చెప్పింది తలుచుకుంటూ అయినా టెన్మా వాళ్ళ తమ్ముడు కోహే గురించి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు, నేను వాళ్ళ సంగతి చూసుకుంటా, నాకు ఇప్పుడు కాస్త ధైర్యం వచ్చింది, ఎందుకంటే నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒకరిని చంపేసి అది కూడా జస్ట్ 17 ఏళ్ళు ఉన్నప్పుడే అని అనుకొని గర్వపడుతుంటాడు. ఇంకా తర్వాత ఓకో ఉండే రూమ్ వైపు చూసి కాస్త ఫీలింగ్స్ పెంచుకొని సెక్స్ చేయాలనుకుంటాడు. సరే ఏదైతే అదైంది అని రూమ్ లోపలికి వెళ్తాడు. అండ్ ఓకో పడుకొని ఉండడం చూసి ఆడబ్బా అని అనుకొని అలానే చూస్తుంటాడు. ఇంకా తర్వాత ఓకో తొడల్ని మొహాన్ని చూసి ఫుల్ గా టెంప్ట్ అయిపోయి బట్టలు నిప్పేసి ఓకో బాడీ మీద పడి కిస్ చేయబోతాడు. అప్పుడు ఓకో మీరెవరు అని అడుగుతుంది. అప్పుడు హాచి అయినా ఇదేమి క్వశ్చన్ అంటే లైక్ టాకేజోనా లేదా నేనా అని అడుగుతున్నట్లుంది. అయినా నాకు తెలిసి ఇద్దరిలో జస్ట్ ఒక్కరిని మాత్రమే కోరుకుంటుంది అనుకుంటా. దీనమ్మ అయినా నేనేంటి ఎదవలా ఆలోచిస్తున్నా, నేను అట్సుజికాజే గ్యాంగ్ లో నలుగురిని చంపేసా అని అనుకొని చాలా టెన్షన్ పడిపోతాడు. అండ్ స్వెట్ కూడా విపరీతంగా కారుతుంటుంది. అప్పుడు హాచి నేనే టాకేజోని అని చెప్తాడు. ఇంకా అప్పుడు ఓకో అని అంటుంది. ఇంకా తర్వాత హాచి ఓకో బట్టలు నిప్పేసి అయినా నేనేంటి అలా చేశాను, ఏం చేస్తున్నానో ఏమో అని అనుకుని రొమాన్స్ చేయబోతాడు. అప్పుడు ఓకో హాచి సెంటర్ పాయింట్ ని పట్టుకొని నువ్వు ఒక చెడ్డోడివి, నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఎవరో అమ్మాయి వెయిట్ చేస్తున్నట్లుగా చెప్పావు, అంత తొందరగా మారిపోయావా అని అంటుంది. ఇంకా హాచి టెన్షన్ పడిపోతాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టాకేజో హాచి అండ్ అకెమి దగ్గరలో ఉంటే నది లోపలికి వెళ్ళి వాళ్ళ బట్టలను కడుక్కుంటారు. ఎందుకంటే ఆ బ్లడ్ మార్క్స్ అలానే ఉంటాయి కాబట్టి. ఇంకా తర్వాత ఆ నీళ్ళ లోపలికి మునిగి నన్ను క్షమించు టాకేజో, నేను నీ పేరు ఎందుకు ఎత్తుకున్నా, ఇవన్ నువ్వు కూడా నన్ను క్షమించాలి ఓట్సు అని బాధపడతాడు. అంటే తర్వాత నీళ్ళ లోపల నుంచి పైనికి లేచి ఇంటికి వెళ్ళిపోదాం, ఇవాళ వీలైనంత తొందరగా మియామోటోకి వెళ్ళిపోదాము అని అంటాడు. ఇంకోవైపు కొంతమంది గుర్రాలను వేసుకొని బాస్ ని చంపిన ఇద్దరిని మాత్రం అస్సలు వదలకూడదు. ఇప్పుడు ఎలాగో బాస్ కూడా లేడు కాబట్టి ఓకోతో మనం ఏమైనా చేసుకోవచ్చు, తనని అనుభవించాలని మాకెంతో కోరికగా ఉంది అని చెప్తారు. ఇంకోవైపు హాచి ఓట్సుని చాలా మిస్ అవుతున్నా, మియామోటో విలేజ్ కి వెళ్ళాలి అని నీళ్ళని తుడుచుకుంటూ చెప్తాడు. ఇంకా అప్పుడు టాకేసో సరే అయితే నువ్వెళ్ళు అని చెప్తాడు. ఇంకా అప్పుడు హాచి ఏంటి నువ్వు రావా, జీవితాంతం ఓకో అండ్ అకెమితోనే ఉంటావా అని అడుగుతాడు. దానికి టాకేజో నా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడే డిసైడ్ అయ్యా ఇంకెప్పుడు తిరిగి వెళ్ళకూడదని, నేనే వగా బాండ్ని అని దగ్గరలో ఉండే కర్రని పట్టుకొని చెప్తాడు. ఇంకా అదే దారిలోనే సుజికాజే గ్యాంగ్ గుర్రాలు వేసుకొని ఓకో ఇంటికి వెళ్తుంటారు. ఇంకా ఇది చూసిన టాకేజో అండ్ హాచి వీళ్ళేంటి ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి అంత తొందరగా వచ్చేసారా అని చెప్తారు. ఇంకా అప్పుడు అకేమి ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంది అని చెప్తుంది. ఇంకా టాకేజో అండ్ హాచి నువ్వు ఇక్కడే ఉండే అకేమి, ఇక్కడికి వచ్చావంటే అందరికి సమస్య, ఓకోని ఎలాగైనా కాపాడి తీసుకొస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అకేమి ఏమో టాకేజో చెప్పిండే మాటలను గుర్తు తెచ్చుకొని తనతో పాటే ఉండాలనుకుంటుంది. ఇంకా టాకేజో చాలా స్పీడ్ గా పరిగెత్తుతుంటాడు. అండ్ హాచి ఏమో అంత స్పీడ్ గా పరిగెట్టలేకపోతాడు. ఆగో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళొద్దు అని చెప్తుంటాడు. ఇంకా టాకేజో ఏమో ఓకో ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. బయట ఉండే గుర్రాల్ని చూసి భయపడిపోయి అక్కడే నిల్చుండిపోతాడు. కానీ టాకేజో మాత్రం లోపలికి వెళ్ళిపోతాడు. సో దీన్ని చూసిన హారే పిచ్చిగాని పట్టిందా, వెళ్తే చస్తావు అని అనుకుని తన స్వాడ్ ని వెతుకుతాడు. కాకపోతే తన స్వాడ్ ఇంట్లోపలే ఉందని గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ లోపల టాకేజోని ఆ గ్యాంగ్ మెంబర్స్ చుట్టుముట్టేసింటారు. ఇంకా టాకేజో ఏమో ఓకో ఎక్కడ అని అడుగుతూనే ఉంటాడు. ఇంకా గ్యాంగ్ మెంబర్స్ ఓహో బాస్ ని చంపేసింది నువ్వేనా, అయినా నువ్వు జస్ట్ చూడడానికి కుర్రాడ్లా ఉంటావు, 300 మంది నాయకుడు అయిన టెన్మాని అంత ఈజీగా ఎలా చంపేశావు, మోస్ట్లీ టెన్మా ఓకోని చూసి కాస్త రిలాక్స్ అయిపోయాడేమో, అయినా అతను మా రెప్యుటేషన్ మొత్తాన్ని నాశనం చేసేసాడు, ఇది మిగతా వాళ్ళందరికీ తెలిసే కంటే ముందే ఇతన్ని చంపేసేయాలి అని ఒకరి తర్వాత ఒకరు చెప్తారు. ఇంకా అప్పుడే ఒకతను టాకేజో పైన అటాక్ చేయడానికి వెళ్తారు. కానీ టాకేజో అతన్ని బ్లాక్ చేస్తాడు. అండ్ ఇంకొక వెనకాల నుంచి అటాక్ చేయబోతాడు. అప్పుడు టాకేజో ఆ పట్టుకున్న అతన్ని వెనక్కి తిప్పి డిఫెండ్ చేసుకుంటాడు. అండ్ గాయాలు మొత్తం వాళ్ళ గ్యాంగ్ మెంబర్ కి అవుతాయి అనమాట. ఇంకోవైపు హాచి అక్కడే నిల్చుండిపోయి అయినా నేను ఇక్కడేం చేస్తున్నా, వెళ్ళాలి కదా, ఏదో ఒక స్వాడ్ ని లాక్కుని అయినా సరే ఫైట్ చేయాలి, ఆ సుజికాజే గ్యాంగ్ మెంబర్స్ అంత పవర్ఫుల్ కూడా కాదు, నేను కానీ ఇప్పుడు వెళ్ళి ఫైట్ చేయకపోతే ఇంకా లైఫ్ లాంగ్ టాకేజో పైన డిపెండ్ అయి ఉండాలి. అయినా నేను నిన్న నలుగురిని చంపాక అయినా మా ఇద్దరికి తేడా ఏమీ లేదు, మేమిద్దరం సేమ్ ఊరు నుంచి వచ్చాము, ఇద్దరికి ఒకటే వయసు, వెళ్ళి ఆ గ్యాంగ్ మెంబర్స్ తో ఫైట్ చేసి ఓకోని ఎలాగైనా కాపాడి తీరుతా, సరే 1 2 3 అని ధైర్యం తెచ్చుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళబోతాడు. సడన్ గా వెనకాల నుంచి ఓకో వచ్చి హాచి అని గట్టిగా అరుస్తుంది. సో అప్పుడు హాచి ఓకోని పట్టుకొని నువ్వు సేఫే కదా, అయినా బయటికి ఎలా వచ్చావు అని ఓకో భుజాల మీద చేయేస్తాడు. ఇంకా అప్పుడు ఓకో ఏమో నాకు తెలియదులే కానీ ఏదో బ్యాడ్ ఫీలింగ్ ఉండింది, సో అందుకనే బయటకు వచ్చేసా అండ్ అప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళడం చూసా అని చెప్తుంది. అప్పుడు హాచి సర్లే పోనీ నువ్వు సేఫ్ కదా అదే చాలు అని చెప్తాడు. ఇంకా ఓకో ఏమో వణుకుతుంటుంది. సో ఎందుకు అని హాచి అడిగేసరికి ఓకో నేను ఇన్ని రోజులు కామ్ గా ఎలా ఉన్నానంటే టెన్మాకి నా పైన ఫీలింగ్స్ ఉన్నాయన్న విషయం నాకు తెలుసు అని చెప్పి
చెప్పి సడన్ గా హాచి మీద పడిపోతుంది. ఇంకా హాచి అండ్ ఓకో కింద పడిపోతారు. ఇంకోవైపు టాకేజో సుజికాసే గ్యాంగ్ మెంబర్స్ తో ఫైట్ చేస్తుంటాడు. అతను అంత వైలెంట్ గా ఫైట్ చేస్తుండేసరికి మిగతా గ్యాంగ్ మెంబర్స్ కి కూడా కోపం వచ్చి ఇద్దరు ముగ్గురు గ్యాంగ్ మెంబర్స్ టాకేజో పైన అటాక్ చేయడానికి వెళ్తారు. ఇంకా టాకేజో కాల్ని ముందు పెట్టి ఒక అతని పైన అటాక్ చేస్తాడు. ఇంకా తర్వాత ఒక అతను టాకేజో పైన అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇంకా టాకేజో తన స్వాడ్ తో డిఫెండ్ చేసుకుంటాడు కానీ వాళ్ళిద్దరి స్వాడ్స్ విరిగిపోతాయి. ఇంకా తర్వాత టాకేజో విరిగిపోయిన స్వాడ్ నే ఆ గ్యాంగ్ మెంబర్ మొహం పైన దూరుస్తాడు. ఇంకా వెనక నుంచి ఇంకొక అతను స్పియర్ తో అటాక్ చేయడానికి వస్తాడు. అండ్ టాకేజో జస్ట్ మిస్ ఎస్కేప్ అవుతాడు కానీ తన బట్టలు అయితే చినిగిపోతాయి. అండ్ ఇంకా తర్వాత టాకేజో అతన్ని కూడా వేసేస్తాడు. ఇంకా ఇది చూసిన మిగతా వాళ్ళంతా భయపడుతుంటే ఒక అతను ఏం భయపడాల్సిన అవసరం లేదు, అందరూ కలిసి ఉండండి ఒకేసారి అటాక్ చేద్దాం. అతని స్వాట్ అయితే టాకేజో వైపుగా చూపిస్తుంటాడు. అప్పుడు టాకేజో అతని చేయిని కట్ చేసి ఓకో హాచి ఇంతకీ ఎక్కడున్నారు మీరు, ఇద్దరికి ఏం కాలేదు కదా అని గట్టిగా అరుస్తూ ఒక అతని తలనైతే నరికేసి అరే హాచి నువ్వు కనీసం బతుకుంటే ఏదో ఒకటి చప్రా అని గట్టిగా అరుస్తుంటాడు. కానీ హాచి అండ్ ఓకో మాత్రం బయట సెక్స్ చేస్తుంటారు. ఇంకోవైపు టాకేజో ఏమో ఒకరి తర్వాత ఒకరిని నరుక్కుంటూ వెళ్తాడు. అండ్ వాళ్ళ బాడీస్ కూడా అక్కడే ఉంటాయి. కాకులు వచ్చి కావు కావు అని అరుస్తుంటాయి. అండ్ ఇంకా అలానే ఇంటి బయట కూడా కొన్ని బాడీస్ పడి ఉంటాయి. అండ్ వాటి కొన్ని కాకులు తింటుంటాయి. ఇంకా టాకేజో బాడీ పైన చాలా రక్తపు మరకలు ఉంటాయి. అండ్ టాకేజో హాచి వాళ్ళని వెతుకుతుండగా తనకి హాచి బట్ట ఒకటి అండ్ ఓకో హెయిర్ పిన్ ఒకటి కనిపిస్తుంది. సో దీన్ని చూసి టాకేజోకి మ్యాటర్ అర్థమైపోతుంది. హాచి అండ్ ఓకో అక్కడి నుంచి పారిపోయారు. మరి ఇంకా ఆ విషయం అర్థమైందో లేదో నాకు తెలీదు. సో యా అంతే వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్. See ya. Love you 1000 times. ఈ చాప్టర్ స్టార్టింగ్ లోనే మియామోటో విలేజ్ లో ఒక కుర్రాడు పని చేసుకుంటుండగా ఎవరో ఒక వ్యక్తి తన దగ్గరికి రావడం చూసి భయపడిపోయి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ అవ్వా అవ్వా అని అరుచుకుంటూ వెళ్తుంటాడు. ఇంకా అప్పుడు ఆ కుర్రాడు అక్కడికి రావడం చూసి ఒక ముసలావిడ ఏంటి హైటా పని మొత్తం అయిపోయిందా అని అడుగుతుంది. దానికి హైటా లేదు పని అయితే అవ్వలేదు కానీ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్తాడు. ఇంకా అప్పుడు ఆ ముసలావిడ హైటాని కొట్టి నేను నీకు పని అయిందా అని అడిగాను, ఎందుకంటే మనం చాలా కష్టపడి పని చేసి ఇక్కడ బతికే వాళ్ళం, మనము హోనిడెన్ గ్రూప్ వాళ్ళం, చిన్న చిన్న విషయాలకంతా మన పరువుని పోగొట్టకూడదు అని చెప్తుంది. దానికి హైటా చాలా బాధపడుతూ నేను టాకేజోను చూశాను అని చెప్తాడు. ఇంకా దానికి ముసలావిడ చాలా సంతోషించి అవునా అని అడుగుతుంది. ఇంకా తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి మాటాహాచి తిరిగి వచ్చాడా అని అక్కడ పని చేసుకుంటున్న వాళ్ళని అడుగుతుంది. దానికి వాళ్ళు లేదు ఆడెళ్ళి ఆల్మోస్ట్ 1 సంవత్సరం అవుతుంది, ఇంకా అతను తిరిగి వస్తాడని ఏమాత్రం నమ్మకం పెట్టుకోవద్దు అని ఒక వ్యక్తి చెప్తాడు. దానికి ముసలావిడ కర్ర తీసుకొని అతనికి కొట్టి మాటాహాచితో పాటు షిన్మాన్ టాకేజో కూడా యుద్ధానికి వెళ్లారు. అండ్ ఇప్పుడు టాకేజో రిటర్న్ వచ్చేసాడు. సో గ్యారంటీగా హాచి తిరిగి వచ్చి ఉండాలి, మీరు ముగ్గురు వెళ్ళి వాళ్ళని వెతకండి అని వాళ్ళని పంపించి అక్కడే కూర్చొని నేను హాచి పైన ఎప్పుడు హోప్స్ వదులుకోను, హాచి ఫియాన్సీ అయిన ఓట్సుకి హాచి మళ్ళీ తిరిగి వచ్చేసాడనే గుడ్ న్యూస్ ని చెప్పాలి. అయినా హాచికి మాత్రం ఏమీ అయ్యుండకూడదు, తను ప్రాణాలతోనే ఉండింటాడు. ఆ టాకేజో గాడు అనవసరంగా హాచిని గాని యుద్ధానికి తీసుకొని వెళ్ళకపోయిండుంటే హాచికి ఈపాటికే పెళ్ళైపోయి మా హోనిడెన్ ఫ్యామిలీ పరువుని నిలబెట్టిండేవాడు. ఇప్పుడు ఆడు గాని హాచితో పాటు తిరిగి రాకపోయింటే అది సంగతి చెప్తా అని అనుకుంటుంది. ఇంకా తర్వాత షిన్మాన్ ఫ్యామిలీని కలవడానికి వెళ్తుంటుంది. అండ్ దారిలో తనకి 2 సామురైస్ కనిపిస్తారు. అండ్ వాళ్ళకి నేను షిన్మాన్ ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నా అని చెప్తుంది. కానీ ఆ ముసలావిడ నేను ఎప్పుడు ఇంతకు ముందు ఈ సామురైస్ ని చూడలేదే అని వాళ్ళపైన అనుమానం పడుతుంది. అండ్ ఆ 2 సామురైస్ మిగతా సామురైస్ తో పాటు అక్కడ ఎవరినో వెతుకుతుంటారు కానీ అతను మాత్రం అక్కడ ఉండడు. సో అప్పుడు ముసలావిడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం వెతుకుతున్నారని అడుగుతుంది. దానికి వాళ్ళు మీరు షిన్మాన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ అని అడుగుతారు. దానికి అస్సలు లేదు, అయినా మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. దానికి వాళ్ళు మేము టాకీజన్ ఎత్తుకుంటే ఇక్కడికి వచ్చాము, అతను ప్రొవిన్స్ బార్డర్ దగ్గర గేట్స్ ని విరగ్గొట్టుకొని 2 సామురైస్ ని చంపేసి ఇదే దారిలో అతను ఉకిటా గ్రూప్ కి చెందిన వాడన్న విషయం కూడా మాకు తెలుసు అని చెప్తారు. ఇంకా అప్పుడు ముసలావిడ అతను ఒంటరిగా వచ్చాడా అని అడుగుతుంది. దానికి వాళ్ళు అవును ఒంటరిగానే వచ్చాడు అని చెప్తారు. ఇంకా ముసలావిడ నా కొడుకు అయితే రాలేదా, ఆ యదవ నా కొడుకు టాకేజో గారిని అస్సలు వదలకూడదు అని అనుకుని కింద కూర్చుండిపోతుంది. అప్పుడు సామురై అయితే మీ కొడుకు బ్యాటిల్ ఆఫ్ సెకిగాహారాలో ఫైట్ చేశాడనమాట, సో అతన్ని మర్చిపోండి మీకే మంచిది అని చెప్తారు. ఇంకా దానికి ఆ ముసలావిడ మొత్తం ఆ టాకేజో గాడి వల్లే అయ్యింది అని చెప్తుంది. ఇంకా అప్పుడు ఇన్ కేస్ టాకేజో మళ్ళీ రిటర్న్ వస్తే ఎవరో మిగతా సామురైస్ కి చెప్పాలి కాబట్టి 4 సామురైస్ ని అక్కడే ఉండమని చెప్పి మిగతా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు ఆ ముసలావిడ అయినా మీరు టాకేజోను పట్టుకుంటారన్న నమ్మకం అయితే నాకు లేదు, నేను కూడా మీకు సహాయం చేస్తా అని చెప్తుంది. ఇంకా మిగిలిన సామురైస్ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ టాకేజో గారిని వీలైనంత తొందరగా పట్టుకోవాలి లేదంటే మనకే కష్టం అవుతుంది అని మాట్లాడుకుంటూ అక్కడి నుంచి పోతుంటారు. అప్పుడే ఒక లేడీ బాస్కెట్ పట్టుకుని అదే దారిలో వెళ్తుండడం చూసి ఆ షిన్మెన్ టాకేజో గారిని వీలైనంత తొందరగా పట్టుకోవాలి అని అనుకుంటారు. ఇంకోవైపు ఆ ముసలావిడ అతను చాలా పవర్ఫుల్ 13 ఏళ్ళు ఉన్నప్పుడే ఒక మార్షల్ ఆర్టిస్ట్ ని ఓడించేశాడు, అతన్ని బాగా చిత్త కొట్టేశాడు. అనవసరంగా ఆడొకడే పాడవడం కాకోకుండా నా కొడుకుని కూడా లాక్కొని వెళ్ళాడు, ఈవెన్ ఆ వార్కి కూడా. ఇంకిప్పుడు చూస్తే ఆడొక్కడే బతికాడు, నా కొడుకు ఏమైందో కూడా తెలీదు అని చెప్పి ఒక సామురై చెవుని పట్టుకుని దగ్గరికి లాక్కొని ఏదో చెప్తుంది. ఇంకోవైపు సామురైస్ ఇంకొక సామురై కింద పడుండడాన్ని చూసి ఇంత రక్తం వచ్చేలా కొట్టాడంటే ఇది గ్యారంటీగా టాకేజో పని అయి ఉండాలి, అండ్ గాయాలు కూడా ఇప్పుడే అయినట్లున్నాయి, సో మోస్ట్లీ టాకేజో దగ్గరలోనే ఉండాలి అని డిస్కస్ చేసుకుంటుంటారు. ఇంకా అదే దారిలో వెళ్తున్న లేడీకి సడన్ గా టాకేజో వచ్చి ఓట్సు అని చెప్పేసరికి
వచ్చేసరికి గట్టిగా అరుస్తుంది. ఇంకా సౌండ్ విన్న మిగతా సామురైస్ ఓట్సు దగ్గరికి రాబోతారు అండ్ దీన్ని చూసిన టాకేజో దాక్కుండిపోతారు. ఇంకా అప్పుడు మిగతా సామురైస్ మీరు బానే ఉన్నారా అని చెప్పి టాకేజో అక్కడే వెతుకుతారు. ఇంకా ఓట్సు సడన్ గా టాకేజోను చూసేసరికి ఆశ్చర్యపోతుంది. ఇంకో వైపు షిపోజీ టెంపుల్ దగ్గరికి ఆ సామురైస్ అండ్ ఆ ముసలావిడ వచ్చేసింటారు అండ్ అక్కడే సామురై కెప్టెన్ ఆవోకి ఉంటాడు. సో అప్పుడు ఆ ముసలావిడ అయినా మీరు టాకేజోను ఎందుకు పట్టుకోలేకపోతున్నారో నాకు అర్థమవుతుంది. అతను చాలా విచిత్రమైన వాడు, ఎక్కువ సమయం కొండల ప్రాంతాల్లోనే ఉండేవాడు. అతను ఒక బీస్ట్, అతను పక్షులని కుందేలని ఇలా కొండల్లో ఏది దొరికితే అది తిని సర్వైవ్ అయ్యాడు. సో గ్యారంటీగా అతను మీ చేతికి చిక్కడు. సో అలాంటోడు కొండల ప్రాంతాలకు వెళ్ళాడంటే ఇంకా అతన్ని మీరు అస్సలు కనిపెట్టలేరు అని చెప్తుంది. ఇంకోవైపు టాకేజో అడవిలో ఒక చోట కూర్చొని దేన్నో తింటుంటాడు. అప్పుడే తనకి ఆ సామురైసే కాకుండా ఊర్లో ఉండే వాళ్ళు కూడా తినని వెతుకుతున్నారన్న విషయం అర్థమవుతుంది. ఇంకా తర్వాత టాకేజో అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా తనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు అండ్ తను కట్లని కట్టుకొని అక్కడి నుంచి వెళ్తుంటాడు. సో అప్పుడు టాకేజో సైలెంట్ గా ఉంటూ అరవద్దు, హాచి ఇంకా బతికే ఉన్నాడన్న విషయాన్ని ఆ ముసలావిడికి అండ్ ఓట్సుకు చెప్పు. వన్స్ ఆ విషయం గానీ వాళ్ళకి తెలిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, ఈ మాత్రం హెల్ప్ చేయి చాలు అని చెప్తాడు. ఇంకా అప్పుడే విలేజర్స్ అదే దారిలో రావడం చూసి ఆ వ్యక్తిని కింద పడేసి ఆ వ్యక్తి నోరును మూసేసి అయినా ఊర్లో ఉండే వాళ్ళంతా నా వెంట ఎందుకు పెడుతున్నారు, ఎవరన్నా ఆర్డర్ వేశారా అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి లేదు అన్నట్లుగా తలుపుతాడు. ఇంకా తర్వాత టాకేజ్ వాళ్ళు వెళ్ళిపోగానే ఆ వ్యక్తి మొహం పైన ఒక దెబ్బ కొట్టి ఆ హొనడెన్ ముసలావిడికి అండ్ షిపోజీ టెంపుల్ కి చెందిన ఓట్సుకి హాచి బతికే ఉన్నాడన్న విషయం చెప్పు, కానీ అతను మియామోటోకి తిరిగి రాలేడు, ఈ మెసేజ్ ని మాత్రం కన్వే చేయి అని చెప్పి ఆ వ్యక్తి ముడ్డి మీద తంతాడు. ఇంకా ఆ వ్యక్తి పరిగెట్టుకుంటూ టాకేజే ఇక్కడే ఉన్నాడు, టాకేజే ఇక్కడే ఉన్నాడు అని అరుచుకుంటూ వెళ్తాడు. ఇంకో ఓట్సు కూడా ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ ముసలావిడ నా పేరు ఒసుగి, నా కొడుకు హాచి యుద్ధానికి వెళ్ళాడు, తిరిగి రాలేదు, మొత్తం చేసింది ఆ టాకేజో గాడే అని చెప్తుంది. ఇంకా ఓట్సు కూడా నా పేరు ఓట్సు అని చెప్తుంది. ఇంకా అప్పుడు ఆ ముసలావిడ ఒసుగి ఈ అమ్మాయిని నా కొడుకు పెళ్లి చేసుకోబోతున్నాడు, నేను కూడా టాకేజోని ద్వేషిస్తుంది అని చెప్తుంది. ఇంకా ఓట్సు దానికి ముసలావిడ కోపంగా తన వైపు చూస్తుండడాన్ని చూసి హా అవును అని చెప్తుంది. ఇంకా తర్వాత ఆ ముసలావిడ ఒసుగి నన్ను క్షమించండి, ఈ అమ్మాయి అనాథగా ఉండేది, అందుకే తనకి ప్రాపర్ మేనర్స్ లేదు, 10 ఏళ్ళు వచ్చినా గానీ ఈ అమ్మాయికి ప్రపంచం ఎలా నడుస్తుందన్న విషయం తెలీదు, అయినా అమ్మాయి నువ్వు ఇంకా చాలా ఎదగాలి, హొనడెన్ ఫ్యామిలీలో నువ్వు కూడా ఒక మెంబర్ కాబోతున్నావు అని చెప్తుంది. ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా నైట్ టైమ్ లో ఆ ముసలావిడ ప్రార్థిస్తుంటుంది, హాచికి ఏమీ కాకూడదు, హాచి బతికే ఉండాలి, ప్లీజ్ ప్లీజ్ హాచిని ఎలాగైనా బతుకుండేలాగా చూసుకో అని చెప్పి ఏడుస్తుంటుంది. అండ్ అప్పుడే తనకి బయట ఏవో శబ్దాలు వస్తుండేసరికి బయటకి వెళ్ళి చూస్తుంది అండ్ అక్కడ హాచి అండ్ టాకేజో ఉంటారు. సో ముసలావిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తర్వాత తెలిసే విషయం ఏంటంటే అక్కడ జస్ట్ టాకేజో ఉన్నాడు అండ్ హాచిని తను ఊహించుకుంటుందండి. ఇంకోవైపు అవోకి అండ్ ఇంకో వ్యక్తి ఎవరో డ్రింక్స్ తాగుతూ హాచి గ్యారంటీగా యుద్ధంలో చనిపోయి ఉంటాడు అని ఓట్సుకు చెప్తుంటారు. ఇంకా అప్పుడే డ్రింక్స్ పోయామని ఓట్సుకి చెప్తారు. ఇంకా ఓట్సు జస్ట్ ఒక్క చేత్తోనే డ్రింక్స్ పోస్తుండేసరికి ఆ వ్యక్తి చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్న ఓట్సు అని చెప్తాడు. ఇంకా తర్వాత అవోకి నాకు నీ కంపెనీ ఏం అక్కర్లేదు, ఇక్కడ నుంచి దొబ్బేసే ప్రీస్ట్ అని చెప్తాడు. దానికి ప్రీస్ట్ ఇప్పుడు ఓట్సు ఎలాగో పెళ్లి చేసుకుని హొనడెన్ ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది కదా అని అంటాడు. దానికి అవోకి అలా ఏం జరగదు, హాచి ఎలాగో చనిపోయాడు, నువ్వు దొబ్బేసే ఇక్కడి నుంచి అని తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా ప్రీస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ నేను కనీసం ప్రీస్ట్ గా కూడా పనికిరానా అని అనుకుంటాడు. ఇంకా లోపల అవోకి మందు తాగుతూ యుద్ధంలో మనుషులు చావడం సహజమే, హాచి ఎలాగో ఫుట్ సోల్జర్ కాబట్టి తనకి జస్ట్ ఒక స్పియర్ ని మాత్రమే ఇచ్చుంటారు అని చెప్తాడు. దానికి ఓట్సు టాకేజో లాగానే ఆల్మోస్ట్ మా హాచి కూడా స్ట్రాంగే అని చెప్తుంది. ఇంకా అప్పుడు అవోకి టాకేజో కూడా మా మనుషుల చేతిలో గ్యారంటీగా చేస్తాడు, నువ్వు హాచి చనిపోయాడన్న విషయాన్ని బుర్రకెక్కించుకో అని చెప్పి ఓట్సు మీద పడబోతూ నువ్వు నేను ఇక కలిసి ఉందాం అని చెప్తాడు. ఇంకా అప్పుడు ఓట్సు గట్టిగా అరిచి అవోకిని తన్ని దూరంగా పడేలాగా చేసి ఇంకా ఇక్కడే ఉంటే మంచిది కాదనుకొని హాచి నా మొగుడు, నేను హొనడెన్ ఫ్యామిలీకి చెందిందని ఇది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది అని ఆ డ్రింక్ బాటిల్ ని అక్కడే పడేసి అక్కడి నుంచి పారిపోతుండగా ప్రీస్ట్ హే ఓట్సు నన్ను క్షమించు అని చెప్తాడు. ఇంకా ఓట్సు జరిగిండేదాన్ని తలుచుకొని ఏడ్చేస్తుంది అండ్ తనకి హాచి ఫేస్ కూడా గుర్తుండదు, హాచి మొహాన్ని కూడా మర్చిపోయింది అండ్ హాచి తొందరగా ఇంటికి రావాలి అని అనుకుంటుండగా ప్రీస్ట్ తన దగ్గరికి వచ్చి ఇవాళ నీకో లెటర్ వచ్చింది తీసుకో అని ఇస్తాడు. ఇంకా ఓట్సు ఏమో నేను అనాథాను కదా, నాకెవరు లెటర్లు రాసేది అని అనుకుంటుంది. ఇంకోవైపు టాకేజో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే హాచి అని చెప్పబోతాడు. కానీ అప్పుడే ఆ ముసలావిడ కత్తిని తీసి టాకేజో పైన అటాక్ చేయడానికి వెళ్తుంది. కానీ టాకేజో కొంచెం వెనక్కి వెళ్తాడు అండ్ అప్పుడు ముసలావిడ ఫస్ట్ నేను నిన్ను చంపేస్తా, తర్వాత నన్ను నేనే పొడుచుకొని చనిపోతా అని చెప్పి ఇంకోసారి పొడవబోతుంది. అప్పుడు టాకేజో ఇంకొంచెం వెనక్కి వెళ్ళిపోయి హాచి ఇంకా బతికే ఉన్నాడు అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆ కత్తినైతే కిందికి విసిరేస్తాడు. ఇంకా తర్వాత ఈ మాటలు వినగానే ఆ ముసలావిడ ఏడిచేస్తుంది అండ్ తర్వాత తను బతికే ఉంటే ఇంతకీ ఇక్కడికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. దానికి టాకేజో ఏమీ చెప్పడు. అప్పుడు ఆ ముసలావిడ ఇదంతా నీ వల్ల జరిగింది, నువ్వు కానీ అతన్ని పిలుచుకోబోకపోయింటే మేమంతా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, అయినా అతని ఎందుకు ఇక్కడికి రాలేదు, ఎక్కడ అతను, నువ్వు మాత్రం ఒంటరిగా ఎందుకు వచ్చావు, వెళ్ళి అతన్ని పిలుచుకొని రాపో, వాళ్ళ అమ్మ దగ్గరికి పిలుచుకొని రాపో టాకేజో అని తనని గుద్దుతుంది. అప్పుడు టాకేజో అతను వేరే అమ్మాయితో సపరేట్ గా ఉంటున్నాడు అని చెప్తాడు. ఇంకా ఇది విని ముసలావిడ షాక్ అయిపోతుంది. ఇంకోవైపు ఓట్సు ఆ లెటర్స్ ని చదువుతుంది. అందులో ఇలా ఉంటుంది, నీకు ఈ లెటర్ ని హాచితో పాటు ఉండే అమ్మాయి రాస్తుంది, ఆ హాచి ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంటాడు, దీనివల్ల అందరికీ ఇబ్బంది అన్న విషయం నాకు తెలుసు, కానీ నువ్వు ఎలాగైనా హాచిని మర్చి నేను ఓకో ఉండాలనే హాచి
కూడా నన్ను మర్చిపో ఓట్సు, నువ్వు సంతోషంగా ఉండు అని రాసుంటాడు. ఇంకా అప్పుడే ఓట్సుకి హాచి ఫేస్ ఎలా ఉంటుందో గుర్తొస్తుంది. అండ్ ఇంతకీ ఓకో ఎవరు ఈ ఓకో, అసలు ఎవత్తిది, ఎందుకు ఇలా చేస్తుంది అన్న లెటర్స్ ని చించేసి చేతిని కొరుక్కొని అక్కడే కూర్చుండిపోతుంది. అండ్ దీన్ని ప్రీస్ట్ కూడా చూసి షాక్ అయిపోతాడు. ఇంకోవైపు ఆ ముసలావిడ, నన్ను క్షమించు టాకేజో, నేను చాలా రూడ్ గా బిహేవ్ చేశాను, ఇంట్లోపలికి రా, అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు, ఇదిగో హాచి బట్టలు, వీటిని వేసుకో, ఆ కొండల్లో ఉండి నీకు విపరీతంగా ఆకలేస్తుంటుంది, అందుకోసం నీకు తినడానికి ఏదైనా వండి తీసుకొస్తా, అంత లోపల నువ్వు వెళ్ళి స్నానం చేసుకొని రెడీ అయ్యిండో, అయినా ఈ సడన్ షిఫ్ట్ ఏంటి అని అనుకుంటున్నావా, ఆఫ్టర్ ఆల్ నువ్వు నా కొడుకు బెస్ట్ ఫ్రెండ్ వి అని చెప్తుంది. ఇంకా తర్వాత టాకేజో స్నానం చేయడానికి వెళ్తాడు. ఇంకాసేపటి తర్వాత ముసలావిడ అక్కడికి వచ్చి నీకు నీళ్ళు సరిపోతాయా అని అడుగుతుంది. దానికి టాకేజో అవును సరిపోతాయి అని చెప్తాడు. ఇంకా బయట ఉన్న ముసలావిడ, అయినా నీ ప్లాన్స్ ఏంటి టాకేజో అని అడుగుతుంది. దానికి టాకేజో, నేను దేశం మొత్తం తిరిగి స్వార్డ్స్ మ్యాన్ గా నా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటా, యాగ్యూ అండ్ యోషోకో లాంటి వాళ్ళని కూడా ఫైట్ చేసి వాళ్ళని ఓడిస్తా, ఈ భూమి మీద ఉండే ప్రతి పేరు పొందిన స్వార్డ్స్ మ్యాన్ తో ఫైట్ చేస్తా, ఇలా మెల్లిమెల్లిగా స్ట్రాంగ్ అవుతూ వెళ్తా అని చెప్తాడు. ఇంకా ముసలావిడ సామురైస్ అందరినీ పిలుచుంటుంది అండ్ వాళ్ళలో కొంతమంది స్పియర్స్ ని పట్టుకొని ఉంటారు. టాకేజోకి కూడా ఏదో తేడా కొడుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా బయట ఉండే సామురైస్, నువ్వు ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోవు అని చెప్పి పంపించేసి ఉండే ఎస్కేప్ రూట్స్ అన్నిటిని బ్లాక్ చేస్తారు. ఇంకా ముసలావిడేమో ఓకేతో పాటు ఒక చోటు ఉంటుంది. సో అప్పుడు ఆ ముసలావిడ, నా కొడుకుని అనవసరంగా ఆ యుద్ధానికి తీసుకెళ్లావు, కానీ వచ్చేటప్పుడేమో ఒంటరిగా తిరిగొచ్చి వేరే అమ్మాయితో హాచి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్నట్లుగా కాకమ్మ కబుర్లు చెప్తున్నావు, నువ్వు చెప్పే అబద్ధాలన్నీ నమ్మేకి నేనేమన్నా పిచ్చిదన్నా అని ఆ ఓకేకి చెప్పి, మనసులో నేను జస్ట్ హాచి బతుకున్నాడన్న విషయాన్ని మాత్రమే నమ్ముతున్నా, నీ కథ ఈ రోజుతో అయిపోతుంది అని నవ్వుతుంటుంది. ఇంకా అప్పుడే టాకేజో డోర్ ని తన్నేసి బయటకు వస్తాడు. ఇంకా అప్పుడు బయట ఉండే వాళ్ళంతా అటాక్ చేయడానికి రెడీ అవుతారు. అండ్ ముసలావిడ కూడా అప్పుడే ఉంటుంది. సో అప్పుడు టాకేజో, ఓహో ఇది ట్రాప్ అన్నమాట అని చెప్తాడు. ఇంకా అప్పుడు ఆ ముసలావిడ, నువ్వు సరెండర్ అయిపోతే నీకే మంచిది, అయినా ఎలాగో నీ తల కట్టేది గ్యారంటీ లేవు, కానీ పోతే ఇంకా ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది, ఇలాంటి రాక్షసులు ఇక్కడ ఉండకూడదు అని చెప్తుంది. ఇంకా అప్పుడే ఒక అతను టాకేజో పైన అటాక్ చేయడానికి వెళ్తాడు. కాకపోతే టాకేజో తన దగ్గర ఉండే వుడెన్ స్వాడ్ తో కొట్టి అక్కడే పడుకోబెట్టేస్తాడు. ఇంకా దాన్ని చూసి మిగతా వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంకా అప్పుడు టాకేజో, పిరికి పందల్లారా, మీరు గాని నన్ను ఏదో కొట్టి తీసుకెళ్దాం అనుకుంటే అస్సలు అవ్వదు, నన్ను చంపాలి అనే ఉద్దేశంతోనే రండి, అయినా మీరు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నేను మాత్రం సైలెంట్గా ఉంటానా, నేను కూడా మిమ్మల్ని చంపి పాడదొబ్బుతా అని చెప్తాడు. ఇంకోవైపు ఓట్స్ ఆ హాచిని బూతులు తిడుతూ ఏడుస్తుంటుంది. సో యా అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సియా, లవ్ యూ 1000 times. సో ఓట్సో లెటర్ ని చించేస్తున్నాడు అనేది చూసి ప్రీస్ట్ ఓట్సో దగ్గరికి వెళ్ళి ఏమైందని తెలుసుకొని, ఎడవద్దమ్మా రిలాక్స్ కా అని తనని హగ్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడు ఓట్సో ప్రీస్ట్ ని వెనక్కి దొబ్బి పొట్ట మీద గుద్ది, మీ అబ్బాయిలు మారరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటుంది. అప్పుడు ప్రీస్ట్, నా ఒరిజినల్ ఇంటెన్షన్ అది కాదు ఓట్సో అని చెప్పి తన వెనకే వెళ్తుంటాడు. ఇంకా ఓట్సో ఏమో ఆ టెంపుల్ దగ్గర ఉండే గంటని గట్టిగా కొడుతూ హాచిని తిడుతూ, ఒరే పిచ్చనా కొడక, ఇంతకీ ఓకో ఎవర్రా, నన్ను ఎందుకురా వదిలిపెట్టేసావు అని ఏడుస్తుంటుంది. ఇంకా ప్రీస్ట్ ఏమో ఓట్సోని ఓదార్చడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకోవైపు ఒక అతను స్పియర్ ని పట్టుకుని టాకేజో పై అటాక్ చేయడానికి వస్తాడు. కాకపోతే టాకేజో దాన్ని విరగ్గొట్టి ఆ వ్యక్తి భుజం పైన అటాక్ చేసి కింద పడేలాగా చేస్తాడు. ఇంకా ఇది చూస్తున్న విలేజర్స్ ఏమో భయపడిపోతారు. ఇంకా సామురైస్ అంతా ఒకటేసారి టాకేజో పైన అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు టాకేజో రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు కొంతమంది సామురైస్ అతన్నే ఫాలో అవుతూ వెళ్తారు. టాకేజో ఆ సామురైస్ ని చితక్కొట్టి బయటికి విసిరేసి బట్టలు వేసుకొని వచ్చి, నేను మీకు ముందే చెప్పా కదా, మీరు నన్ను చంపడానికి ట్రై చేస్తే నేను కూడా మిమ్మల్ని గ్యారంటీగా చంపేస్తానని. ఇంకా కెప్టెన్ ఏమో టాకేజో ధైర్యాన్ని చూసి అతన్ని మెచ్చుకుంటాడు. అతను బతకడానికి, మిగతా వాళ్ళ ప్రాణాలని తీయడానికి కూడా తను ఏమాత్రం వెనకడడు, కొంచెం కూడా కరుణం చూపించడు అని చెప్తుంటాడు. ఇంకా టాకేజో బ్యాక్గ్రౌండ్ లో ఆ సామురైస్ ని ఒక్కొక్కరిగా చిత్త కొడుతుంటాడు. ఇంకా కెప్టెన్ ఏమో, ఈ టాకేజోకి చాలా స్ట్రెంగ్త్ ఉంది, కానీ ఇక్కడ ఉంది ఒక్కరిద్దరు కాదు కదా, చాలా మంది ఉన్నారు, ఇంతమందిని ఓడించాలంటే అతని వల్ల అవ్వదు, ఆల్రెడీ ఇప్పుడే చాలా టైర్డ్ గా కనిపిస్తున్నాడు, అండ్ ఇంకా కొద్దిసేపు అయితే తను చనిపోతాడన్న విషయాన్ని గ్రహించి చాలా భయపడిపోతాడు. ఇప్పటిదాకా ధైర్యాన్ని చూసిన ఆ మొహంలోనే భయం చూడాలని నేను ఎదురు చూస్తున్నా అని చెప్తాడు. కానీ అక్కడ జరిగేది వేరు. టాకేజో అలానే తన స్వాడ్ తో కొంతమంది సామురైస్ ని ఓడించి కెప్టెన్ దగ్గరికి వచ్చి మెడ దగ్గర వుడెన్ స్వాడ్ ని పెడతాడు. సో కెప్టెన్ భయపడిపోతాడు. జస్ట్ సెకండ్స్ లోనే టాకేజో కెప్టెన్ పైన అటాక్ చేసి కింద పడిపోయేలాగా చేస్తాడు. మిగతా సామురైస్ అంతా అతన్ని పట్టుకుంటారు, అతన్ని వదిలే ప్రసక్తే లేదు అని కోపంగా చెప్తుంటారు. ఇంకా టాకేజో ఏమో ఆ ముసలావిడ దగ్గరికి వచ్చి, నిన్ను నీ కొడుకుని ఇద్దరిని అస్సలు నమ్మకూడదు అని చెప్తాడు. ఇంకా అప్పుడే సామురై వచ్చి టాకేజో పైన అటాక్ చేయడానికి చూస్తాడు. కానీ టాకేజో కొంచెం పక్కకి తప్పుకుంటేసరికి తన చెయ్యికి గాయాలవుతాయి. ఇంకా టాకేజో తర్వాత తన వుడెన్ స్వాడ్ తో మొహం పైన అటాక్ చేసి దూరంగా పడేలాగా చేస్తాడు. ఇంకా అక్కడ ఉన్న మిగతా వాళ్ళంతా ఇతన్ని చంపేసేయండ్రా అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు అటాక్ చేయడానికి వస్తారు. కానీ టాకేజో, ఎంతమంది వస్తారో రండ్రా చూసుకుందాం అన్నట్లుగా తన అటాక్స్ చేస్తుంటాడు. ఇంకా విలేజర్స్ అంతా ఇది చూసి, వీడు అసలు మనిషే కాదు రాక్షసుడు అని చాలా భయపడిపోతుంటారు. ఇంకా అప్పుడు టాకేజో ఆ ఊరు వాళ్ళ వైపుగా వస్తూ తప్పుకోండి అని చెప్తుంటాడు. ఇంకా మిగతా వాళ్ళంతా పరిగెడుతుండగా ఒకతను, ఆగండ్రా
పరిగెట్టకండి, ఏం చేస్తావో చెయ్యి టాకేజో అని చెప్తాడు. ఇంకా అప్పుడు టాకేజో పక్కకి తప్పుకో మాట్సు అని అంటాడు. ఇంకా అప్పుడు వ్యక్తి అదే మాట్సు, నీకు అసలు మనిషి ప్రాణం విలువేంటో తెలుసారా పిచ్చనాయాలా, నీ వల్ల మియామోటో విలేజ్ పరువు మొత్తం పోతుంది కదా అని గట్టిగా అరుస్తుంటాడు. ఇంకా ముసలావిడ కూడా ఈ గ్యాప్ లో అతను చెప్పింది కరెక్టే, నువ్వు ఇక్కడే చనిపోతానే అందరికీ బెటర్ అని చెప్తుంది. ఇంకా టాకేజో ఏమో అసలు ఏం మాట్లాడుతున్నారా అని అంటాడు. ఇంకా ఇదే గ్యాప్ లో ఒక విలేజర్ టాకేజో స్వాడ్ ని పట్టుకుంటేస్తాడు. ఇంకా ఇదే ఛాన్స్ అనుకోని ఇద్దరు సామురైస్ టాకేజో పైన అటాక్ చేయడానికి వస్తారు. అప్పుడు టాకేజో ఆ విలేజర్ బాడీని పట్టుకుని డిఫెండ్ చేసుకుంటాడు. సో ఇది చూసిన మిగతా విలేజర్స్ కంతా చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా అప్పుడే టాకేజో ఒక సామురైని ఫోర్స్డ్ గా కింద పడేస్తాడు. ఇంకా తర్వాత విలేజర్స్ అంతా ఇతను మనిషి కాదు నరరూప రాక్షసుడు, అతని కళ్ళని చూడండి మీకే తెలుస్తుంది, అతన్ని చూస్తేనే భయం వేసేస్తుంది అని చెప్తుంటారు. ఇంకా ఒక సామురై ఏమో భయపడి కొంచెం వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు టాకేజో మీరు రాక్షసుడు అంటుంటే నాకు ఊపు వస్తుంది అని చెప్పి ఇద్దరు ముగ్గురు విలేజర్స్ ని దొబ్బేసి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఇంకా ఇద్దరు సామురైస్ ఏమో అతని వెంటే పడతారు, కానీ టాకేజో అయితే స్పీడ్ గా పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ సడన్ గా దారిలో ఎవరో ఒక వ్యక్తి కట్టిని పెడతాడు. దాన్ని చూసుకోకుండా టాకేజో అయితే కింద పడిపోతాడు. సో అప్పుడు ఆ వ్యక్తి టాకేజో దగ్గరికి వస్తూ ఏదో పెద్దదే కింద పడినట్లుంది, జింక లేదా పంద ఏదైనా సరే అది చాలా పెద్దది అని టాకేజో వైపుగా ఒక లుక్ ఇచ్చి, అది పెద్దదైనా గానీ దానికి మాత్రం చాలా చిన్న గుండె లైక్ ఓ పిల్లి సైజ్ అంత ఉంటుంది అని చెప్తాడు. దానికి టాకేజో ఎవర్రా నువ్వు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి అయినా ఒక మృగానికి నా పేరుతో ఏంటి పని అని అడుగుతాడు. ఇంకా అప్పుడే ఓ ముగ్గురు సామురై వీళ్ళ వైపుగానే వస్తుంటారు. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి ఓ వాళ్ళు వచ్చేస్తున్నారు, అయినా నువ్వేంటి పరిగెట్టుకోకుండా ఇక్కడే ఉన్నావు అని చెప్తాడు. దానికి టాకేజో నువ్వు ఒక సన్యాసి అయినా సరే నిన్ను చంపేస్తా అని చెప్తాడు. దానికి ఆ వ్యక్తి ఏంటి భయపడిపోతున్నావా, అయినా నిన్ను ఎవరన్నా టచ్ చేస్తేనే నువ్వు చిత కొట్టేస్తావు, ఎప్పుడు చూసినా గొడవ పడదామనే మైండ్ సెట్ లోనే ఉంటావు, చాలా మందిని ఈవెన్ చంపేశావు కూడా, అందరితో కాకోకుండా విడిగా ఉంటున్నావు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నీకు జనాలంటే భయం, ఈ ఊర్లోనే నీకన్నా బలహీనమైన వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్తాడు. ఇంకా టాకేజో ఏమో అసలు ఏం మాట్లాడుతున్నాడు అని అనుకుంటుండగా సామురైస్ అంతా వస్తుండడాన్ని చూసి దాక్కుండిపోతాడు. సో ఇంకా అప్పుడు ఆ సామురైస్ తో పాటు వచ్చిండే ముసలావిడ కూడా ఇంతకీ టాకేజో ఎక్కడ టాకువాన్ అని అడుగుతుంది. ముసలావిడ కూడా వాళ్ళతో పాటే వచ్చిందంటే నిజంగానే. ఇంకా అప్పుడు వ్యక్తి అదే టాకువాన్ రాంగ్ డైరెక్షన్ ని చూపిస్తాడు అండ్ వాళ్ళంతా ఆ డైరెక్షన్ లోనే వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు టాకేజో అయినా నువ్వు నాకెందుకు సహాయం చేస్తున్నావు, నాకు నీ సహాయం అక్కర్లేదు, ఎలాగో వాళ్ళు నన్ను అస్సలు పట్టుకోలేరు అని చెప్తాడు. ఇంకా అప్పుడు టాకువాన్ గట్టిగా అతను ఇక్కడే ఉన్నాడు, టాకేజో ఇక్కడే, తొందరగా ఇక్కడికి రండి అని అరుస్తాడు. ఇంకా టాకేజో ఏమో షాక్ అయిపోతాడు. ఇంకా సామురైస్ అంతా అటువైపుగానే వస్తారు. ఇంకా టాకువాన్ ఏమో గట్టిగా నవ్వుతుంటాడు. ఇంకా ఇలానే నెక్స్ట్ డే టాకేజోను పట్టుకోవడానికి చాలా మంది వెళ్తారు. ఈవెన్ హిమేజీ క్యాజల్ నుంచి కూడా కొంతమంది సోల్జర్స్ ని పంపిస్తారు. అలానే ఊర్లో ఉండే వాళ్ళని వాళ్ళ పనులను కాకోకుండా టాకేజోను పట్టుకోమని ఆర్డర్స్ చేస్తారు. అండ్ ఈవెన్ వాళ్ళకి బ్యాంబూ స్పియర్స్ కూడా ఇస్తారు. కానీ ఆ కొండల్లో ఎంత ఎతికినా గానీ టాకేజో మాత్రం దొరకడు. ఇంకోవైపు షిపోజీలో కెప్టెన్ ఓవోకి టాకేజో కొట్టిన దెబ్బల వల్ల చాలా ఎక్కువ నొప్పేస్తుంటుంది. అండ్ ఈవెన్ అలాంటి టైంలో కూడా తను డ్రింక్స్ ని తాగుతూ నేను గానీ టాకేజోని పట్టుకోకపోతే సూసైడ్ చేసుకుంటేస్తా అని టాకేజోను తిట్టుకుంటూ ఇంతకీ ఓట్సు ఎక్కడ, ఓట్సు అని గట్టిగా అరుస్తాడు. ఇంకా అప్పుడు ప్రీస్ట్ ఆవోకి దగ్గరికి వచ్చి కెప్టెన్ మీరు అలా అరవకూడదు, ఆల్రెడీ ఇప్పుడే చాలా గాయాలై ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తాడు. దానికి కెప్టెన్ ఈ మధ్య ఓట్స్ నన్ను బాగా అవాయిడ్ చేస్తుంది, ఈవెన్ డ్రింక్స్ కూడా తను సర్వ్ చేయనందుకు అసలు టేస్ట్ రావట్లేదు అని చెప్తాడు. దానికి ప్రీస్ట్ ఎలాగైనా తనని వెతికి తీసుకొచ్చే తీర్తా అని చెప్తాడు. ఇంకోవైపు ఓట్స్ ఒక చెట్టు కింద కూర్చొని ఆట ఆచిని ఇంకా బూతులు తిడుతూ బాధపడుతుంటుంది. ఇంకా అప్పుడే టాకోవాన్ ఓట్స్ దగ్గరికి వచ్చి వాళ్ళంతా నీ కోసం వెతుకుతున్నారు అని చెప్తాడు. దానికి ఓట్స్ ఐ డోంట్ కేర్, ఆడో పిచ్చదవా ఎప్పుడు చూసినా తాక్కొనే పడి ఉంటాడు, అలాంటి మూర్ఖుడు అసలు టాకేజోని పట్టుకోలేడు అని చెప్తుంది. ఇంకా అప్పుడు టాకోవాన్ నువ్వు చెప్పింది కరెక్టే, నేను నీతో పాటు వస్తారా అని చెప్పి ఓట్స్ ని పిలుచుకోబోతుండగా ఓట్స్ ని వెతుకుతున్న మిగతా వాళ్ళంతా దీన్ని చూస్తారు. అప్పుడు టాకోవాన్ అయితే నువ్వు అండ్ టాకేజో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నమాట అని అంటాడు. దానికి ఓట్స్ ఏడుస్తూ ఆ హాచిగాడు కూడా అని చెప్తుంది. ఇంకా వాళ్ళు కెప్టెన్ దగ్గరికి వెళ్తారు అండ్ ఈవెన్ దీన్ని ప్రీస్ట్ కూడా చూస్తాడు. ఇంకా టాకోవాన్ అండ్ ఓట్స్ లోపలికి వెళ్ళి ఆయన ఏ ఎదవ ఇలా రోజు తాక్కుంటూ ఉంటాడు, ఇలానే ఉంటే టాకేజోని అస్సలు పట్టుకోలేరు అని చెప్తాడు. దానికి కెప్టెన్ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. దానికి టాకోవాన్ని పట్టుకోవడానికి ఎంత మంది కావాలి, ఎన్ని వారాలు కావాలి, ఊర్లో ఉండే వాళ్ళు కూడా నాకు తెలిసి మిమ్మల్ని తిట్టుకుంటుంటారు, ఇదంతా మీ చేతకానితనమే అని చెప్తాడు. ఇంకా ఓట్స్ ఇది విని భయపడిపోతుంది. ఇంకా అప్పుడు కెప్టెన్ ఎంత ధైర్యం రా నీకు, నిన్ను ఇక్కడే అడ్డంగా నరికేస్తా అని చెప్పి తన స్వాడ్ ని బయటికి తీస్తాడు. ఇంకా అప్పుడు టాకోవాన్ ఓహో అలాగా, ఇలా చేతకాని కెప్టెన్స్ కూడా నన్ను నరికేస్తారా అని ఎటకారంగా చెప్తాడు. ఇంకోవైపు టాకేజో ఒక చెట్టు దగ్గర ఉండి తినడానికి ఏది దొరికితే తింటుంటాడు. అండ్ విలేజర్స్ కూడా ఆ ప్లేస్ దరిదాపుల్లోనే ఉండి అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి, కానీ అతను ఒక రాక్షసుడు, అతన్ని కళ్ళు చూస్తేనే మాకు భయం వేసేస్తుంది అని మాట్లాడుకుంటుంటారు. ఇంకా ఇది టాకేజో కూడా వింటాడు. సో టాకేజో ఊర్లో ఉండే వాళ్ళు నన్ను బలహీనమైన వాడు రాక్షసుడు అని అనుకున్నా పర్వాలేదు, నేను హాచి బతుకున్నాడన్న విషయాన్ని ఓట్స్ కి చెప్పడానికి వచ్చాను అంతే అని అనుకుంటుండగా సడన్ గా ఎవరో ఒక వ్యక్తి చెట్టుపై టాకేజోను కింద పడేలాగా చేసి అటాక్ చేయడానికి వస్తాడు. కాకపోతే టాకేజో ఆ అటాక్ ని బ్లాక్ చేస్తాడు అంటే తన చెంప పైన గాయమై ఉంటుంది. అంటే ఇంకా టాకేజో అసలు ఇంతకీ నువ్వు ఎవరు, ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదే అని అడుగుతాడు. దానికి అతను నిన్ను చాలా మంది వెతుకుతున్నారు అనవసరంగా ఇంకా
ఇంకా ఎన్ని సమస్యల్లో పడతావులే, నిన్ను వేసేస్తాను, నేను ఊవా విలేజ్ నుంచి వచ్చిన సుజికాజే కోహే అని చెప్తాడు. ఇంకా అప్పుడు కోహే స్వాడ్ ని పక్కన పెట్టి ఒక చేత్తో జుట్టు పట్టుకుని ఇంకో చేత్తో గుద్దపోతూ, నా బ్రదర్ ని చంపింది నువ్వే కదా టాకేజో అని మొహం పైన గుద్దుతుంటాడు. ఇంకా టాకేజో ఏమో పక్కనే ఉన్న వుడ్ పీస్ ని తీసుకొని కోహే కాల్ పైన గుజ్జుతాడు. ఇంకా అప్పుడు కోహే వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంకా సడన్ గా టాకేజో చేతి పైన షురికెన్ తో అటాక్ చేస్తాడు. ఇంకా తర్వాత టాకేజో కూడా పైకి లేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడానికి రెడీ అవుతారు. కోహే ఏమో ఆ షురికెన్ కి ఏమి పాయిజన్ వేయలేదా అని వుడ్ పీస్ ని అయితే బయటికి తీసిరాస్తాడు. టాకేజో ఏమో ఆ షురికెన్ ని బయటికి తీసి రివెంజ్ కోసం అని ఇంత దూరం వచ్చావు కదా అని చెప్పి తన వుడెన్ స్వాడ్ ని అయితే తీస్తాడు. ఇంకా అప్పుడు కోహే చాలా స్పీడ్ గా వచ్చి టాకేజో చేతి పైన అటాక్ చేస్తాడు. ఇంకా టాకేజో చాలా లేట్ గా రియాక్ట్ అవుతాడు. ఐ మీన్ లేట్ గా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంకా కోహే వెనక్కి వెళ్ళిపోయి, అయినా టాకేజో నువ్వు వచ్చేస్తే ఎవరు బాధపడర్లే, మిగతా వాళ్ళని ఎలాగైతే చంపావో ఇప్పుడు నీది కూడా సేమ్ అదే పరిస్థితి. అండ్ నేనేమి మా అన్నని చంపినందుకు రివెంజ్ తీసుకోవడానికి రాలేదు అని చెప్తుంటాడు. ఇంకా అప్పుడే టాకేజో సడన్ గా అటాక్ చేయడానికి చూస్తాడు. కోహే అయితే చాలా స్పీడ్ గా అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళి, నా బ్రదర్ టెన్మాని చంపాల్సింది నేను, కానీ నువ్వు చంపేశావు కాబట్టి నా ప్రైజ్ ని నువ్వే తీసుకున్నావు, సో నేను నిన్ను చంపుతా అని చెప్తాడు. దానికి టాకేజో, ఓహో అన్న తమ్ముల శత్రుత్వమా, నేను ఎలాగో ఈ ప్రపంచంలో పుట్టా కాబట్టి కనీసం ఓ 20 ఏళ్ళన్న బతకాలి, తర్వాత చచ్చినా గానీ పెద్ద ఫరక్ పడదు అని చెప్తాడు. అండ్ వెనకాల స్పైడర్ వెబ్ కూడా ఉంటుంది, అండ్ నీకు నాకు పెద్ద తేడా కూడా ఏం లేదు అని చెప్తాడు. ఇంకా అప్పుడే టాకేజో కూడా చాలా స్పీడ్ గా వచ్చి కోహే పైన అటాక్ చేయడానికి చూస్తాడు. అండ్ కోహే దీన్ని యాక్చువల్లీ ప్రిడిక్ట్ చేసినాడు. జస్ట్ కొన్ని సెకండ్స్ ముందే వెనక్కి వెళ్ళడం వల్ల తన స్కార్ఫ్ అండ్ కాస్త జుట్టు కడుతుంది, అండ్ ఈవెన్ కాస్త రక్తం కూడా కారుతుంటుంది. అండ్ అప్పుడే ఒక విలేజర్, టాకేజో ఎక్కడ ఉన్నాడు రండి, తనకి గాయాలు కూడా అయ్యాయి అని గట్టిగా అరుస్తాడు. అండ్ మిగతా సామురైస్ అంతా అక్కడికి వచ్చే లోపే కోహే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇంకా సామురైస్ అంతా టాకేజో చుట్టుముట్టేసి, ఇంకా నీ పని అయిపోయింది టాకేజో, ఏ మాత్రం రెసిస్ట్ చేసినా నిన్ను చంపేస్తాం అని చెప్పి అటాక్ చేయడానికి వస్తారు. ఇంకా టాకేజో ఏమో, నాకు 17 ఏళ్ళు వచ్చాయి అయినా నేనేమి పీకలేదు అని చెప్పి ఓ 2-3 సామురైస్ అయితే చిత్తకొడతాడు. ఇంకా అప్పుడు, అరే ఇంత చెప్పినా గానీ నువ్వు మళ్ళీ ఫైట్ చేస్తున్నావా, నిన్ను నరికేయడమే బెటర్ అని గట్టిగా చెప్తాడు. ఇంకా అప్పుడు మిగతా సామురైస్ కూడా టాకేజో పైన అటాక్ చేయడానికి వస్తారు. టాకేజో వాళ్ళ పైన అటాక్ చేస్తాడు. ఇంకా అప్పుడే సడన్ గా ఒక సామురై టాకేజోని వెనకాల నుంచి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కాకపోతే టాకేజో అతన్ని చూసి అతను అటాక్ చేసే కంటే ముందే తన దగ్గర ఉండే వుడెన్ స్వాడ్ తో వ్యక్తి తలపైన గట్టిగా కొడతాడు. అండ్ నవ్వుతూ మిగతా సామురైస్ వైపుగా చూస్తుంటాడు. ఇంకా మిగతా సామురైస్ చాలా కోపంగా ఉంటారు. సో ఇక్కడితో ఎండ్ చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సియా, లవ్ యూ 1000 టైమ్స్. లాస్ట్ చాప్టర్ లో టాకేజో చుట్టూ చాలా మంది సోల్జర్స్ అయితే చుట్టుముట్టేసింటారు కదా. సో ఈ చాప్టర్ స్టార్టింగ్ లో వాళ్ళందరినీ టాకేజో వేసేసినట్లుగా చూపిస్తారు. ఇంకా టాకేజో ఏమో బ్లీడింగ్ ని ఆపుకొని ఫ్యూచర్ లో ఏం జరగచ్చు అనే దాని గురించి ఆలోచించే మనిషిని అయితే నేను కాదు. నేను అసలు దాని గురించి పట్టించుకోను. కొంతమంది ఏమో నన్ను ద్వేషిస్తున్నారు, ఇంకొంతమంది ఏమో నన్ను చంపడానికి చూస్తున్నారు. నేనేమో నన్ను చంపదామని వచ్చే వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్తున్నా. అండ్ ఇంకా ఇలానే నేనైతే గ్యారంటీగా సర్వైవ్ అవుతానని చెప్పలేను, కానీ ఏదైతే అదైంది, చూసుకుందాం అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాం. కాకులు వచ్చి ఆ బాడీస్ చుట్టూ తిరుగుతుంటాయి. ఇంకోవైపు షిపోజీ టెంపుల్ లో లోపల గొడవ పడుతుండడాన్ని వింటూ ఇలా అస్సలు జరగకూడదు అని చెప్తాడు. ఇంకా ఓకే ఇందాకేదో చెప్పావు కదా, ఇంకోసారి చెప్పు చూద్దాం అని సీరియస్ గా అంటాడు. దానికి టాకువా నవ్వుతూ, ఇంకా ఎన్నిసార్లు చెప్పమంటావు, సరే నీకోసం అని ఇంకోసారి చాలా స్లోగా చెప్తా విను, కనీసం అప్పుడైనా నీళ్ళంటోడికి అర్థమైతుందేమో, చేతకానోడు అని చెప్తాడు. ఇంకా అప్పుడు ఓట్స్ టాకువాన్ మూతిని మూసేసి, అసలు ఇతను చెప్పింది తలకేసుకోకండి, ఎప్పుడు ఇలా ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు అని చెప్తుంది. ఇంకా అప్పుడు టాకువాన్ ఓట్స్ చేతిని విడిపించుకొని, నిజం నిప్పు లాంటిది ఇలానే ఉంటుంది, మరి వాళ్ళంతటికి వాళ్ళు సిచ్యువేషన్ ని అర్థం చేసుకోలేనప్పుడు ఎదుటి వాళ్ళే చెప్పాలి. ఇంకా అప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోతే వాళ్ళకంటే మూర్ఖులు ఇంకా ఇంకొకరు ఉండరు అని అంటాడు. దానికి అవకి, నన్నే అవమానిస్తావా, ఈ రోజు నీ కథ అయిపోతుందని చెప్పి టాకువాన్ దగ్గరికి వెళ్తుంటాడు. ఇంకా అప్పుడు టాకువాన్, అయినా ఆ టాకేస్తో ఇతన్ని చంపకోకుండా ఎందుకు వదిలేశాడో నాకు అర్థం కావట్లా, లైక్ ఐ మీన్ ఇతని వల్లే కదా ఇప్పుడు ఊర్లో ఉండే వాళ్ళంతా పని మానుకొని మరీ టాకేజోని ఎతుకుతున్నారు. కొన్ని డబ్బులు ఏమైనా ఇస్తాడా అంటే అది కూడా లేదు, ఫోర్స్డ్ గా వాళ్ళని పంపించాడు. అయినా టాకేజో మామూలు మనిషి ఏం కాదు కదా, అతను ఒక మృగం. ఊర్లో ఉండే వాళ్ళంతా వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి అతన్ని ఎతుకుతున్నారు. ఇంకా ఇతను చూస్తే ఊరు సేఫ్ గా ఉండడానికి వాళ్ళని పంపించారని చెప్పుకొని తిరుగుతున్నాడు. అయినా ఓట్స్ నువ్వే ఆ కొండల్లోకి వెళ్ళాలి, వెళ్ళి టాకేజోను పట్టుకోవాలి అని చెప్పేసరికి వాళ్ళిద్దరూ షాక్ అయిపోయి ఏంటి అని అడుగుతారు. దానికి టాకువాన్, నాకు తెలుసు ఒక అమ్మాయిని అడవిలోకి పంపించడం డేంజర్, అందుకే నేను కూడా తనతో పాటే వెళ్తున్నా, మీరు ఇంకా ఓట్స్ని జస్ట్ ఏదో మందు పోపించుకోవడానికి మాత్రమే వాడుకుంటున్నారు, తనకి కూడా మీరంటే విరక్తి వచ్చేసింది, అయినా మీరు ఇంకా ఆ కత్తిని ఎంతసేపు గాల్లోనే పట్టుకొని ఉంటారు, అటాక్ చేయరా అని అడిగేసరికి అవోకి చాలా కోపం వచ్చేసి అటాక్ చేయబోతాడు. ఇంకా అప్పుడే సడన్ గా ప్రీస్ట్ అండ్ మిగతా వాళ్ళు వచ్చి టాకువాన్ అని గట్టిగా అరుస్తారు. కానీ అవోకి చేసిండే అటాక్ టాకువాన్ లైట్ గా మాత్రమే స్క్రాచ్ అవుతుంది. అండ్ స్వాడ్ ఏమో కిందనే ఇరుక్కుపోతుంది. ఇంకా అతను, ఏంటి
టాకువానా అని ఆశ్చర్యపోతాడు. ఇంకా టాకువాన్ గట్టిగా నవ్వుతూ ఇక్కడ బలం ఉండాలి లేదంటే ఇలానే జరుగుతుంది, జస్ట్ స్కిన్ ని మాత్రమే కట్ చేయగలుగుతారు అని చెప్పి అవోకి బ్యాక్ పైన కొడతాడు. ఇంకా అవోకి ఏమో ఏంటి వీళ్ళంతా ఇతన్ని టాకువాన్ అని పిలిచారా అని షాక్ అయిపోతాడు. ఇంకా అప్పుడు టాకువాన్ నీకంటే పై పొజిషన్ లో ఉండే వాళ్ళకి లాయల్ గా ఉండాలి, జనాలకి మంచి జరిగేలా చూసుకోవాలి, ఇప్పుడు నువ్వున్న పొజిషన్ కి రెండు చెయ్యాలి కానీ నువ్వైతే ఏది చేయట్లేదు అని అంటాడు. ఇంకా ప్రీస్ట్ ఏమో ఇంకా ఆపేయండి టాకువాన్ సార్ అని చెప్తుంటాడు. ఇంకా అవోకి టాకువాన్ ఇతను హిమేజీ క్యాజల్ కి లార్డ్ అయిన ఇకేడా టెరుమాజాకి క్లోజ్ ఫ్రెండ్ కదూ అని అనుకొని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా టాకువాన్ ఏమో మీరు అసలు ఎవరి గురించి పట్టించుకోవట్లేదు, జనాలనేమో చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, అక్కడ చాలా మంది చేస్తుంటే మీరేమో ఒక అందమైన అమ్మాయి చేత మందు పోపించుకుంటున్నారు, జనాల పొట్ట కొడుతున్నారు, వాళ్ళ డబ్బుల్ని ఇలా వేస్ట్ గా ఖర్చు పెడుతున్నారు, మీ గురించి ఇంకా చాలానే చెప్పాలని ఉంది కానీ కథ ఇంకా ఇక్కడితో సమాప్తం, మీరు ఇంకా ఆ టాకేజోని అస్సలు పట్టుకోలేదు అండ్ ఈవెన్ చాలా సమస్యల్ని కూడా క్రియేట్ చేశారు కాబట్టి నన్ను అడిగితే మీరు సూసైడ్ చేసుకుంటేనే బెటర్ అని చెప్తాడు. ఇంకా కి తల తీసేసినట్లయితుంది. ఇంకా అప్పుడు టాకువాన్ ఓట్సు నీకు టాకేజో అంటే భయమా అని అడుగుతాడు. టాకేజో ఒక పాముని పట్టుకున్నట్లుగా ఊహించుకొని ఓట్సు అయితే అస్సలు లేదు అని చెప్తుంది. ఇంకా అప్పుడు టాకువాన్ అవోకి మీ ప్రాణాలని ఓట్సునైనా కాపాడొచ్చు, ఆ టాకేజోని ఓట్సునే పట్టుకోబోతుంది అని చెప్తాడు. ఇంకా తర్వాత టాకేజోని పట్టుకోవడానికి పంపించిన వాళ్ళందరినీ వెనక్కి రమ్మంటారు. ఇంకా దీని వల్లే ముసలావిడికి చాలా కోపం వచ్చి టాకేజోని ఇంకా తిట్టుకుంటుంది. ఇంకా అప్పుడు విలేజర్స్ మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆ టాకేజో గానీ ఇంకో 3 రోజుల్లో ఓట్సు అండ్ టాకువాన్ పట్టుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళు గానీ పట్టుకోలేకపోతే టాకువాన్ గుడి దగ్గర ఒక చెట్టు ఉంది కదా దాని మీదకెక్కి ఊరేసుకుంటాడు. అయినా వాళ్ళకి అంత బలుపేంటో అని చెప్తాడు. ఇంకా ఆ ముసలావిడ ఓట్సు అండ్ ఆ మాంక్ టాకువాన్ వెళ్తున్నారా, అయినా నా కోడలు ఎందుకు వెళ్తుంది అని అనుకుంటుంది. ఇంకోవైపు ఓట్సు అండ్ టాకువాన్ ఫారెస్ట్ లోకి వెళ్తూ ఇందాక విలేజర్స్ మాట్లాడుకున్నారు కదా దాని గురించి ఓట్సు చెప్పి అయినా ఆ టాకేజో నా కోసం వస్తాడని నాకైతే నమ్మకం లేదు, అతను ఎక్కడున్నాడో కూడా నాకు తెలీదు, అతని పేరు అప్పటి నుంచి పిలుస్తూనే ఉన్నాం కానీ రెస్పాండ్ అయితే అవ్వట్లేదు అని చెప్పి అలానే ముందుకెళ్తారు. ఇంకా అప్పుడు వాళ్ళకి కొన్ని సోల్జర్స్ బాడీస్ కనిపించేసరికి షాక్ అయిపోతారు. ఇంకా అప్పుడు టాకువాన్ ఏవో మంత్రాలు చదువుతాడు. ఇంకా ఓట్సు ఏమో ఇదంతా టాకేజోను చేశాడు కదా అని అడుగుతుంది. దానికి టాకువాన్ హా అవును ఇంకెవరు చేస్తారో అని చెప్తాడు. ఇంకా ఓట్సు టాకేజోను క్షమించండి అని ప్రార్థిస్తుంది. ఇంకా అలానే రాత్రి అవుతుంది అండ్ వాళ్ళిద్దరూ అక్కడే వంట చేసుకుంటారు అండ్ దాని నుంచి పొగ ఆబ్వియస్లీ ఎక్కువగానే వస్తుంది. ఇంకా ఓట్సు ఏమో ఏంటి మొత్తం పని నా చేతే చేయిస్తున్నావు అని అడుగుతుంది. ఇంకా టాకువాన్ ఏమో వంట చేస్తూ సరే రెస్ట్ తీసుకుందామో ఎలాగో చీకటి పడిపోయింది కదా అని చెప్తాడు. ఇంకా ఓట్సు ఏమో ఏవో కొన్ని ఆకులు తెచ్చుంటుంది సో దాన్ని కూడా వండుకొని వాళ్ళు తింటారు. ఇంకా టాకేజో ఏమో పొగ ఎక్కువగా వస్తుండడాన్ని గమనించి అటువైపుగా వెళ్తుంటాడు. ఇంకా టాకువాన్ అండ్ ఓట్సు భోజనం తింటుంటారు. ఓట్సు సాడ్ గా ఉండడాన్ని చూసి ఏమైంది అని టాకువాన్ అడుగుతాడు. దానికి ఓట్సు హాచిగాడు చెత్తదవా అని చెప్పి బాధపడుతుంటుంది. అప్పుడు టాకువాన్ ఎలాగో పెళ్లికి ముందు తెలిసిపోయింది కాబట్టి సరిపోయింది, అయినా అతనిలో నీకేం నచ్చింది అని అడుగుతాడు. దానికి ఓట్సు ఆ ఫుడ్ తింటూ మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఏంటంటే టాకేజో ఎవరితో కలిసేవాడు కాదు, ఒక వైల్డ్ బీస్ట్ లాగా ఈ కొండల్లోనే ఉండేవాడు, ఊర్లోకి కూడా చాలా రేర్ గా వచ్చేవాడు, అప్పుడు అతనికి 13 ఏళ్ళు అండ్ అప్పుడే అరిమా కీహై అనే అతను ఏంటంటే ఊరూరు తిరిగి స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళని ఓడించుకుంటూ వచ్చేవాడు. ఇంకా అలానే మా ఊరికి కూడా వచ్చి మీలో ఎవరు స్ట్రాంగ్ అడిగాడు. దానికి టాకేజో ముందుకొచ్చి నేనే ఈ ఊర్లో స్ట్రాంగ్ అని చెప్పాడు. ఇంకా అలానే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అయింది అండ్ కొద్దిసేపటికి టాకేజో తన చేతిలో ఉండే వుడ్ పీస్ తో అరిమాకేహేని చితకొట్టి అతని దగ్గర ఉండే స్వాడ్ ని తీసుకొని అతన్నే చంపేస్తాడు. ఇంకా ఇది చూసిన విలేజర్స్ అంతా షాక్ అయిపోయి భయపడిపోతారు. ఇంకా అప్పటి నుంచే అందరూ అతన్ని దూరంగా ఉంచారు కానీ ఒక్కడు తప్ప మాటహాచి ఇప్పుడు తనతో పాటే ఉండేవాడు. వాళ్ళమ్మ ఎంత చెప్పినా గానీ వినలేదు. సో మాటహాచిలో నాకు ఆ క్వాలిటీనే నచ్చింది అని చెప్పి ఏడుస్తుంటుంది. అప్పుడు టాకువాన్ అయితే నీకు టాకేజో అంటే భయమే లేదా అని అడుగుతాడు. దానికి ఓట్సు లేదు అస్సలు లేదు అని చెప్పి బాధపడుతుంటుంది. ఇంకా అప్పుడు టాకువాన్ ఇది నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది, టాకేజోతో ఫ్రెండ్ అయ్యాడు కాబట్టే నీకు హాచి నచ్చాడా అని అడుగుతాడు. దానికి ఓట్సు హా అవును అని చెప్తుంది. ఇంకా అప్పుడు టాకువాన్ అని చెప్పి బాంబులు వదులుతుంటాడు. అంటే మీకు అర్థమైంది కదా, అంటే మల్టిపల్ టైమ్స్ చేసేసరికి ఆపేయండి అని నవ్వుతూ ఓట్సు చెప్తుంది. ఇంకా అప్పుడు టాకువాన్ ఇదిగో తీసుకో తిను బాగా తిను, సిగ్గుపడట్లే మనల్ని ఇప్పుడు ఎవరో చూడరు, ఎలాగో కొండల ప్రాంతాల్లో ఉన్నాము మనం మనుషులమే కదా అని చెప్పి అలానే బాంబులు వదులుతుంటాడు. ఇంకా ఓట్సు నవ్వుతూనే ఉంటుంది. ఇంకా అప్పుడే టాకేజో అక్కడికి వస్తాడు. దీన్ని గమనించిన టాకువాన్ కరెక్టే కదా టాకేజో అని అడుగుతాడు. ఇంకా ఓట్సు కూడా టాకేజోను చూస్తుంది. ఇంకా టాకేజో చాలా సీరియస్ గా వాళ్ళ వైపు చూస్తుంటాడు. ఇంకా అప్పుడు టాకువాన్ నువ్వు కూడా మాతో పాటు జాయిన్ అవ్వచ్చు కదా టాకేజో, చూడడానికి చాలా టైర్డ్ గా ఉన్నావు, ఈవెన్ నిల్చోడానికి కూడా చాలా కష్టపడుతున్నావు అని చెప్తాడు. అప్పుడు టాకేజో ఓట్సు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేలోపే తనకి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. ఈవెన్ ఫుల్ గా కూడా చెప్పలేకపోతాడు. అప్పుడు టాకువాన్ కనీసం నువ్వు మాట్లాడలేకపోతున్నావు సో రిలాక్స్ కా, నిన్న ఎలాగో మేము పట్టుకుంటేస్తాంలే అని చెప్తాడు. ఇంకా అప్పుడు టాకేజో తన వుడెన్ స్వాడ్ ని బయటికి తీస్తాడు. అండ్ తనకి ఇప్పటిదాకా జనాలందరూ తనని డెవిల్ అనింది, మృగం అనింది, తిట్టింది, చంపడానికి ట్రై చేసింది, తిను చంపిండే వాళ్ళని కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఈవెన్ హాచి మోసం చేసిండే విషయాల్ని కూడా ఫైటింగ్ స్టైల్ ఎలా మారిందో కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా అప్పుడు ఓట్సు లేచి టాకేజో దగ్గరికి రాబోతుంది. ఇంకా టాకేజో
టాకేజో ఏమో ఓట్స్ నువ్వు కూడా మిగతా వాళ్ళగేనా అని అనుకుంటాడు. ఇంకా అప్పుడు ఓట్స్ ఏడ్చుకుంటూ టాకేజో దగ్గరకు వస్తూ, ఇంతకీ ఓకో ఎవరు, తను ఎలా ఉంటుంది చెప్పు టాకేజో అని ఫుల్ గా ఏడ్చుకుంటూ టాకేజో దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని, ప్లీజ్ చెప్పు టాకేజో, ఆ హాచి నన్ను వదిలి వెళ్ళిపోయినట్లుగా లెటర్ రాశాడు, నన్ను మళ్ళీ వదిలి వెళ్ళిపోయారు అని తన చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా ఇది వినగానే టాకేజో స్వాడ్ని కింద పడేస్తాడు. ఇంకా టాకోవన్ అవును ఓట్స్ టాకేజోని పట్టుకోగలదు, ఇప్పుడు వీళ్ళిద్దరికి నేనేమైనా లెక్చర్స్ ఇవ్వాలా, అబ్బే వద్దులే, అయినా ఇప్పుడు వీళ్ళిద్దరు వినే స్టేజ్ లో లేరు. సరే కనీసం టాకేజోని కొడదామన్నా ఇన్ని రోజులు అతను దాంకొని అలసిపోయి ఉంటాడు, సో నేనేమి చేయనక్కర్లా. ఓట్సునే మా అందరిలో చాలా స్ట్రాంగ్, తను నిన్ను చూసి భయపడట్లేదు టాకేజో అని అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాడు. ఇంకా టాకేజో ఏమో గృహగోల్పై మోకాల మీద కూర్చుండిపోతాడు. ఇంకా అప్పుడు టాకోవన్ వాళ్ళిద్దరిని హక్ చేసుకుని, ఓట్సు నువ్వు సక్సెస్ఫుల్ గా టాకేజోని పట్టుకుంటేసావు అని చెప్తాడు. సో యా అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ సీ యా, లవ్ యూ 1000 టైమ్స్. టాకోవన్ వేసిండే ట్రాప్ లో టాకేజో పడిపోయి ఉంటాడు కదా, సో టాకేజోని పట్టుకొని ఊర్లోకి అయితే వస్తాడు. సో జనాలంతా టాకేజో పైన పిచ్చ కోపంగా ఉంటారు, సో అందుకని టాకేజోని విపరీతంగా కొట్టేస్తారు. ఇంకా తర్వాత టాకేజోని అయితే ఒక చెట్టు కేసి కట్టేసి ఉంటారు. అంటే టాకేజో దగ్గరికి కొన్ని కాకులు కూడా వస్తుంటాయి. సో ఇంకా అప్పుడు టాకేజో, అయినా నువ్వు నన్నెందుకు చంపలేదు మాంక్ అని అడుగుతాడు. దానికి టాకోవన్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని అడుగుతాడు. ఇంకా టాకేజో ఏమో నన్ను చంపేసేయచ్చు కదా, అలాగో నన్ను తీసుకొచ్చింది కూడా అందుకే కదా అని అంటాడు. ఇంకా టాకోవన్ ఏమో లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత టాకేజో కాకుల వైపుగా చూస్తూ, ఇవి నేను ఎప్పుడు పోతానా అని వెయిట్ చేస్తున్నట్లున్నాయి, ఏదైనా ఫైటింగ్ జరిగినప్పుడు ఒకటి చావాలి లేదా చంపాలి, అండ్ ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ని కూడా ఫేస్ చేయాలి అనుకుంటాడు. ఇంకా తర్వాత వర్షం వస్తుంది. ఇంకా అప్పుడు ఓట్స్ బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అప్పుడు టాకోవన్, అనవసరంగా బయటకి ఎందుకు వెళ్తావని తన్ని లాక్కొని వెళ్తుంటాడు. అప్పుడు ఓట్స్, అయినా బయట వర్షం పడుతుంది కదా అని అంటుంది. దానికి టాకోవన్, నువ్వు గానీ బయటకి వెళ్ళి టాకేజోను చూస్తే అతన్ని విడిపించాలని టెంప్ట్ అవుతావు, సో అందుకనే బయటకి వెళ్ళదు అని అంటాడు. దానికి ఓట్స్, లేదు అయినా టాకేజోని నేను మోసం చేశానని నాకు అనిపిస్తుంది అని అంటుంది. దానికి టాకోవన్, నువ్వేం ఫీల్ గా మాక, టాకేజో దీని గురించి అస్సలు పట్టించుకోడు అని అంటాడు. ఇంకా బయట ఏమో టాకేజో వర్షంలో తడుస్తుండగా ముసలావిడ అక్కడికి వచ్చి, నిన్ను ఇలా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, మా హోనెడన్ ఫ్యామిలీ నీ వల్ల ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కోల్పోయాము, ఇంకదే కాకుండా నా కొడుకు ఎక్కడో వేరే అమ్మాయితో గడుపుతున్నాడని కాకమ్మ కబుర్లు చెప్తున్నావు, అతను బతుకున్నాడా లేదా అని నేనే వెళ్ళి అనుకుంటా, ఇంకా నేను ఇక్కడికి రోజు వచ్చి నిన్ను చూస్తుంటా, బాధపడేది చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది, ఇంకా చలి కూడా చాలా వేస్తుంది కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ముసలావిడ టాకేజో దగ్గరికి వచ్చి, టాకేజోను చూస్తూ నువ్వు ఇంకా చావలేదా అని అడుగుతుంది. కానీ అప్పుడే టాకేజో పోసుకుంటేసరికి ఆ నీళ్లు మొత్తం ముసలావిడ మీద పడుతుంది. సో అప్పుడు ముసలావిడ కింద ఒక రాయిని తీసుకొని టాకేజో పైనకి విసిరి, తొందరగా చావరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా టాకేజో ఏమో నన్ను చంపేసే మాంక్ అని చెప్తుంటాడు. కానీ టాకోవన్ మాత్రం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంటాడు. ఇంకా అలానే కాకులు కూడా అక్కడికి ఎక్కువగా వస్తుంటాయి. ఇంకా రాత్రి అవుతుంది. అప్పుడు టాకేజో, అయినా నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, ఆ మాంక్ ఏమో నేను అంతమందిని ఓడించినా గానీ నన్ను విరికోడు అన్నట్లుగా చెప్తున్నాడు. ఇంకా మా నాన్నేమో అసలు తను మీ అమ్మే కాదు అని చెప్పేవాడు, కానీ నేను మాత్రం ఏమీ పట్టించుకోకుండా మా అమ్మని వెతుక్కుంటూ వెళ్ళాను, తనకి నేనెంత ఎదిగానో చూపించాలనుకున్నా. ఇంకా ఫైనల్లీ ఆ మూమెంట్ రానే వచ్చింది. కానీ తను చేతిలో ఒక బిడ్డని పట్టుకొని, టాకేజో నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో అని చెప్పింది. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాను, నేను ఎవరిపైన డిపెండ్ కాకూడదు, చాలా స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటాడు. సో అందుకనే సెకిగాహారా బ్యాటిల్ లో కూడా పార్టిసిపేట్ చేశాడు. సో ఇలా అన్ని విషయాల్ని ఆలోచిస్తుంటాడు. ఇంకా తర్వాత ఓట్స్ టాకేజో దగ్గరికి ఒక రైస్ బాల్ అండ్ బ్యాంబూ స్టిక్ తీసుకొచ్చి, చూడు నీకోసం ఏం తెచ్చాను అని చెప్పి ఆ స్టిక్ పైన ఆ రైస్ బాల్ ని పెట్టి టాకేజో ఉండే వైపుగా కట్టెని తొప్పుతూ, ఆ టాకోవన్ నిన్ను విడిపించకూడదని ఆర్డర్ వేసాడు అని చెప్తుంది. ఇంకా అప్పుడు టాకేజో నన్ను పట్టించుకోకూడదు వదిలే ఓట్స్ అని చెప్తుంది. ఇంకా అప్పుడు ఓట్స్, నువ్వు తినకపోతే చస్తావని తన దగ్గరికి ఆ కట్టెని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ బై మిస్టేక్ గా టాకేజో తలకి తగిలి ఆ రైస్ బాల్ అయితే కింద పడిపోతుంది. ఇంకా అదే సమయానికి టాకోవన్ కూడా ఆవలిస్తూ బయటకు వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. ఇంకా ఓట్స్ ఆ గ్యాప్ లోనే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఇంకా టాకేజో ఏమో నన్ను చంపేసేయి అని పదే అంటాడు. కానీ టాకోవన్ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఆ ముసలావిడ టాకేజో దగ్గరికి వచ్చి టాకేజోని తిట్టి, ఓట్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ గుడిని వదిలేసి మా హోనెడన్ ఫ్యామిలీలోకి వచ్చేసేయి, నువ్వు కూడా నాతో పాటే ఉండు అని అడుగుతుంది. దానికి ఓట్స్ ఒప్పుకోదు. ఇంకా టాకోవన్ కూడా అక్కడే ఉంటాడు. సో అప్పుడు టాకోవన్, తనెందుకు మీతో పాటు ఉంటుంది, మాటహాచి కూడా లేడు కదా అని అడుగుతాడు. దానికి ఆ ముసలావిడ, మాటహాచి తిరిగి వచ్చే తీరుతాడు, అయినా ఓట్స్ నిన్ను మీ తల్లిదండ్రులు వదిలిపోయినప్పుడు మేమే కదా చూసుకుంది, అయినా ఈ ఆఫర్ ని నువ్వు ఎలా రిజెక్ట్ చేస్తావు, నువ్వు హోనెడన్ ఫ్యామిలీలో జాయిన్ అయి తీరాలి అని చెప్తుంది. కానీ ఓట్స్ దాన్ని కూడా రిజెక్ట్ చేసి, అయినా మీరు నన్ను బాగానే చూసుకున్నారు, నేను దానికి ఎప్పుడు రుణపడి ఉంటాను, ఇంతకు ముందు నేను హోనెడన్ ఫ్యామిలీలో చేరాలని ఎంతో ఆశపడ్డా, కానీ అలా అస్సలు లేదు, నేను హాచిని ద్వేషిస్తున్నా, అతను నన్ను మోసం చేశాడు, సో అందుకని నేను మీతో పాటు రాలేను అని నీల్ డౌన్ చేసి చెప్తుంది. ఇంకా దీన్ని టాకేజో కూడా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ముసలావిడ చాలా కోపంగా ఓట్సుని కొట్టడానికి వెళ్తూ, మమ్మల్ని మోసం చేస్తావని నీ సంగతి చూస్తా అని చెప్తుంది. ఇంకా టాకోవన్ ఏమో ఆ ముసలావిడిని ఆపేస్తాడు. ఇంకా తర్వాత నైట్ టైం టాకేజో దగ్గరికి టాకోవన్ వెళ్తాడు. అప్పుడు టాకేజో చాలా కోపం, అరే ఎన్నిసార్లు చెప్పాలరా నన్ను చంపేయమని, చెవులేమన్నా దొబ్బయ్యా అని గట్టిగా అరుస్తాడు. ఇంకా అప్పుడు టాకోవన్, ఓహో నీలో ఇంత ఎనర్జీ మిగులుందా, ఇలానే అరుస్తుంటే చస్తావని చెప్తాడు. ఇంకా టాకేజో ఏమో వాంతి
చేసుకుంటాడు. అండ్ తర్వాత నన్ను ఇలా కట్టి పడేసే బదులు ఎవరితోనైనా ఫైట్ చేయించు, అలా అయినా నేను చావడానికి రెడీ అని చెప్తాడు. ఇంకా అప్పుడు టాకువాన్ పైనుంచి చూస్తే చాలా బాగున్నట్లుంది, ఒకసారి నిన్ను నువ్వు అనలైజ్ చేసుకోవాలని చుట్టుపక్కల కూడా చూడు అని చెప్తాడు. ఇంకా అప్పుడు టాకేజో ఇక్కడ ఏముంది ఇక్కడే తప్ప అని అంటాడు. ఇంకా తర్వాత మాంక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత ఓట్స్ ఈసారి కూడా ఒక కట్టిని అండ్ రైస్ బాల్ ని తీసుకొచ్చి నువ్వు కూడా దీన్ని తినడానికి ట్రై చెయ్యి, కొంచెం వంగి నీ నోరుని తెరువు అని చెప్పి ఆ ఫుడ్ ని పెట్టడానికి ట్రై చేస్తుంది. ఇంకా టాకేజో కూడా ఓట్స్ చెప్పినట్లుగా చేస్తాడు, కానీ బై మిస్టేక్ గా ఓట్స్ ఆ రైస్ బాల్ ని నోట్లో కాకుండా కంటి మీద గుచ్చుతుంది. సో ఈ రోజు కూడా వేస్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే చూద్దాం అని చెప్తుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టాకువాన్ టాకేజో దగ్గరికి వచ్చి నీ చుట్టుపక్కల ఉండే కాకులను ఒకసారి చూడు, వంత నీ చావు కోసం ఎదురు చూస్తున్నాయి కదా టాకేజో అని అడుగుతాడు. ఇంకా టాకేజో ఏమో మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు. ఇంకా అప్పుడు టాకువాన్ ఒక వారియర్ లాగా చనిపోవాలనుకున్నావు కదా, అయినా నువ్వు స్వార్థపరుడు రా, నువ్వు చంపింటే ప్రతి ఒక్కళ్ళకి లైఫ్ ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయావు. వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో మిగతా వాళ్ళలాగే ఎదగడానికి ట్రై చేస్తారు, కానీ నువ్వు చూస్తే వాళ్ళని చంపేసావు. కొంతమందికి కుటుంబాలు ఉన్నాయి, కొంతమంది సింగిల్ గా ఉంటారు, కొంతమంది పెళ్లి చేసుకుని ఉంటారు, ఇంకొంతమందికి పిల్లలు ఉంటారు, కొంతమందికి కుక్కలు పిల్లలు ఉంటాయి, ఇంకొంతమందికి ఏదో సాధించాలని ఉంటుంది, ఇంకొంతమందికి ఏ గోలు ఉండదు. కానీ నువ్వు వాళ్ళందరి ప్రాణాలని తీసేసావు టాకేజో. కానీ నువ్వు చూస్తే నేను ఇలానే చావాలి అని అంటున్నావు. ఇంతకీ నువ్వు ఎవరు టాకేజో? జస్ట్ నువ్వు ఒక్కడివి బతకాలని అంతమందిని చంపేసావు, నువ్వు స్వార్థపరుడు టాకేజో అని చెప్తుంటాడు. ఇంకా టాకేజో ఏమో తను చంపిండే వాళ్ళంతా ఈ చెట్టు కిందే తన చావు కోసం ఎదురు చూస్తున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా టాకువాన్ చూడు, ఈ వర్షం వల్ల నువ్వు కనీసం ప్రశాంతంగా చనిపోలేకపోతున్నావు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా వర్షం ఇంకా గట్టిగా పడుతుంది. ఇంకా టాకేజో ఆ వర్షపు నీళ్ళని తాగడానికి ట్రై చేస్తాడు అండ్ తన గోల్ ని కూడా గుర్తు తెచ్చుకుంటాడు, అదే స్ట్రాంగెస్ట్ గా మారడం. ఇంకా అప్పుడే టాకేజోకి కొన్ని విషయాలు గుర్తొస్తాయి, అవేంటో ఇప్పుడు చూద్దాము. టాకేజో తన గోల్ ని వాళ్ళ నాన్నకి చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఒక స్వాడ్ ని పట్టుకొని నీ పక్కనే ఒక కత్తి ఉంది దాన్ని తీసుకో అని చెప్తాడు. ఇంకా టాకేజో ఆ కత్తిని తీసుకునేసరికి వాళ్ళ నాన్న నన్ను ఇక్కడే నరికేయాలని చూస్తున్నావు కదా అని అంటాడు. దానికి టాకేజో నేను అలా చెప్పలేదు కదా అని అంటాడు. దానికి వాళ్ళ నాన్న ఓన్లీ ఒక్కరు మాత్రమే ఇన్విన్సిబుల్ గా ఉండగలుగుతారు, సో అందుకనే ఆ కత్తిని బయటికి తీ, నువ్వు నా రక్తం అంటే షిన్మెన్ మొనిసై కొడుకు, నువ్వు ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతావు, ఏదో రోజు నాకు విరుద్ధంగా కూడా పోరాడతావు కాబట్టి నిన్ను ఈ రోజే వేసేయను అని చెప్పి టాకేజో దగ్గరికి వెళ్ళి తన స్వాడ్ తో కాస్త టాకేజో జుట్టునైతే కట్ చేస్తాడు. కానీ టాకేజో పోసేసుకున్నా గానీ తన మొహంలో అయితే భయాన్ని చూపించాడు. సో అందుకనే వాళ్ళ నాన్న నువ్వు కనీసం ఎటువంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదు, కళ్ళని కూడా మోసుకోలేదు, సో అందుకనే నిన్ను అందరూ మృగం అని పిలుస్తున్నారు అని చెప్తాడు. సో దీన్ని తలుచుకుని టాకేజో ప్రెజెంట్ లో అయితే ఏడుస్తుంటాడు. అండ్ అప్పుడే అక్కడికి ఎవరో వచ్చేసరికి కాకులంతా అక్కడి నుంచి ఎగిరిపోతాయి. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి అంత జరిగినా గానీ నువ్వు ఇంకా బతికే ఉన్నావా టాకేజో, అర్రే పాపము నిన్ను ఈ చెట్టుకి ఇలా కట్టేశారు అని తన స్వాడ్ అయితే బయటికి తీస్తాడు. అండ్ తను ఎవరో కాదు, సుజికాజే కోహే. అండ్ తన వాయిస్ ని విని టాకేజో కూడా అతను కోహే అని కనిపెట్టేస్తాడు. సో యా అంతే వీడియోకి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్, సీ యా, లవ్ యూ 1000 times. ఇంత వర్షం పడ్డా ఎండ ఈ రేంజ్ లో మండిపోతుంది. భోజనం సరిగ్గా దొరక్కపోయిన ప్యాంట్ లోనే పాస్ పోసుకునే స్టేజ్ కి వచ్చినా గానీ నువ్వు ఇంకా బతికే ఉన్నావు. ఇంత మొండిగా ఉన్నావంటే గ్యారంటీగా ఏదో పెద్ద గోలే ఉండుంటుంది, కానీ రోజు రోజుకు నువ్వు దారుణంగా మారిపోతున్నావు. ఆ స్వర్గం నరకం నిజంగానే ఉండుంటుంటే నాలాంటి హత్య చేసే వాళ్ళు నరకానికి వెళ్తారు అని కోహే చెప్పి ఆ తాడుని కోసేస్తాడు. సో టాకేజో అయితే కింద పడిపోతాడు. ఇంకా కోహే కూడా కిందికి దుంకి ఎలాగో ఇద్దరు ఒకే చోటకి వెళ్తున్నామో అదే పైకి చావు అందరికి గుర్తుండిపోయేలాగా చేస్తారులే అని చెప్పి తన కత్తిని పట్టుకొని టాకేజోని వేసైపోతాడు. కాకపోతే సడన్ గా ఎవరో ఒక పవర్ఫుల్ వ్యక్తి తనపై దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఎవరబ్బా అని వెనక్కి తిరిగి చూసి టాకువాన్ ఉంటాడు. సో టాకువాన్ చూసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంతకీ ఈ టాకువాన్ కథ ఏంటో మనకి ముందు తెలుస్తుంది అనుకుంటా, నాకు కూడా కరెక్ట్ గా ఐడియా లేదు, నేను కూడా ఫుల్ మాంగాన్ అయితే చదవలా. ఇంకా కోహే ఇంతకీ ఎవరు అతను జస్ట్ కంటి చూపుతోనే నన్ను ఓడించినట్లు అనిపించింది, నిజంగానే అతను మాంకా అని అనుకుంటాడు. ఇంకోవైపు ముసలావిడ టాకువాన్ ని చెట్టుకు కట్టేసి ఉంటారు కదా, సో ఆ చోటుకొచ్చి టాకువాన్ చూస్తుంది కానీ తను లేకపోయేసరికి టెన్షన్ పడిపోయి పక్కన ఉండే వాళ్ళని ఇంతకీ టాకువాన్ అండ్ ఓట్సు ఎక్కడ అని అడుగుతుంది, కానీ వాళ్ళు ఏం చెప్పరు. సో ఆ ముసలావుడైతే రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది అండ్ రూమ్ లోపల ఎవరు ఉండరు. ఇంతకీ ఆ టాకేజోకి ఏమైంది, బతుకున్నాడా చచ్చాడా, అయినా అతను అంత ఈజీగా చావడానికి ఎస్కేప్ అయ్యాడని అనుకుంటుంది. ఇంకా ఓట్సు ఏమో దాంకొని ఉంటుంది. ఇంకా ఆ ముసలావుడి దగ్గరికి ప్రీస్ట్ వాళ్ళు వచ్చి ఇంతకీ ఏమైంది ఇలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు. దానికి ఆ ముసలావుడైతే ఇంతకీ ఆ టాకేజో ఎక్కడ, అతన్ని మీరే వదిలిపెట్టేశారా అని అడుగుతుంది. దానికి వాళ్ళు టాకేజో చనిపోయాడు అని చెప్పేసరికి ఆ ముసలావుడు షాక్ అయిపోయి ఏంటి అని అంటుంది. ఇంకా అతన్ని కట్టేసిండే తాడు తెగిపోవడం వల్ల అతని తల గట్టిగా నేలకి తగిలి చనిపోయాడు. ఎలాగో ఇన్ని రోజులు ఆ చెట్టుకే వేలాడించడం వల్ల అతను కూడా వీక్ అయిపోయాడు. ఇంకా అతని బాడీని హిమేజీ కేసుల దగ్గర ఉంటే ఇక్కడ టెరుమాసా దగ్గరికి తీసుకెళ్లారు. ఎలాగో టాకేజో కూడా ఫేమస్ కదా అని చెప్తాడు. ఇంకా అప్పుడు ముసలావిడ టాకోనే చేశాడు గదు అని చెప్పి బయటకు వచ్చి అయినా తాడలా తెగిపోతుంది, లేదు అస్సలు లేదు, నన్ను ఏమన్నా గుడ్డిదాని అనుకుంటున్నారా, మీరు టాకేజో బాడీని చూపించట్లేదంటే అతను గ్యారంటీగా బతికే ఉంటాడు, టాకువాన్ అండ్ ఓట్సుని అతన్ని తప్పించుంటారు అని చెప్తుంది. అంటే దీన్ని ఓట్సు కూడా వింటుంది. అండ్ ఇంకా ఓట్సు విషయానికి వస్తే తను కూడా వెళ్ళడానికి రెడీ
రెడీ అవుతుంది. ఇంకోవైపు టాకువాన్ టాకేజోని ఎత్తుకుని అడవి లోపలికి వెళ్ళిపోయింటాడు. అండ్ టాకువాన్, ఏంటబ్బా నువ్వు ఇంత బరువుగా ఉన్నావు, అయినా నువ్వు ఎక్కడ చావాలనుకుంటున్నావు, నీ ఇష్టం అని చెప్తాడు. ఇంకా టాకేజో ఒక చోట ఆపి ఇక్కడే ఉన్నాయి అని చెప్తాడు. ఇంకా టాకువాన్, మంచి చోటే చూస్ చేసుకున్నావు, ఇక్కడ నుంచి మియామోటో విలేజ్ బాగా కనిపిస్తుంది, అయినా ఈ మియామోటో విలేజ్ లో నీళ్లు బాగా ఉంటాయి, ఈ నీళ్ళని దాగోని కొన్ని నీళ్ళని దాపుతాడు. ఇంకా అప్పుడు టాకేజో నన్ను చంపేసేయి అని చెప్తుంటాడు. ఇంకా టాకువాన్, ఓహో నువ్వు మాట్లాడగలుగుతున్నావా, అయినా నీ వాయిస్ ఇప్పుడు కాస్త మెల్లిగా వినిపిస్తుంది, అయినా ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లా అని చెప్తాడు. దానికి టాకేజో, నన్ను చంపేసేయి అని చెప్తుంటాడు. ఇంకా అప్పుడు టాకువాన్, నీ కోరిక అదేనా అని అడుగుతాడు. దానికి టాకేజో, ఇంకేమన్నా చేసి పెడతావా అని అంటాడు. దానికి టాకువాన్, నీ మొహం ఎలా అయిపోయిందో తెలుసా, ఫుల్ డార్క్ గా అయిపోయింది, నీ కళ్ళు కూడా కాస్త లోపలికి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది, నిన్ను చూస్తే ఒంటరిగా ఏదో నొప్పితో ఉన్నట్లు అనిపిస్తుంది, నువ్వు ఎంతో మందిని చంపావు, ఏదో రోజు నిన్ను నువ్వే చంపుకుంటే పొజిషన్ కి అయినా నువ్వు నీ లైఫ్ ని ఫుల్ గా గడిపేశావు కదా, ఇప్పుడన్నా సంతోషంగా ఉండు, సంతోషంగా చావు అని టాకేజో మొహాన్ని పట్టుకుని, నువ్వు కనీసం ఇప్పుడన్నా గర్వంగా ఉండు, ప్రపంచం నీ గురించి మాట్లాడుకుంటూనే ఉంటుంది అని చెప్తాడు. ఇంకా టాకేజో, నేను ఎంతో మందిని చంపాను కానీ చివరికి ఈ మాంక చేతిలో చనిపోవాలి, నా లైఫ్ మొత్తం నేను అనుకున్నట్లుగానే గడిపాను, ఆల్మోస్ట్ ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను అని అనుకుని నన్ను చంపేసేయి అని చెప్తుంటాడు. ఇంకా టాకువాన్ టాకేజోని కొడుతూ, నువ్వు చచ్చినట్లే అని చెప్తుంటాడు. ఇంకా టాకేజో ఏమో తను చంపిన వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా టాకువాన్ ఏమో టాకేజోని కొడుతూ, నువ్వు నీ లైఫ్ ని ఫుల్ గా గడిపేశాను, నేను ఇప్పుడు గర్వంగా చస్తున్నా అని చెప్పు అని అంటాడు. కానీ టాకేజో, నువ్వు నిజంగానే మాంకువేనా అని అడుగుతాడు. ఇంకా అప్పుడు మాంక్, లేదు నేను అస్సలు మాంకునే కాదు అని చెప్తాడు. ఇంకా టాకేజో తర్వాత పైకి లేచి ఒక బండరాయి దగ్గరికి వెళ్ళి తన తలని ఆ రాయికేసి కొట్టుకుంటుంటాడు. సో దీన్ని టాకువాన్ చూసి షాక్ అయిపోతాడు. ఇంకా టాకేజో ఏమో అలానే తన తలని ఆ రాయికేసి గుద్దుకుంటూ, నేను అసలు ఇంతకీ ఎందుకు పుట్టాను, మా అమ్మేమో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, మా నాన్నేమో భయంతో పెంచాడు, ఊర్లో ఉండే వాళ్ళంతా నన్ను చూసి భయపడుతున్నారు, ఇలా నా జీవితం ఉండగా నేను ఇంకా బతికి కూడా ఏంటి ప్రయోజనం, చస్తేనే బెటర్, నేను ఒక రాక్షసుడు కొడుకుని ఇలాంటి లైఫ్ గడపడానికి నేను పుట్టింది, అసలు నేను ఎందుకు పుట్టాను అని ఆలోచిస్తుంటాడు. ఇంకా అప్పుడు టాకువాన్ టాకేజోని ఆపి, నువ్వు నీ లైఫ్ ని ఇలానే వదిలేస్తావా టాకేజో, ప్రతి విషయాల్ని వదిలేసేయాలి, ఈవెన్ నువ్వు ఎలా ఉండేవాడివో నువ్వు కూడా మర్చిపోవాలి చెప్తుంటాడు. ఇంకా టాకేజో ఏమో చిన్నప్పటి విషయాలన్నీ గుర్తు తెచ్చు. ఇంకా టాకువాన్ ఏమో, అయినా ఇలాంటి లైఫ్ బతికి కూడా ఎవరికి ఉపయోగం ఒక్కరికే కూడా లేదు, సో నువ్వు చేంజ్ గా, ఇలాంటి లైఫ్ నీకు అస్సలు వద్దు అని చెప్తాడు. ఇంకా టాకేజో ఏమో ఏడుస్తూ, అయినా టాకువాన్ నేను బతకడానికి అర్హత ఉందా అని అనుకుంటాడు. ఇంకా అప్పుడే టాకువాన్ టాకేజో కట్లని విప్పేసి, కొత్త లైఫ్ గడుపు, ఇలాంటి డార్క్నెస్ చూసిన వాళ్ళకి లైట్ విలువ తెలుస్తుంది, జరిగింది మొత్తం మర్చిపో టాకేజో, ఇక మీదటి నుంచి మంచిగా బతుకు, నీ లైఫ్ మొత్తం బ్రైట్ గా ఉంటుంది అని చెప్తాడు. ఇంకా అప్పుడే ఓట్సు కూడా అక్కడికి వచ్చి టాకేజో అనిస్తుంది. ఇంకా అప్పుడు టాకువాన్, ఇక మీదటి నుంచి నీ పేరు టాకేజో కాదు, టాకేజో అనేవాడు ఇక్కడ చనిపోయాడు, ఊర్లో ఉండే వాళ్ళకి నేను ఇదే చెప్తా, ఆ ముసలాడికి కూడా చనిపోయి ఉన్నట్లుగా నమ్మిస్తాను, కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా పెరిగా ఉన్న విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఇక మీదటి నుంచి నీ పేరు మియామోటో ముసాషి అని చెప్తాడు. సో ఇలా టాకువాన్ టాకేజోకి నామకరణం చేస్తాడు, ఇక మీదటి నుంచి టాకేజోని మనం మియామోటో ముసాషి అని పిలవాలి, అండ్ అతనికి ఇప్పుడు 21 years. సో టాకువాన్ చెప్పినట్లుగానే అతను వేరే చోటుకి వెళ్ళిపోతాడు. సో ముసాషి కియోటో ఊరికి వచ్చింటాడు. సో తను వుడన్ స్వార్డ్ ని పట్టుకొని ఉండడాన్ని జనాలు చూసి చాలా విచిత్రంగా ఫీల్ అవుతారు. ఇంకా ముసాషి చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు, ఎందుకంటే ఇప్పుడు తన ఊర్లో ఫేమస్ స్వార్డ్స్మెన్స్ చాలా మంది ఉన్నారు, ఈవెన్ మియామోటో ఊర్లో ఉన్నప్పుడు కూడా తను వాళ్ళ గురించి విన్నాడు. యోషియోకా స్కూల్ అండ్ యోషియోకా సెజ్రో లో ఉండే వాళ్ళు కియోహోటో స్టైల్ ని ఫాలో అవుతారు. సో అందుకనే తను ఇన్ఎవిటబుల్ గా మారాలనుకున్న డిసిషన్ ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఇంకా అలా తను దారిలో వెళ్తుంటాక కొంతమంది ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా అప్పుడే ఒక అమ్మాయిని అబ్బాయి పట్టుకుని ఇలా చేస్తుంటాడు, అంటే నేను చెప్పలేను కదా, సో అర్థం చేసుకోండి. ఇంకా ముసాషి ఏమో ఇతను నిజంగానే సామురాయ్ అని అనుకుంటాడు. ఇంకా అప్పుడు అమ్మాయి ముసాషి వెనకాలకు వచ్చేస్తుంది. సో ముసాషి ఆ అమ్మాయిని సీరియస్ గా చూస్తుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి నన్ను క్షమించండి అని చెప్తుంది. ఇంకా దానికి ముసాషి ఏం పర్లా అని, ఇంకా అప్పుడు ఆ వ్యక్తి ముసాషి దగ్గరికి వచ్చి, ఓహో ట్రైనింగ్ తీసుకుంటున్నావా, అండ్ నేను చూస్తే యోషియోకా స్కూల్ వెళ్తున్నట్లుంది, అక్కడ వైలెన్స్ కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేనైతే అక్కడికి అస్సలు వెళ్ళను, ఈవెన్ చనిపోయే ఛాన్స్ కూడా ఉంది అని చెప్తాడు. దానికి ముసాషి, నువ్వేం నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను అస్సలు జావను అని చెప్తాడు. ఇంకా అప్పుడు వ్యక్తి ముసాషి గొంతు దగ్గర కత్తి పెట్టేసరికి ముసాషి షాక్ అయిపోతాడు. ఇంకా అప్పుడు వ్యక్తి, చూసావా చనిపోయి ఉండేవాడివి అని చెప్పి ఆ కత్తిని లోపల పెట్టి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని అమ్మాయిలకి చెప్తాడు. అప్పుడు అమ్మాయి, మమ్మల్ని క్షమించండి అతను తాగేస్తున్నాడు అని చెప్తుంది. ఇంకా ముసాషి అదే షాక్ లోనే ఉన్నాడు. ఇంకోవైపు ఆ వ్యక్తి ఒక చోట కూర్చొని ఉంటాడు, తన చుట్టూ అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళు అలా చేస్తారని మేము అస్సలు అనుకోలేదు, భయమేసింది అని చెప్తారు. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వెళ్తూ, నేను అకేమిని చూడ్డానికి వెళ్తున్నా అని చెప్తాడు. ఇంకా వాళ్ళకేమో ఆ అమ్మాయి అంటే పెద్దగా పడదు. ఇంకోవైపు ఒక టీ షాప్ లో ముసాషి కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఇంకా అప్పుడు షాప్ ఓనర్ ముసాషి దగ్గరికి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు. దానికి ముసాషి, సాకోషోలో ఉండే మియామోటో విలేజ్ నుంచి వచ్చాను అని చెప్తాడు. దానికి ఆ ఓనర్ ఇలా అంటాడు, నువ్వు యాషోకో స్కూల్లో ఉండే వాళ్ళతో ఫైట్ చేయడానికి ఇక్కడికి వచ్చావా, నువ్వు ఒక మూర్ఖుడివి, వాళ్ళేమి సాదా సీదా వ్యక్తులు కాదు, స్కిల్డ్ స్వార్డ్స్మెన్, అక్కడికి వెళ్తే గ్యారంటీగా గాయాలు అవుతాయి, నీళ్ళంటాడు ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది, అంటే నీ దగ్గర చూస్తే వుడెన్ స్వార్డ్ ఉంది, దీంతో వాళ్ళని ఎలా ఛాలెంజ్ చేస్తావు, ఇది వర్స్ట్ డిసిషన్, అక్కడికి అస్సలు వెళ్ళొద్దు అని చెప్తాడు. కానీ ముసాషి పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళి, నేను నా గోల్ ని సాధించాలంటే ఇలా చేయక తప్పదు అని అనుకుని లోపలికి వెళ్ళి, నేను మియామోటో ముసాషిని యోషోకో
సైజీరోని ఛాలెంజ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. కానీ వాళ్ళు మాత్రం వెటకారంగా ముసాషిని వెక్కిరిస్తుంటారు, ఏమైనా పుడింగా అన్నట్లుగా. సో యా, అంతే వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సియా, లవ్ యూ 1000 టైమ్స్. యోషోకా సోజిరో ఒక సీనియర్ డిసైపుల్ అనమాట. సో అతన్ని ఛాలెంజ్ చేస్తున్నా అని ముసాషి చెప్పేసరికి ఒక డిసైపుల్ ఉయేడా అనే అతని దగ్గరికి వెళ్ళి, మియామోటో ముసాషి గురించి విన్నారా? అతనికి లాంగ్ హెయిర్ ఉంటుంది, లైక్ ఏదో ఎక్స్ప్లోడ్ అయిపోయినట్లు. అతని బట్టలు కూడా చాలా మురికిగా ఉన్నాయి, అవి కనీసం ఏ కలర్ లో ఉన్నాయి కూడా చెప్పలేకపోతున్నాము. అతని దగ్గర ఒక వుడెన్ స్వాడ్ ఉంది, అతను ఏదో ఊరు నుంచి వచ్చినట్లున్నాడు అని చెప్తాడు. దానికి ఉయేడా అతన్ని ఇక్కడి నుంచి పంపించేసేయి అని చెప్తాడు. దానికి ఆ డిసైపుల్ యాక్చువల్లీ ఏంటంటే, నేను చెప్పింది మీరు విన్నారో లేదో, అతను సైజిరోతో ఛాలెంజ్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. దానికి ఉయేడా ఏంటి అతనికి ఏమైనా పిచ్చి పట్టిందా, అయినా ఇంతకీ యంగ్ మాస్టర్ ఎక్కడా అని అడుగుతాడు. దానికి ఆ డిసైపుల్ ప్లెజర్ తీసుకోవడానికి వెళ్ళాడు అని చెప్తాడు. అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. సో దానికి ఉవేడా, ఇలాంటి మాస్టర్ ఉంటే స్కూల్ పరు ఏం కావాలో ఏమో అని చెప్పి ముసాషి దగ్గరికి వెళ్ళి, నా పేరు ఉవేడా రియో అని చెప్తాడు. అని తన దగ్గర 2 కత్తులు కూడా ఉంటాయి. సో నా పేరు మియామోటో ముసాషి, నేను మియామోటో విలేజ్ నుంచి వచ్చాను అని చెప్పేసరికి ఉయేడా షాక్ అయిపోయి, అయినా నువ్వు మాస్టర్ సైజిరోతో డీల్ చేసే కంటే ముందే మాతో ఫైట్ చేయాలి, ఎందుకంటే శిష్యుల్నే ఓడించలేనప్పుడు ఇంకా మాస్టర్ ని ఎలా ఓడిస్తారు? ఇలా చేస్తే అందరికి టైం సేవ్ అవుతుంది. నీ స్కిల్స్ ని నేను చూస్తాను, ఇన్ కేస్ నాకు గాని నచ్చితే నిన్ను దగ్గరుండి నేనే తీసుకెళ్తాను. అయినా ఇన్ కేస్ నువ్వు ఇక్కడ చేస్తే నీ బాడీని తీసుకెళ్ళడానికి ఎవరన్నా వస్తారా అని అడుగుతాడు. దానికి ముసాషి, నాకు కూడా ఒక డౌట్, అయితే మిమ్మల్ని ఓడిస్తే ఇంకా డైరెక్ట్ గా సైజిరోతో పోరాడొచ్చు కదా అని అడుగుతాడు. ఇంక ఇది వినగానే మిగతా వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంకా ఉయేడా, ముసాషి నీకు బానే కాన్ఫిడెన్స్ ఉందబ్బా అని చెప్తాడు. ఇంకా అప్పుడు ముసాషి, నేను గానీ ఇక్కడ చేస్తే నా బాడీని మీకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకోండి, కావాలంటే నీళ్ళలో పడేయండి లేదా మీ ఇష్టం, పెద్ద ఫరక్ పడదు అని చెప్తాడు. ఇంకా ముసాషి చుట్టూ వాళ్ళంతా చుట్టుముట్టేస్తారు. ఇంకా ఉయేడా ఎవ్వరు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు అని చెప్పి సైడ్ కి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు అకేమితో పాటు సైజిరో ఉంటాడు. తన లోపల చేయి దూర్చనా అని అంటాడు. అంటే ఫోటో చూస్తే మీకే అర్థమైపోతుంది. దానికి అకేమి వద్దు అని చెప్పి మనసులో ఇలా అనుకుంటుంది. తినెప్పుడు ఇలానే అంటుంటాడు, కానీ ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు. తినేమి ఎంత చెడ్డోడు కాదు అని అనుకుంటుంది. ఇంకా సైజిరో, అకేమి మన ఇద్దరం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాము అని చెప్తాడు. దానికి అకేమి, మీరు పేరు పొందిన యోషియోకో సైజిరో ఇలా ఎలా మాట్లాడతారో అని చెప్పి మనసులో ఇలానే చాలా సార్లు చెప్పాడు, కానీ తనేమి అంత చెడ్డవాడు కాదు అని అనుకుంటుంది. అండ్ ఇంటి బయట టోజీ అనే వ్యక్తి కూర్చొని ఉంటాడు. సో అతని దగ్గరికి ఓకో వెళ్ళి, మీరు కూడా సైజిరోతో పాటు వచ్చారు కదా, లోపలికి రండి, అనవసరంగా బయట ఉంటే లేనిపోని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. అండ్ దీన్ని ఒక వ్యక్తి ఒక రూమ్ లో వింటి మొత్తం వింటుంటాడు. అతను ఎవరో మీకు తెలుసు కదా, మాటాహాచినే. సో తను ఓకో ఇలాంటి పనులు చేయడం అస్సలు ఇష్టం ఉండదు. కాసేపు ఓపికగానే ఉంటాడు, కానీ సడన్ గా కోపం వచ్చేసరికి టోజీ అండ్ ఓకో రూమ్ కెళ్ళి ఓకోని బలవంతంగా అక్కడి నుంచి లాక్కోపోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఓకో, నీకు కనిపించట్లేదా నేను పని చేస్తున్నా అని చెప్తుంది. దానికి మాటాహాచి, నీ మొగుడిని మోసం చేయడానికి ఎంత ధైర్యం, నీ పనిని వదిలేమని నీకు చాలా సార్లు చెప్పా కదా అని ఓకో చేయని గట్టిగా పట్టుకుంటాడు. సో అప్పుడు ఓకో, మాటాహాచిని దొబ్బి, నీకు జలస్ గా ఉంది కదా, నువ్వు అసలు మనిషివేనా, నువ్వు తిండి తాగే డ్రింక్స్ అంతా మేమే ఇస్తున్నాం. 17 సంవత్సరాలు ఉన్నప్పుడు సెకిగాహారా బ్యాటల్ జరిగాక కలుసుకున్నాము, కానీ అప్పటి నుంచి నువ్వు నా మీద అండ్ అకేమి మీదే ఆధారపడి ఉన్నావు అని చెప్తుంది. అప్పుడు మాటాహాచి, నేను పని చేస్తా అని చెప్పా కదా, కావాలంటే రాళ్లను కూడా ఎత్తుకొని వెళ్తా, కానీ నువ్వు చూస్తే ప్రతి చిన్న విషయానికి కంప్లైంట్ చేస్తుంటావు. ఆ రూమ్ లో ఉండలేను, ఈ రూమ్ లో ఉండలేను, ఈ భోజనం బాగుండదు, ఆ భోజనం బాగుండదు అని చెప్తాడు. దానికి ఓకో, నీకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకో, ఎక్కడన్నా పని చేసుకో, నేను నిన్ను ఆపను, మమ్మల్ని వదిలిపెట్టే సెల్పో, కనీసం నిన్ను చూడడానికి కూడా రాము అని చెప్తుంది. ఇంకా మాటాహాచి చాలా బాధపడుతూ తనని తానే తిట్టుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అండ్ అనవసరంగా ఆ రోజు మియామోటో విలేజ్ కి వెళ్ళిపోయింటే బాగుండు, అక్కడ నా లవరు, మా అమ్మ, మా ఫ్రెండ్స్ మొత్తం ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడైతే అస్సలు వెళ్ళలేను అని అలానే నడుచుకుంటూ వెళ్తుంటాడు. అండ్ తనకి యోషియోకా స్కూల్ కనిపిస్తుంది. అండ్ తను మోస్ట్లీ ఈ పాటికే ఓకో టోజీతో కలిసి సెక్స్ చేస్తుండొచ్చు అని అనుకొని ఇంకా కోపంగా ఈ స్కూల్ ని నాశనం చేసేస్తా అని అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఆ స్కూల్ లోపల నుంచి ఏవో సౌండ్స్ వస్తుండేసరికి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. అండ్ లోపలేమో ముసాషి తన వీర ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. ఆల్మోస్ట్ అందరినీ చిత్తకొట్టేసింటాడు. దీన్ని ఉయ్యాడో కూడా చూస్తుంటాడు. అంటే దెబ్బలు తిన్న వాళ్ళంతా నొప్పితో అరుస్తుంటారు. ముసాషి ఒక మాన్స్టర్ లా కనిపించేసరికి చిహారా అని అతను పైకి లేచి, ఇంకా చాలు, ఇక నీ కథ ముగించేస్తా అని చెప్పి తన కత్తిని ఎత్తి అటాక్ చేయబోతాడు. కాకపోతే ముసాషి ఒక్క అడుగు మాత్రం వెనకేస్తాడు. ఆ స్వాడ్ నేలకి తాకుతుంది. పాపం పరువు మొత్తం పోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేయడానికి చూస్తాడు, కానీ ముసాషి అలానే అటు ఇటు కదిలి దాన్ని డాట్ చేస్తుంటాడు. ఇంకా అప్పుడు అతను, ఏంటి భయపడిపోయావా అని చెప్పి అలానే కంటిన్యూస్ గా స్వాడ్ ని తిప్పుతుంటాడు. ఇంకా అప్పుడు ముసాషి, అసలు ఇది ఏ రకమైన ట్రైనింగ్ అబ్బా, ఇతను ఇంత స్లోగా ఉన్నాడు, ఈవెన్ ఈ ఫైట్ కూడా సీరియస్ గానే జరగాలి, తను యూజ్ చేస్తుంది వుడెన్ స్వాడే అయినా సరే దాంతో కూడా చంపే, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఇతను చాలా ప్రెడిక్టబుల్ గా ఉన్నాడు, ఈజీగానే గెస్ చేయొచ్చు అని అనుకుని అతన్ని కొట్టి కింద పడేస్తాడు. సో చిహారా ఆ ఒక్క దెబ్బకే చనిపోతాడు అనమాట. సో అప్పుడే ఒక వ్యక్తి ముందుకొచ్చి, అతను నిన్ను బాగానే అండర్ ఎస్టిమేట్ చేశాడు ముసాషి, అండ్ తనకి ఆరోగెన్స్ కూడా ఎక్కువే కాబట్టి తను చనిపోయాడు, మమ్మల్ని క్షమించు ముసాషి, ఫుల్ హార్ట్ అండ్ సోల్ పెట్టి ఫైట్ చేయడమే ఒక సామురై డ్యూటీ, ఈవెన్ అతని ప్రాణాలు పోయే టైంలో కూడా అని చెప్తాడు. దానికి ముసాషి, అవును కరెక్టే చెప్పావని చెప్తాడు. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి, అతని పేరు టాకాషినా, అతను ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. అండ్ మిగతా వాళ్ళంతా ఏంటి ఫైట్ టాకాషినా ఉండే లెవెల్ కి రీచ్ అయిపోయింది అని మాట్లాడుకుంటారు. ముసాషి ఇంకా మొదలెడదామా అని చెప్తాడు. ఇంకా టాకాషినాకి ఏమీ అర్థం కాదు, కాసేపటికి టాకాషినాని కూడా చితక్కొడతాడు. అండ్ బయటేమో మాటాహాచి షాక్ లో ఉంటాడు. తను ఇంకా అక్కడే ఉంటాడు. సౌండ్
మాటలంతా విని గ్యారంటీగా ఎవరో ఛాలెంజ్ చేసే ఉంటారు. ఈ పాటికే మినిమం 5 కొట్టేసి ఉంటారు. యోషియోకా స్కూల్లో ఉండే వాళ్ళంతా ఇప్పుడు చాలా వీక్ అయిపోయినట్లున్నారు అనుకుంటా. వాళ్ళంతా జస్ట్ యోషియోకా కెంపో అదే స్కూల్ ఫౌండర్ పేరు మీద బతుకుతున్నారు అంతే. ఇంకా యోషియోకా సైజిరో స్కూల్ కి హెడ్ అయినా సరే అతను ప్లెజర్ క్వార్టర్స్ లో అకెమితో పాటే గడుపుతుంటాడు. ఇంకా సీనియర్ డిసైపుల్ అయిన జియాన్ టోజీ ఎప్పుడు చూసినా గానీ ఓకోని చూడడానికి వస్తుంటాడు. సో వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి నువ్వు వచ్చావు, నువ్వెవరో నాకు తెలియదులే గానీ థ్యాంక్ యూ, గ్యారంటీగా ఒక సామురై అయి ఉంటావు, వీళ్ళ పరువు మొత్తం తీసేస్తున్నావు, వీళ్లకు తగిన శాస్తే జరిగింది అని అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఒక అతను హాచి దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి హాచి అతన్ని చూసి షాక్ అయిపోయి భయంతో అక్కడ కింద పడిపోతాడు. అంటే పారిపోవడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు అతను ఎందుకు అలా పరిగెట్టడానికి ట్రై చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి హాచి ఇంతకీ నువ్వు ఎవరు అని అడుగుతాడు. దానికి అతను నా పేరు యోషియోకో డెన్సిచిరో అని చెప్పేసరికి హాచి ఫుల్ గా భయపడిపోయి అసలు ఏంట్రా నాకు ఈ రోజు ఇలా గడుస్తుంది, ఇతనే కదా సైజిరో తమ్ముడు, ఇతన్ని నేను అస్సలు కలవకూడదు అనుకున్నా. సైజిరో కంటే ఈ డెన్సిచిరో స్వార్డ్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడతాడు కాబట్టి ఇతనే యోషియోకో స్కూల్ కి హెడ్ గా ఉంటే బాగుంటుందని మాట్లాడుకుంటుంటారు అని అనుకొని ఇలానే నడుస్తూ వెళ్తున్నప్పుడు లోపల నుంచి ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దాలు వచ్చేసరికి ఏదో ఎమర్జెన్సీ అని అనుకొని సైజిరోకి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నా అని చెప్పేసరికి డెన్సిచిరోకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే సైజిరో అంటే తనకు పడదు కాబట్టి. సో హాచి నా పేరు మాట హాచి, నేను ఆ ప్లెజర్ క్వార్టర్స్ ని చూసుకుంటుంటా, మీ యంగ్ మాస్టర్ ఎప్పుడొచ్చినా గానీ అతనికే ఫస్ట్ ప్రయారిటీ, అక్కడికి రావడం మాకు కూడా చాలా హ్యాపీ అని భయపడుతూ చెప్తుంటాడు. ఇంకా అప్పుడే డెన్సిచిరో హాచికి గట్టిగా గుద్దేసరికి అతనైతే కింద పడిపోతాడు. ఇంకా డెన్సిచిరోకి సైజిరో అంటే పెద్దగా పడదు. ప్లెజర్ క్వార్టర్స్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. అప్పుడే లోపల నుంచి గాయాలతో అరుస్తున్నట్లు శబ్దాలు వస్తుంటాయి. ఇంకా లోపలేమో ముసాషి ఒకరి తర్వాత ఒకరిని చిత్తకొడుతుంటాడు. అండ్ నేను యోషియోకా స్కూల్లో ఉండే వాళ్ళ సంగతి చూసుకునే అంత స్ట్రాంగ్ గా ఇంకా ఇక్కడ ఉండే బెస్ట్ స్వార్డ్స్మెన్ కథ కూడా ముగించేస్తా అని అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఉవేడా ముందుకు వచ్చి ఇంత ట్రైనింగ్ ఎవరి దగ్గర తీసుకున్నావు అని అడుగుతాడు. ఇంకా ముసాషి కూడా ఉవేడా వచ్చేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యి ఎగ్జాక్ట్ గా ఒకరి దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నాను అని చెప్పలేనులే కానీ కొంతవరకు మా నాన్నగారైన షిన్మెన్ మునిసాయి అండ్ కొండ ప్రాంతాల్లో జంతువుల మధ్య పెరిగా కాబట్టి అవే నాకు నేర్పించాయి అనుకోవచ్చు అని చెప్తాడు. ఇంకా ఉవేడా వుడెన్ స్వార్డ్ ని పట్టుకొని సరే ఇంకా మొదలెడదామా అని చెప్తాడు. దానికి ముసాషి సరే అని చెప్తాడు. ఇంకా చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా అనవసరంగా ఉవేడా ఇతనితో ఫైట్ చేస్తున్నాడు, ఇతనికంటే ఓ పర్టికులర్ స్టైల్ అనేది లేదు, కొండలో పెరిగాడని చెప్తున్నాడు, ఇతనమైన కోత కరెక్ట్ గా నిల్చోడానికి కూడా రావట్లేదు. కానీ ఉవేడా అలా కాదు, ఈ స్కూల్ కి హెడ్ అయిన సైజిరో అండ్ వాళ్ళ తమ్ముడు డెన్సిచిరో లాగానే స్కిల్డ్ పర్సన్ అండ్ ఈ స్కూల్ కి ఫౌండర్ అయిన వ్యక్తి దగ్గర నేర్చుకున్నాడు. ఇంకా ఇతను కూడా ఈ స్కూల్ కి హెడ్ అవుతాడని అప్పట్లో రూమర్స్ బాగా నడిచాయని మాట్లాడుకుంటారు. ఇంకా ఉవేడా షిన్మెన్ మునిసాయి కొడుకు యోషికా స్కూల్ కి వచ్చి అందరినీ ఛాలెంజ్ చేస్తున్నాడు, మాస్టర్ కెంపో ఈ ముసాషి ఈ స్కూల్ కి పెద్ద సమస్య తెచ్చిపెట్టేలాగానే ఉన్నాడు అని అనుకుంటుంటాడు. ఇంకా అప్పుడే ముసాషి ఉవేడా తలపైన అటాక్ చేయడానికి చూస్తాడు. అండ్ అప్పుడు ఉవేడా కనీసం ఇతని చెయ్యికైనా గాయాలయ్యేలాగా చెయ్యాలి అని అనుకొని అటాక్ ని బ్లాక్ చేస్తాడు. అండ్ తనకి అప్పుడే ముసాషి స్ట్రెంత్ ఏంటో తెలుస్తుంది. ముసాషిని పక్కకి దొబ్బేస్తాడు. ఇంకా అలాంటి దెబ్బ గాని ఎవరికైనా తగిలితే తల పీసులు అయిపోతుంది అని అనుకుంటాడు. ఇంకా అక్కడ ఉండే స్టూడెంట్స్ అంతా చాలా క్యూరియస్ గా ఫైట్ ని చూస్తుంటారు. ఇంకా అప్పుడు ముసాషి అలా అంటాడు, ఇంతకీ ఉవేడా నీ నెంబర్ ఏంటి, ఈ కియోటో ఊర్లో ఫైటర్ గా నీ ర్యాంక్ ఏంటి, నాకు తెలుసుకోవాలని ఉంది, దయచేసి చెప్పు. నేను ఊరూరు తిరుగుతా కరెక్టే, కానీ నేను కియోటోకి వచ్చిందే ఇక్కడ మంచి మంచి స్కిల్డ్ ఫైటర్స్ ఉంటారని అండ్ వాళ్ళని డిఫీట్ చేస్తే కియోటోలో నేనే స్ట్రాంగెస్ట్ మ్యాన్ గా మిగిలిపోతాను, నువ్వు స్ట్రాంగ్ అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది కాబట్టి అడుగుతున్నా అని చెప్తాడు. ఇంకా అప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా అరే పిచ్చిగాని పట్టిందా, అతను నీకంటే చాలా స్ట్రాంగ్, నీ కథ ఇక్కడితో అయిపోతుంది అని గట్టిగా అరుస్తుంటారు. అప్పుడు ముసాషి నా గోల్ కి రీచ్ అవడానికి నేను ఎంత దగ్గరలో ఉన్నానని తెలుసుకోవాలని ఆ క్వశ్చన్ ని అడిగాను, నా గోల్ సూర్యుడి కింద ఇన్విన్సిబుల్ గా మారడం, అంటే తెలుగు ట్రాన్స్లేషన్ అదే ఓకేనా అని చెప్తాడు. ఇంకా అప్పుడే డెన్సిచిరో కూడా లోపలికి వచ్చి మా స్కూల్ కి వచ్చి స్ట్రెంత్ గురించి మాట్లాడడానికి ఎవరికో చాలా ధైర్యం ఉన్నట్లుందే అని చెప్తాడు. అండ్ డెన్సిచిరో అనవసరంగా ఈ సైజిరో చేసే యదవ పనుల వల్ల ఈ యోషికా స్కూల్ పరువు మొత్తం పోతుంది అని అనుకొని ఉవేడా ఇంకా చాలా ఆపేసాయి, జస్ట్ అతని చేయిని మాత్రం విరగొడదాం అనుకుంటున్నావు, కానీ అలాంటోడికి ఇలా చేస్తే సరిపోదు, ఇతన్ని చూసి ఇంకా చాలా మంది వచ్చే ఛాన్స్ ఉంది, ఇలాంటోళ్ళ వల్ల యోషికా స్కూల్ పరువు నేను తీయనివ్వను, ఇతన్ని నేనే చంపేస్తా అని చెప్తాడు. ఉవేట నిల్చుండే స్టైల్ ని చూసే అతను ఏమనుకుంటున్నాడు అని డెన్సిచిరో చెప్పేశాడంటే నిజంగానే గ్రేట్. ఇంకా అప్పుడు ముసాషి డెన్సిచిరో దగ్గరికి వచ్చి మీరేనా యోషికా సైజిరో, ఈ స్కూల్ కి హెడ్, నేను మియామోటో ముసాషిని సాకుషు నుంచి వచ్చాను, మీతో ఇక్కడే ఫైట్ చేస్తాను అని చెప్తాడు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళంతా అనవసరంగా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, మూసుకొని కొండల ప్రాంతానికే వెళ్ళిపో అని చెప్తుంటారు. ఇంకా ఉవేడా ఏంటి మియామోటోనా అని అనుకుంటాడు. ఇంకా డెన్సిచిరో నేనే యోషియోకా ఫస్ట్ హెడ్ ఆఫ్ ద స్కూల్ అని చెప్తాడు, కానీ తర్వాత మాస్టర్ ఆఫ్ యోషియోకా స్కూల్ అని మార్చేసి నిన్ని ఛాలెంజ్ ని అక్సెప్ట్ చేస్తున్నా, ఇతనికి ఒక స్వాడ్ ఇవ్వండి అని చెప్తాడు. ఇంకా పక్కన ఉండే వాళ్ళంతా ఒక స్వాడ్ ని పట్టుకొని డెన్సిచిరో సెన్సే అని అనుకొని దగ్గరికి రాబోతారు. కాకపోతే అప్పుడే ఉవేడా మీరు ఇలా చేయకూడదు అని అడ్డుపడతాడు. అప్పుడు డెన్సిచిరో నేను చేస్తాను, అనవసరంగా నా దారికి అడ్డు రాకు, పక్కకి తప్పుకో అని చెప్తాడు. దానికి ఉవేడా కొన్ని రోజులు పోతే యోషియోకా స్కూల్ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది, సో మాస్టర్ డెన్సిచిరో వద్దు మీరు ఫైట్ చేయకండి, కావాలంటే అతన్ని నేనే చంపేస్తా, ఈ స్కూల్ కి మాస్టర్ గా మీరు ఎవరితో
ఎవరితో పడితే వాళ్ళతో ఫైట్ చేయలేరు అని చెప్తుంటాడు. ఇంకా అప్పుడే ఇదంతా వింటున్న టోజీ అసలు ఏం మాట్లాడుతున్నావు వేడా, ఈ స్కూల్ కి ఇద్దరు మాస్టర్స్ లేరు కదా అని చెప్తాడు. ఇంకా అప్పుడే సైజిరో కూడా ఆవలిస్తూ లోపలికి వస్తాడు. అండ్ ముసాషి ఫస్ట్ విలేజ్ కి వచ్చిన ఒక అబ్బాయి అమ్మాయిలతో ఆటలాడుకుంటున్నాడు కదా, అది గుర్తు తెచ్చుకొని ఏంటి నువ్వా అని చెప్తాడు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళంతా సైజిరోను చూసి రెస్పెక్ట్ఫుల్ గా కాస్త కింది కొంగుతారు. కానీ ముసాషి మాత్రం ఏంటి నువ్వు యోషియోకో సైజిరోవా, ఈ స్కూల్ కి హెడ్ అని అడుగుతాడు. దానికి సైజిరో అవును అయినా నేను అంత చెప్పినా కానీ వినకోకుండా ఇక్కడికి వచ్చేసావా అని చెప్తుంటాడు. ఇంకా డెన్సిచిరో ఇతను నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. దానికి సైజిరో దారిలో వస్తున్నప్పుడు కలిసాడులే అని చెప్తాడు. ఇంకా ముసాషి కూడా జరిగింది తలుచుకొని టెన్షన్ పడుతూ స్వాడ్ ని గట్టిగా పట్టుకొని ఇతనే నా యోషియోక సైజిరో అని అనుకుంటాడు. ఇంకా అప్పటికే ఈవినింగ్ టైం అయిపోయింటుంది. ఇంకా బయట ఆటహాచి ఉంటాడు. అండ్ తను అంతా అయిపోయిందా, ఫస్ట్ ఏమో డెన్సిచి లోపలికి వెళ్ళాడు. అండ్ కాసేపటికే సైజిరో అండ్ టోజీ కూడా లోపలికి వెళ్లారు. నిజంగానే ఆ సామురై అంత పవర్ఫుల్ అయినా అతను నాకు తెలిసి ఈపాటికే కొంతమందిని ఓడించేసి ఉండొచ్చు, కొంతమంది చనిపోయి ఉండొచ్చు కూడా. వాళ్ళైతే సామురైని వదిలే ప్రసక్తే లేదు. కానీ నేను ఇంతకీ ఈ బిల్డింగ్ బయట ఏం చేస్తున్నాను, దానికొని లోపల ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటున్నా. కానీ వాళ్ళు నన్ను చూస్తే ఇంకా నాకు సావే, నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ అక్కడ చూస్తే నాకు రెస్పెక్టే లేదు, ఇంటికే రావద్దు అని టెన్షన్ పడుతూ ఏడుస్తూ అనుకుంటుంటాడు. ఇంకా లోపలేమో సైజిరో ఈ డ్రింక్ ని తాగు, ఇది భలే ఉంటుంది, కావాలంటే ఇంటికి కూడా తీసుకోపో అని ముసాషికి ఇవ్వబోతాడు. అండ్ ఇదంతా చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఇంకా అప్పుడే ముసాషి తన స్వాడ్తో ఆ డ్రింక్ ఉన్న బాటిల్ ని పగలగొట్టేసి ఇవంతా నాకెందుకు, అయినా నాకు డ్రింక్స్ ని తాగి దాన్ని పొగడ్డం తెలీదు, నేను ఇలాంటి చిన్న చిన్న ప్రైజ్లు అంతా తీసుకొని ఇంటికి వెళ్తానని ఎలా అనుకున్నావు, ఎలాగా నా ముందు పేరు పొందిన యోషియోకో సైజిరో ఉన్నాడు కదా అని చెప్తాడు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళకంతా విపరీతంగా కోపం వస్తుంది. అప్పుడు సైజిరో ముసాషిని చూసి అయినా ఎందుకు వణుకుతున్నావు అని అడుగుతాడు. ఇంకా అప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా నీకు మ్యాటర్ ఉంది కానీ మీటర్ లేదరా అని అరుస్తూ నవ్వుతుంటారు. ఇంకా ముసాషి నేనేంటి ఇలా షేక్ అవుతున్నా అని అనుకొని మాస్టర్ సైజిరో నేను నా ఫుల్ స్ట్రెంత్ ని వాడి మీతో ఫైట్ చేస్తా, మీరు కూడా అదే చేస్తారు కదా అని చెప్తాడు. ఇంకా ఇదంతా వింటున్నా ఆటహాచి నువ్వెవరో నాకు తెలియదులే గానీ నీకు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి, యోషియోక స్కూల్ మొత్తాన్ని వగన్వే డీల్ చేద్దాం అనుకుంటున్నావు, నిన్ను చూస్తుంటే నా పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి, నేను కూడా సెకిగా హారాల్కి జస్ట్ ఒక్క స్పేర్ ని ఎత్తుకొని వెళ్ళా, తర్వాత ఏమైందో పక్కన పెడితే నేను చాలా స్ట్రాంగ్ అయ్యి ఫేమస్ అవుదాం అనుకున్నా, కాకపోతే ఇప్పుడు కూడా పెద్దగా లేట్ ఏమీ కాలేదు, అయినా లోపల ఏం జరుగుతుందో సరిగ్గా కనిపించట్లేదు, వాళ్ళు నేను చంపేయలేదు కదా, లేదులే నేను నా బెస్ట్ ఫ్రెండ్ కి ద్రోహం చేశాను, అతను ఒంటరిగా గ్రూప్ తో ఫైట్ చేయడానికి వెళ్ళాడు, కానీ నేను వాడలేదని భయంతో అక్కడే ఉండిపోయాను, ఓకో కూడా అప్పుడే వచ్చేసరికి కంట్రోల్ కోల్పోయా, నా వల్లే నా ఫ్రెండ్ చనిపోయాడు, నేను బతికిపోయా, కానీ ఏంటి ప్రయోజనం, ఎలాగైనా ముందులాగా మారాలి అని అనుకొని బాధపడుతుంటాడు. ఇంకా లోపలేమో డెన్సిజిరో చాలా కోపంగా ఎంత ధైర్యం రే నీకు అని తన స్వాడ్ ని గోడ వైపుగా విసురుతాడు. ఇంకా సైజిరో ఏమో కింద పడిండే డ్రింక్ ని వేల్తో కాస్త తాకి మంచి డ్రింక్ అనవసరంగా వేస్ట్ అయిపోయింది అని చెప్తాడు. ఇంకా అప్పుడే డెన్సిజిరో సైజిరో దగ్గరికి వచ్చి యోషియోకా స్కూల్ కి హెడ్ ఇంత సాఫ్ట్ గా ఉండకూడదు, ఇతన్ని నేను జస్ట్ ఒక్క దెబ్బతోనే వేసేస్తా, యోషియోకా పవర్ ఏంటో చూపిస్తా అని ముసాషి వైపుగా చూసి అనుకుంటాడు. అప్పుడు ముసాషి ఫేక్ మాస్టర్ నాతో ఫైట్ చేయాలనుకుంటున్నాడా అని చెప్తాడు. ఇంకా అప్పుడు ఉవ్వేడా అతను మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొడుతున్నాడో చూసుకోండి అని చెప్తాడు. ఇంకా అప్పుడు ముసాషి సైజిరో కంటే మీరు స్ట్రాంగ్ అని చెప్పట్లేదు కదూ అని అంటాడు. ఇంకా టోజీ అనవసరంగా డెన్సిజిరోని గెలికాడు, ఇంకా ఈ ముసాషి చచ్చినట్లే అని అనుకుంటాడు. ఇంకా ముసాషి నుదుటి మీద చేయి పెట్టుకొని నీ తలని కరెక్ట్ గా ఇక్కడ అటాక్ చేసి పీసులు కట్ చేసేస్తా అని చెప్తాడు. డెన్సిజిరో చావరా అని చెప్పి తన స్వాడ్ ని తీపోతాడు. కానీ సడన్ గా సైజిరో మధ్యలో దూరి ముసాషి నుదుటి మీద అటాక్ చేస్తాడు. దాన్ని ముసాషి బ్లాక్ చేయడానికి ట్రై చేసినా గానీ ఆ వుడెన్ స్వాడ్ అయితే విరిగిపోతుంది, తన నుదుటి మీద నుంచి రక్తం కారుతుంటుంది. అంటే దీన్ని చూసి అక్కడ ఉండే వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంకా టాకేజో విషయానికి వస్తే అలానే బ్లడ్ మొత్తం మొహం పైన కారుతుంటుంది. అంటే తను ఎంత ఫాస్ట్ గా అటాక్ చేశాడు, అదేదో పెద్ద పాము వచ్చి నన్ను చుట్టుముట్టేసినట్లుగా అనిపించింది, సో ఇదే అన్నమాట ఇతని పవర్ అని అనుకుంటాడు. ఇంకా అప్పుడు సైజిరో ఏదైనా ఒక మృగం శత్రువుని చూసిన ఫెరోషియస్ గా కనిపిస్తుంది అండ్ కోపంగా అరుస్తుంది, ఎందుకో తెలుసా, శత్రువు పారిపోవడానికి ఒక ఛాన్స్ ఇస్తుంది అనుకో, ప్రతి పిల్ల బచ్చాలతో ఆ మృగం అయితే పోరాడదు అని చెప్తాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి కేక్, దాని ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏంటంటే ఫైట్ అని అవాయిడ్ చేయడం అని చెప్తాడు. ఇంకా అప్పుడు ముసాషి థ్యాంక్ యూ సైజిరో, నాలంటోడికి నీ స్కిల్స్ ఏంటో చూపించావు అని చెప్తాడు. ఇంకా సైజిరో అక్కడి నుంచి పోతుంటాడు. ఇంకా అప్పుడు టోజీ అనవసరంగా ఎంత చెప్పినా వినకోకుండా ఇక్కడి దాకా తెచ్చుకున్నావు, అయ్యిందేదో అయ్యిందిలే గానీ ఇక్కడి నుంచి వెళ్ళిపో, అయినా వీళ్ళు నిన్ను ప్రాణాలతో వదులుతారా లేదా అనేది నాకు కూడా డౌటేలే అని చెప్తాడు. ఇంకా అప్పుడు ముసాషి ఆ విరిగిపోయిండే స్వాడ్ ని పట్టుకొని నేను ఇంకా చాలా ఎదగాలి, నా గోల్ కి రీచ్ అవ్వాలంటే ఇప్పుడు నా స్ట్రెంత్ సరిపోదు, సో అందుకని నేను ఇంకోసారి సైజిరోతో ఫైట్ చేయాలని అనుకొని ఆ విషయాన్ని సైజిరోకి చెప్తాడు. ఇది వినగానే అక్కడ ఉండే వాళ్ళంతా షాక్ అయిపోయి అరే ఏంట్రా ఇడు పిచ్చోడు కాకపోతే అని అనుకుంటారు. ఇంకా టోజీ ఏమో మొహం పై నుంచి రక్తం కారుతున్నాయి, తనకి ఇంకా పొగరు తగ్గలేదన్నమాట అని అనుకుంటాడు. ఇంకా అప్పుడు సైజిరో మియామోటో ముసాషి కొన్నిసార్లు మొండిగా ఉంటే పని అవ్వదు, నువ్వే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, లైక్ ఇప్పుడు మన ఛానల్ ఫేస్ చేస్తుంది కదా అలా. అండ్ ఇందాక ఏదో ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేసి అటాక్ చేయమని చెప్పావు కదా, నేనైతే అలా చెయ్యను, ఎందుకంటే నీతో ఫైట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళంతా ఓడి అమ్మ బడవా అని అనుకుంటారు. ఇంకా అప్పుడు సైజిరో ఇలా అంటాడు, షోగునట్ ఫ్యామిలీకి మిలిటరీ ఇన్స్ట్రక్టర్ అయిన యోషియోకో కెంపో అదే అతనే మా నాన్నగారు, అతనికి నేను పెద్ద కొడుకుని కాబట్టి ఈ పనులంతా చూసుకోవాల్సి వస్తుంది, కానీ నేను నా పర్సనాలిటీని అయితే చేంజ్
చేసుకోలేను, నాకు ఇష్టమైందే చేయగలుగుతాను నేను, అందుకనే ఇప్పుడు బయటికి వెళ్తున్నా ప్లెజర్ క్వార్టర్స్ బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా వాళ్ళంతా ఎవడు మమ్మీ ఈడు అని అనుకుంటారు. ఆ సైజిరో రాత్రిపూట ఉదయించే సూర్యుడు. ఓకే జోక్ పెళ్ళదులే. ఇంకా అప్పుడు టోజీ సరే ఎలాగైతే నాకంటే బలవంతుడు ఒక్కడే ఉన్నాడు, నేను ఇప్పుడు అతనితో పాటు వెళ్తున్నా అని చెప్తాడు. ఇంకా డెన్సిచిరో నోరు అదుపులో పెట్టుకో, నోటుకొచ్చిందంతా వాగమాక అని అంటాడు. ఇంకా అప్పుడు టోజీ ఇలా అంటాడు, మియామోటో ముసాషి నువ్వు భలేవాడు అబ్బా, కానీ నీ దరిద్రం ఏంటంటే నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళలేవు, ఇన్ కేస్ వెళ్ళి నేను ఎంత చూస్తా అని చెప్తాడు. ఇంకా ముసాషి ఏమో ఇతనికేంటి ఇంత పొగరు అని అనుకుంటాడు. టోజీ ఎక్కడి నుంచి వెళ్ళిపోతూ నువ్వు గెలవలేవులే అని అంటాడు. ఇంకా బయట ఉన్న హాచి ఏమో అరే ఇప్పుడు ఎలాగా యోషోక స్కూల్లో ఉన్న ఇద్దరు బలవంతులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా గానీ ఇంకా ఇద్దరు మిగులున్నారు, ఒకరేమో డెన్సిచిరో ఇంకొకరేమో వియాడా. అలానే డిసైపల్స్ కూడా చాలా మంది ఉన్నారు. లోపల ఉండే వాడి ఫేస్ క్లియర్ గా కనిపించట్లేదులే గానీ అతని మొహం మొత్తం రక్తంతోనే కవర్ అయిపోయిందని అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను వెళ్ళి ఇమ్మీడియట్ గా అతనికి హెల్ప్ చేయాలి అని అనుకుంటాడు. ఇంకా ముసాషి ఏమో భయంతో కాకుండా ధైర్యంగా ప్లెజర్ క్వార్టర్స్ కి ఎటువైపు వెళ్ళాలి అని అడుగుతాడు. ఇంకా ఇది విని డిసైపల్స్ అంతా అరే పిచ్చిగాని బట్టిందా, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదని అంటారు. ఇంకా అప్పుడు ముసాషి నేను నా స్కిల్స్ ని అతనికి చూపిలేదు, ఇప్పుడు అతనితో ఫైట్ చేయాలన్న కోరిక ఇంకా బలంగా మారింది. సైజిరో స్ట్రాంగెస్ట్ స్వర్డ్స్ మ్యాన్ ఇన్ కియోటో, కాబట్టి అతనితో తప్పించి ఇంకా వేరే వాళ్ళతో ఫైట్ చేసి కూడా ప్రయోజనం లేదు అని అంటాడు. ఇంకోవైపు సైజిరో ప్లెజర్ క్వార్టర్స్ కి రీచ్ అయిపోయి లిప్ టు లిప్ కిస్ ఇస్తాడు. ఇంకోవైపు ఒక డిసైపల్ టాకాషినా ఇప్పుడే చనిపోయాడు, సో టోటల్ గా 5 మంది చనిపోయారు చెప్తాడు. ఇంకా అప్పుడు మిగతా వాళ్ళు కూడా మేము కూడా నీతో ఫైట్ చేయాలనుకుంటున్నాము అని అంటారు. ఇంకా అప్పుడు డెన్సిచిరో కూడా ముందుకు అయితే నిన్ను చంపడానికి 5 మంచి కారణాలు దొరికాయి అన్నమాట అని అంటాడు. అండ్ డెన్సిచిరో టాకాషినా చనిపోయినందుకు బాధపడుతూ ఇంకెవరెవరు చనిపోయారు అని అడుగుతాడు. దానికి వాళ్ళు చిహారా, నిమురా, హజుజావా, కాజీ అని అంటారు. ఇంకా అప్పుడు డెన్సిచిరో నేను మా అన్నయ్యలాగా కాదు, మాలో 5గురు చనిపోయాక కూడా నేను నవ్వుతూ వెళ్ళిపోలేను, నిన్ను 5 సార్లు చంపితే గానీ నా కోపం చల్లారదు, ఇంకా ఉవ్వేడా ఈసారి నన్ను ఆపడానికి ట్రై కూడా చెయ్యొద్దు అని అంటాడు. ఇంకా డెన్సిచిరో ఇలా సీరియస్ గా చెప్పడం చూసి డిసైపల్స్ అంతా టెన్షన్ పడుతుంటారు. ఇంకా అప్పుడు ముసాషి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే నీతో ఫైట్ చేయాల్సిందే కదా అని అడుగుతాడు. దానికి కరెక్ట్ గా చెప్పావు, ఇంకా ఇతనికి ఎవరన్నా ఒక స్వాడ్ ని ఇవ్వని చెప్తాడు. కానీ ఎవరు ఇవ్వరు, ఎందుకో మీకు ఆల్రెడీ తెలుసు కదా, వాళ్ళలో 5గురు చనిపోయారు కాబట్టి. అంటే బయట నుంచి చూస్తున్న మటహాచి ఏమో ఇతను పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు, అతను స్ట్రాంగ్ గా ఉండొచ్చు, కాకపోతే డెన్సిచిరోని ఛాలెంజ్ చేసేంత స్ట్రాంగ్ అయితే కాదు, అతను చనిపోయక ముందే నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటాడు. ఇంకా లోపల ఉండే డిసైపల్స్ ఏమో మమ్మల్ని క్షమించండి డెన్సిచిరో సెన్సై, ఇతనికి అఫీషియల్ గా ఛాలెంజ్ లో పోరాడేంత అర్హత అయితే లేదు, ఇతను చస్తేనే బెటర్ అని అంటారు. ఇంకా ముసాషి రక్తం కారుతున్న చోట ఒక గుడ్డని కట్టుకొని విరిగిపోయిన 2 స్వార్డ్స్ ని చేతులతో పట్టుకొని ఏం పర్లా నేను ఇలాగే ఫైట్ చేస్తాను అని అంటాడు. ఇంకా డిసైపల్స్ అంతా అరే ఈ గ్యారంటీగా పిచ్చోడు, విరిగిపోయిన స్వార్డ్స్ తో ఎలా ఫైట్ చేస్తాడు, కనీసం మనల్ని రిక్వెస్ట్ చేయాలి కదా అని మాట్లాడుకుంటారు. ఇంకా డెన్సిచిరో విరిగిపోయిన స్వార్డ్ తో ఎలా ఫైట్ చేస్తావు అని అడుగుతాడు. దానికి ముసాషి ఏం చెప్పాడు. ఇంకా బయట ఉండే మటహాచి ఏమో నేను సడన్ గా లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉండే క్యాండిల్స్ ని కింద పడేసి 2-3 చితక్కొట్టి అతన్ని కాపాడతాను, ముందు ఎలాగైతే ఉండేవాడినో ఇప్పుడు కూడా అలాగే అవుతా, 1 2 3 అని డోర్ ని కాస్త తీస్తాడు. అండ్ అప్పటికే ముసాషి తన వుడెన్ స్వార్డ్ ని డెన్సిచిరో వైపుగా విసిరి డెన్సిచిరో పై అటాక్ చేయడానికి చూస్తాడు. కానీ డెన్సిచిరో దాన్ని బ్లాక్ చేస్తాడు. అండ్ ఒక స్వాడ్ ఏమో కింద పడిపోతుంది. ఇంకా మిగిలిపోయిన వుడెన్ స్వాడ్ తోనే డెన్సిచిరో పై అటాక్ చేస్తాడు. దీన్ని చూసి డిసైపల్స్ అంతా డెన్సిచిరో సెన్సై అని అరుస్తారు. అప్పుడు డెన్సిచిరో పెద్ద ప్లాన్ వేసావు అని చెప్పి తన 6 ప్యాక్స్ ని చూపించి ఏం కాలేదు చూసావా అని అంటాడు. ఇంకా అప్పుడు ముసాషి అయితే ఇంకా దీంతో పని అవ్వదులే అని ఆ వుడెన్ స్వాడ్ ని విసిరేసి ఇందాక డెన్సిచిరో ఒక స్వాడ్ ని గొడవ విసురుంటాడు కదా, దాన్ని తీసుకొని ఈసారి చేసే అటాక్ తో నువ్వు చచ్చిపోతావు అని అంటాడు. ఇంకా బయట నుంచి మటహాచి దీన్ని చూస్తూ ఇతను డెన్సిచిరోని ఓడించే ఛాన్స్ ఉంది, అనవసరంగా నేను మధ్యలో వెళ్ళకూడదు అని అనుకుంటాడు. ఇంకా ముసాషి వెంటనే 2 సార్లు అటాక్ చేస్తాడు. డెన్సిచిరో ఈజీగా డిఫెండ్ చేసుకుంటాడు. అండ్ తర్వాత జస్ట్ కొన్ని సెకండ్స్ గ్యాప్ లోనే డెన్సిచిరో చెస్ట్ పైన అటాక్ చేస్తాడు. అండ్ ఈసారి అతనికి గాయాలవుతాయి. దీన్ని చూసిన డిసైపల్స్ లో కొంతమంది భలే చేశాడు అని అంటారు, కానీ చాలా మంది ఇతను ఒక రాక్షసుడు అని చెప్తుంటారు. ఇంకా ఇది విని ముసాషి నవ్వుతూ ఇలానే స్వాడ్ ని బాగా వాడగలిగితే నేను ఒక మంచి ఫైటర్ అవుతాను, యోషియోక కెంపో అండ్ యోగ్యు సెకిషు సై లాగా వాళ్ళు ఎలాగైతే వాళ్ళ స్ట్రెంత్ ని యూస్ చేసుకొని వాళ్ళకంటూ ఓ సపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారో నేను కూడా అలానే చేసుకోవాలి. ఇంకా వీళ్ళంతా నన్ను రాక్షసుడు అని పిలుస్తుంటే నేను దాన్ని పొగడతలాగా తీసుకుంటాను. ఈ కియోటోకి రావడం వల్ల నేను నా గోల్ ని ఎలా సాధించాలో అర్థమైంది అని అనుకుని ఇంకోసారి డెన్సిచిరో పై అటాక్ చేయడానికి చూస్తాడు. కానీ ఈసారి డెన్సిచిరో బ్లాక్ చేసి ఆ స్వాడ్ ని ముసాషి వైపుగా ప్రెషర్ చేసి దొబ్బుతూ ఇందాక నవ్వుతుంటివి కదా ఇప్పుడేమైంది, అయినా ఇంత కాన్ఫిడెన్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అంటాడు. సో యా అంతే వీడియోకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.
సో లాస్ట్ చాప్టర్ లో డెన్సిచిరో వర్సెస్ ముసాషి ఫైట్ స్టార్ట్ అయింది కదా. సో ముసాషి దగ్గర స్వాడ్ లేకపోయేసరికి డెన్సిచిరో స్వాడ్ ని తీసుకోమని చెప్తాడు. కాకపోతే ముసాషి నాకు అక్కర్లేదని చెప్తాడు. దానికి డెన్సిచిరో చూద్దాంలే అని చెప్పి ఆ వుడెన్ స్వాడ్ ని నిలువుగా కట్ చేసి ఇమీడియట్ గా ముసాషి పై కూడా అటాక్ చేయడానికి చూస్తాడు. కాకపోతే ముసాషి వెనక్కి వెళ్ళిపోతాడు. అయినా ముసాషి నువ్వు ఎందుకు కాన్ఫిడెంట్ గా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ ఆపోనెంట్ తో ఎప్పుడు ఫైట్ చేయలేదు. ఒక పిల్లాడ్ లాగా ఈ ప్రపంచం గురించి ఏమీ తెలియకోకుండా ఉన్నావు. గుడ్డి నమ్మకం అంటావో ఇంకోటి అంటావో తెలియదు. రియాలిటీ గురించి ఏమాత్రం అవగాహన లేకోకుండా అలా ఉన్నావు అని చెప్తాడు. ఇంకా అప్పుడు ముసాషి ఇలా వాగుతూనే ఉంటావా లేదా చేసేది ఏమైనా ఉందా అని చెప్పి తన వుడెన్ స్వాడ్ తో 2-3 సార్లు డెన్సిచిరో పైన అటాక్ చేయడానికి చూస్తాడు. కానీ డెన్సిచిరో ఎస్కేప్ అయిపోతాడు. అంటే దీన్ని చూస్తే డిసైపుల్స్ అంతా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఒకటి డెన్సిచిరో ఎస్కేప్ అవుతుండడం, సెకండ్ ఆ స్వాడ్ సౌండ్ వింటేనే వాళ్ళకు అదోలో అనిపిస్తుంది. ఇంకా అలానే ముసాషి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. డెన్సిచిరో అడ్డుకుంటాడు. కానీ ముసాషి ఫోర్స్ ని మొత్తాన్ని యూజ్ చేసి ఆ స్వాడ్ ని కిందికి బెండ్ చేస్తాడు. దీన్ని చూసి భయపడిపోయి ఒక వ్యక్తి వెనక్కి వెళ్దామని చూస్తాడు. కాకపోతే కాల్ జారిపోయి డోర్ మీద పడతాడు. అంట డోర్ కూడా విరిగిపోయి బయటికి వెళ్ళి పడతాడు. అంట అక్కడే మాటహాచి కూడా ఉంటాడు. సో మాటహాచి కింద కొంచెం స్థలం ఉండడంతో అక్కడికి వెళ్ళి దాంకొని వాళ్ళు నన్ను చూసేసారా, ఇంతకీ నేనేం చేయాలి, పారిపోతేనే బెటర్. అయినా సామురై పేరు కూడా నాకు తెలియదు, అతనికి నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు, అతని కోసం నేను ఎందుకు ప్రాణాలని రిస్క్ చేయాలి అని అనుకుని అలానే పాక్కుంటూ వెళ్ళి ఒక రూమ్ లో వెళ్ళిపోయి అయినా నేను ఇక్కడేం చేస్తున్నా అని తనని తాను తిట్టుకుంటుంటాడు. అండ్ తనకి ఆ బేస్మెంట్ లోనే 2 బాక్సెస్ కనిపిస్తాయి. ఏదో సాధించాలి, కోపం, ఆత్మ, భయాన్ని దాపెట్టేసావు. ఈ అన్ని ఎమోషన్ ఫైట్ చేస్తున్నప్పుడు నీ స్వాడ్ లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని చెప్తాడు. అండ్ ఈవెన్ ముసాషి కూడా చాలా టైర్డ్ గా అయిపోయింటాడు. అండ్ ఈవెన్ తనకి గాయాలు కూడా ఉంటాయి. సో తను ఇంతకీ డెన్సిచిరో గాడు ఎలా ఎస్కేప్ అవుతున్నాడు అని అనుకుంటుంటాడు. ఇంకా అప్పుడు డెన్సిచిరో నీ స్వాడ్ ఎడ్జ్ కాస్త షేక్ అవుతుంది అంటే భయపడుతున్నావా అని అంటాడు. ఇంకా అప్పుడు ముసాషి ఇంతకీ ఈడెవడు అని అనుకుంటాడు. ఇంకా అప్పుడు ఉవేడా ఇతను అటాక్ చేస్తున్నాడు అని చెప్తాడు. అండ్ తను చెప్పినట్లుగానే ముసాషి అటాక్ చేయబోతాడు. అండ్ డెన్సిచిరో దాన్ని బ్లాక్ చేసి మళ్ళీ ముసాషి పైన అటాక్ చేయడానికి చూస్తాడు. ఇంకోవైపు మాటహాచి ఆ బాక్స్ ని తెరుస్తాడు. అండ్ దాంట్లో డ్రింక్స్ ఉండేసరికి దాన్ని తాగి సూపర్ అని చెప్తాడు. ఇంకా ముసాషి అండ్ డెన్సిచిరో ఫైట్ ని చూసి డిసైపుల్ షాక్ అయిపోతుంటారు. అండ్ డెన్సిచిరో ముసాషిని కింద పడేసి నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, అయినా నేను ఎలా నువ్వు చేసే అటాక్స్ నుంచి ఎస్కేప్ అవుతున్నాను అన్న దానికి రీజన్ నేను చెప్తాను. నేను కూడా చిన్నప్పుడు యోషియోకో సైజిరోతో ఫైట్ చేసేవాడిని. సో అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ మియామోటో ముసాషి నువ్వు ఎలా అటాక్ చేయబోతున్నావు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేది మొత్తం నేను అనలైజ్ చేయగలుగుతాను. తన స్వాడ్ ని పైకెత్తుతాడు. అండ్ ముసాషి కూడా సీరియస్ గా చూస్తుంటాడు. అండ్ అప్పుడే సడన్ గా డెన్సిచిరో ముసాషి పైన ఒక స్లాష్ చేస్తాడు. అండ్ ముసాషికి ఏమీ అర్థం కాదు. అరే ఇంత ఫాస్ట్ ఎలా అటాక్ చేయగలిగాడో ఏంటో అని అనుకుని రక్తం కారుతుండడాన్ని గమనిస్తుంటాడు. అండ్ ముసాషి ఇందాక డెన్సిచిరో అటాక్ చేసేటప్పుడు కాస్త వెనక్కి జరిగాడు కాబట్టి ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. ఇంకోవైపు మాటహాచి ఆ డ్రింక్స్ ని తాగుతూ నేను కూడా యోషియోకో వాళ్ళని ఇండైరెక్ట్ గా ఓడిస్తున్నా, అదే వాళ్ళ డ్రింక్స్ మొత్తాన్ని తాగేసి వాళ్ళ డ్రింక్స్ మొత్తం అయిపోయాయని తెలిసినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి ఎలా ఉంటుంది అనుకుని ఫుల్ గా తాగేసి ఒక చోట కూర్చొని సామురై నిజంగానే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అతను 5 యోషియోకో డిసైపుల్స్ ని చంపేశాడు. కానీ ఏం లాభం, అతను ఈ పాటికే చనిపోయి ఉంటాడు. అతను డెన్సిచిరోను ఓడించేంత సీన్ లేదు. అయినా అతని ధైర్యాన్ని నేను మెచ్చుకుంటా, సూపర్ అసలు. కానీ నేనైతే అలా చేయలేకపోయాను అని బాధపడుతూ మళ్ళీ ఆ డ్రింక్స్ ని తాగడం మొదలు పెడతాడు. కాకపోతే కాసేపటికే కక్కేస్తాడు. అండ్ అయినా పెద్దగా ఏముంది, ఒక్కసారి చచ్చాక ఇంకా అంతే సంగతి అని చెప్పి స్టార్టింగ్ లో షిన్మెన్ టాకెజో అండ్ మాటహాచి అస్సలు చావమ్మ అని చెప్పింది అది గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ తర్వాత నేను ఇంకా బతికే ఉన్నా అండ్ నాకంటూ ఓ ఫ్యూచర్ ఉంది, అలాంటికి కూడా ఫ్యూచర్ లో ఏమవుద్దో ఏంటో అని అనుకుని అక్కడే పడిపోతాడు. బై మిస్టేక్ గా ఈవెన్ పక్కన ఉన్న క్యాండల్ ని కూడా దొబ్బేస్తాడు. సో దీని వల్ల ఆ క్యాండల్ కింద పడిపోతుంది. ఈవెన్ ఫైర్ కూడా చుట్టుపక్కల అంటుకుంటుంటుంది. ఇంకోవైపు ముసాషికి హెవీ బ్లడ్ లాస్ అవుతుంటుంది. అండ్ తనకి విపరీతంగా ఆయాసం వేస్తుంటుంది. అండ్ డెన్సిచిరో ఏమో ఇంకో అటాక్ చేయడానికి రెడీ అవుతుంటాడు. సో అప్పుడు ముసాషి ఒరే పిచ్చదవా అని చెప్తాడు. ఇంకా డెన్సిచిరో ఇంకొంచెం లోతుగా కట్ చేయాలని అనుకుంటాడు. అప్పుడు ఉవేడా ఇందాక డెన్సిచిరో అటాక్ చేసినప్పుడు ముసాషి కాస్త వెనక్కి జరిగాడు కాబట్టి ఇంకా బతుకున్నాడు. అతనికి పెద్దగా టెక్నిక్స్ తెలియకపోవచ్చు, కానీ డెన్సిచిరోతో ఫైట్ చేస్తున్నాడు. ఈ మియామోటో ముసాషి కాంబాట్ ఎక్స్పీరియన్స్ మాత్రం అద్భుతం అసలు, ఈవెన్ ఈ లైఫ్ అండ్ డెత్ బ్యాటల్ లో కూడా అని చెప్తాడు. ఇంకా ముసాషి ఏమో ఇలా అనుకుంటాడు, నా చిన్నప్పుడు మా నాన్న షిన్మెన్ మునిసాయి నన్ను ఈ షేప్ కి తెచ్చాడు అని అనుకుంటాడు. ఇంకా ఉవేడా డెన్సిచిరో నువ్వు కూడా ఒక పవర్ఫుల్ ఆపోనెంట్ తోనే ఫైట్ చేసి ఇక్కడ దాకా వచ్చాను అనుకుంటున్నావు, కాకపోతే ముసాషికి కూడా ఒక తిరుగులేని ఆపోనెంట్ ఉన్నాడు. అండ్ అతనే షిన్మెన్ మునిసాయి వాళ్ళ నాన్న. అతనే మన స్కూల్ కి ఫౌండర్ అయిన మాస్టర్ కెంపోని ఓడించిన ఒకే వ్యక్తి. అతని పేరుని అస్సలు మర్చిపోలేమో. అతనే షిన్మెన్ మునిసాయి అని అనుకుంటాడు. ఇంకా డిసైబల్స్ ఏమో అతన్ని చంపేసేయండి, అతను ఇప్పుడు వీక్ గా ఉన్నాడు, జస్ట్ ఒక్క దెబ్బతో అతన్ని చంపేయచ్చు అని గట్టిగా అరుస్తుంటారు. ఇంకా డెన్సిచిరో అతను ఇంకా బతికే ఉన్నాడు అని అనుకుంటాడు. ఇంకా ముసాషి ఏమో అని గాలిని బయటకు వదులుతుంటాడు. అప్పుడు ఉవ్వేడా అరే మీకు ఇంకా అర్థం కావట్లేదా, అతను గాయపడిండే మృగం, అతనికి మిగిలిన స్ట్రెంత్ తోనే లాస్ట్ అటాక్ చేస్తాడు, అతని ఆపోనెంట్ ని ఓడించడానికి అతను ప్రాణాలని కూడా సాక్రిఫైస్ చేయడానికి రెడీ అవుతాడు అని చెప్తాడు. ఇంకా ముసాషి ఏమో అలానే ఆయాసపడుతూ ఊపిరిని వదులుతుంటాడు. ఇంకా డెన్సిచిరో ఏమో నా ఫుల్ స్ట్రెంత్ తో అతనిపై అటాక్ చేశాను, అతని బోన్స్ కూడా కట్ అయిపోయి ఉండాలి, కానీ నాకు అలా అనిపించలేదు. అండ్ తను ఒక ఫైనల్ అటాక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అది వర్క్ అవ్వకపోతే తను చనిపోతాడు. అండ్ ఈ అటాక్ తో నేను అతన్ని చంపకపోయినా నెక్స్ట్ అటాక్ తో అతన్ని చంపేయచ్చు, కానీ అది కూడా ఎప్పుడు
ఎందుకంటే నేను నా ఎడం భుజాన్ని కరెక్ట్ గా యూస్ చేయగలిగితేనే అని అనుకుంటాడు. ఉవేడా కూడా ఆ గాయాన్ని చూసి నిన్ను చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడు డెన్సిచిరో. అంత పెద్ద గాయంతో కూడా నువ్వు రిలాక్స్డ్ గా ఉన్నావు అండ్ ఇందాక ముసాషి అటాక్ చేసిండేది మీ చిన్న దెబ్బ కాదు అండ్ ఈ ఫైట్ లో కోల్పోవడానికి కూడా పెద్దగా ఏమీ లేదు. జస్ట్ తన లైఫ్ ని జస్ట్ నిన్ను ఓడించడానికి సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయ్యాడంతే అని అనుకుంటాడు. ఇంకా ముసాషి కూడా ఇలా అనుకుంటాడు, నేను నా కాల్ని అస్సలు కదపలేకపోతున్నా, ఏదో ఫెవికాల్ వేసి అతికించినట్లుగా ఉంది, అయినా ఇదే నా భయం అంటే నా చేతులు కూడా అదురుతున్నాయి, నాకు చావంటే ఇంత భయం అని అనుకుంటాడు. ఇంకోవైపు మాట వచ్చి స్పృహ వచ్చి పైకి లేస్తాడు అండ్ తన చుట్టుపక్కల మొత్తం ఫైర్ అంటుకొని ఉండడానికి చూస్తాడు అండ్ తనకి ఏమీ అర్థం కాదు. బిల్డింగ్ మొత్తం తగలబడిపోతుంటుంది. ఇంకా లోపలేమో డెన్సిచిరో ఇంకా అటాక్ చేయడానికి రెడీ అవుతూనే ఉంటాడు. అంటే లోపల ఉన్న డిసైపల్స్ కి ఏమో అగ్గివాసన వస్తుంటుంది. ఈవెన్ ఫైర్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ దాకా రీచ్ అయిపోయేసరికి వాళ్ళంతా గట్టిగా మంటల్ని ఆపండి అని అరుస్తుంటారు. అయినా కానీ డెన్సిచిరో అండ్ ముసాషి అక్కడే ఉంటారు. కొంతమంది బయటికి వెళ్తారు అండ్ అప్పుడే మాట ఆచి అక్కడి నుంచి పారిపోతున్నాడని చూస్తారు, కానీ ఫేస్ చూడలేండి, భయపడకండి. ఇంక ఇది విన్న మాట ఆచి అక్కడి నుంచి వెంటనే పారిపోవాలి లేదంటే నన్ను చంపేస్తారని అనుకొని పరిగెడుతుంటాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి ముగ్గురిని మాట ఆచి వెనకాల పడమని చెప్తారు అండ్ మిగతా వాళ్ళు ఈ మంటను ఎలాగైనా ఆపండి అని ఆర్డర్ చేస్తాడు. ఇంకా లోపల ఉన్న డెన్సిచిరో ఈ ఫైట్ ని ఇక్కడ ఆపేయాల్సి వస్తుంది, నన్ను క్షమించు, కాకపోతే లాలి ఎప్పుడైనా చూసుకుందామని చెప్తాడు. ఇంకా బయట ఉన్న వాళ్ళ ఆ మంటలపై నీళ్ళు పోస్తుంటారు. ఇంకా అప్పుడు ముసాషి ఇది ఇంకా అవ్వలేదు, ఇంకా ఫైనల్ అటాక్ మిగిలింది అని చెప్తాడు. ఇంకా బయట ఉండే వాళ్ళేమో అందరూ బయటకు వచ్చేసి ఏంటి అని అరుస్తారు. ఇంకా అప్పుడు డెన్సిచిరో నువ్వు మాత్రం అస్సలు చావద్దు, బతికే నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా మారడాన్ని నేను చూడాలి అని చెప్తాడు. అప్పుడు ముసాషి అయితే నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇస్తున్నావు, నాకు టైం ఇస్తున్నావా అని అడుగుతాడు. దానికి డెన్సిచిరో టైం అందరికి ఒకేలాగుంటుంది, నీకు అంతే నాకు అంతే, నేనే నిన్ను చంపేస్తా అని మాటిస్తున్నా, అప్పటిదాకా మాత్రం బతికే ఉండు అని చెప్తాడు. ఇంకా బయట ఉండే వాళ్ళేమో ఈ ఫైర్ ని కంట్రోల్ చేయడానికి అవ్వట్లేదు, ఇలా అస్సలు జరగకూడదు, యోషియోకా స్కూల్ ఇలా బర్న్ అయిపోతుంది ఏంటి అని అంటారు. ఇంకా అప్పుడు ఒక వ్యక్తి చూడడానికి భలే ఉంది అని చెప్తాడు. దానికి అతని పక్కన ఉండే వ్యక్తి ఇంకా అమ్మునుండవా చావాలని ఉందా, అయినా పారిపోయిన వాడు ఇక్కడికి వచ్చే తీరుతాడు అని చెప్తాడు. అంటే వాళ్ళు అనుకున్నట్లుగానే మాట హాచి ఇక్కడికి వచ్చి జరిగేది మొత్తం గమనిస్తుంటాడు. ఇంకా మిగతా వాళ్ళేమో అతన్ని బయటే వెతుకుతుంటారు. ఇంకా అప్పుడే ముసాషి నడుచుకుంటూ వస్తాడు అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఫైర్ చూడండి క్యాక్ ఉంది. ఇంకా అతన్ని చూసి మాట హాచి షాక్ అయిపోతాడు, ఏంటి ఇంకా బతికే ఉన్నాడా అని అనుకుంటాడు. ఇంకా ముసాషి ఏమో అలా నడుచుకుంటూ వస్తూ తన గాయాల్ని ముడుతూ యోషియోకో సైజిరో, యోషియోకో డెన్సిచిరో వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, కాదు కాదు నేను బలంగా ఉన్నాను గట్టిగా అరుస్తాడు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళకైతే ఏమీ అర్థం కాదు. ఇంకా ఏంటి టాకేజ్ ఇంకా బతికే ఉన్నాడా, అతని దగ్గరికి వెళ్ళాలి అని అనుకోని అక్కడ ఉండే వాళ్ళంతా తోసుకుంటూ వెళ్తుంటాడు. ఇంకా టాకేజ్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు, ఐ మీన్ ముసాషి. ఇంకా హాచి అలానే వెళ్తుండగా ఒక వ్యక్తి మాట హాచి కాల్ని పట్టుకొని కిందికి లాగి అతన్ని తంతుంటాడు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళంతా అలానే కొట్టు అని గట్టిగా అరుస్తుంటారు. ఇంకా మాట హాచి ఏమో అది నిజంగా నువ్వేనా టాకేజో, నువ్వు ఇంకా బతికే ఉన్నావు టాకేజో అని అనుకుంటాడు. ఇంకా ముసాషి అక్కడి నుంచి వెళ్తుంటాడు. సో యా అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ సీ యా, లవ్ యూ 1000 times. ముసాషి గాయాలైంటాయి కదా, సో తను అలానే నడుచుకుంటూ వెళ్తుండగా తనకైతే దారిలో ఓట్స్ కనిపిస్తుంది. సో తనని చూడంగానే హగ్ చేసుకుంటాడు. ఇంకా తర్వాత తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది అండ్ అప్పుడే టాకువాన్ ముసాషిని చూస్తుంటాడు. అండ్ సడన్ గా ముసాషి లేసేసరికి ఎవరు వీళ్ళు అని అనుకుంటాడు, ఎందుకంటే టాకువాన్ గెటప్ కూడా చేంజ్ అయిపోయింటుంది అండ్ తనతో పాటు ఒక కుర్రాడు కూడా ఉంటాడు. ఆ కుర్రాడు ముసాషికి ఇలా అంటాడు, నువ్వు ఇంకా కంప్లీట్ గా హీల్ కాలేదు, సో జాగ్రత్త అని అంటాడు. ఇంకా టాకువాన్ ఈ కుర్రాడే నీకు ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ నార్మల్ గా చేశాడు, నువ్వు ఇలా స్పృహ కోల్పోయి 3 రోజులైంది, నీ చెస్ట్ పైన నుదిటి మీద కట్స్ ఉండేసరికి బ్లడ్ విపరీతంగా కారుతుండేది, సో అందుకని ఆ బ్యాండేజ్ కూడా కట్టాము, ఈ కుర్రాడికి నువ్వు థ్యాంక్ యూ చెప్పాలి, మీ ఆ మాట ముసాషి అని అంటాడు. ఇంకా ముసాషి ఏమో అసలు నీకు ఇంతకీ నా పేరు ఎలా తెలుసు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి టాకువాన్ ఏంటి నేనెవరో నీకు తెలీదా, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా, నువ్వు ఇంకా మారలేదా టాకేజో అయితే అని చెప్పి తన జుట్టుని కాస్త వెనక్కి అనుకుంటాడు. అప్పుడు ముసాషికి తన ఎవరో అర్థమవుతుంది, నువ్వేనా మాంక్ టాకువాన్, అసలు నిన్ను గుర్తుపట్టలేకని చెప్తాడు. ఇంకా తర్వాత ముసాషి టాకువాన్ జుట్టును కట్ చేస్తుంటాడు. అప్పుడు టాకువాన్ నువ్వు కియోటోకి నీ స్వార్డ్స్మెన్షిప్ స్కిల్స్ ని పెంచుకోవడానికి వచ్చావు అని అడుగుతాడు. దానికి ముసాషి ఈ ఊర్లో చాలా మంది స్ట్రాంగ్ సామురైస్ ఉన్నారని నేను విన్నాను, సో అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు. అప్పుడు టాకువాన్ అయినా నువ్వు యోషియోకా స్కూల్ ని అలా ఛాలెంజ్ చేస్తావని నేనైతే అస్సలు అనుకోలేదు, కొంచెమన్నా మెచ్యూర్ అయింటావు అనుకున్నా, కాకపోతే ఇంకా కాలేదన్నమాట, నీకు ఇంకా జీవితం విలువ తెలియలేదులే అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న కుర్రాడు మాస్టర్ అంత తెలివి తక్కువైన వాడు ఏమి కాదు, డెన్సిచిరోని ముప్పు తిప్పలు పెట్టాడు, 5 డిసైపల్స్ ని సింపుల్ గా ఓడించేశాడు, మీరు సూపర్ మాస్టర్. అయినా నా పేరేంటో చెప్పలేదు కదా, నేను జొటారో, నేను కూడా మీలానే సామురై అవుదాం అనుకుంటున్నా అని అంటాడు. దానికి ముసాషి ఇంతకీ నేను డెన్సిచిరోని ముప్పు తిప్పలు పెట్టానని ఎవరు చెప్పారు అని అడుగుతాడు. దానికి ఆ కుర్రాడు తాగబోతూ అతనే మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాడు, అతను మొత్తం చూశాడంట, అతనేనంట యోషియోకా స్కూల్ ని తగలబెట్టేసింది అండ్ అతనికి కూడా విపరీతంగా గాయాలయ్యాయి అని అంటాడు. అతను ఎవరో తెలుసు కదా మాట హాచి. ఇంకా ముసాషికేమో నేను నిజంగానే అతన్ని ముప్పు తిప్పలు పెట్టానా అని అనుకొని నన్ను మాస్టర్ అని పిలవద్దు, నా కింద ఎవరిని చేర్చుకోండి, ఇవన్నీ నేను కియోటోని వదిలేళ్తున్నా, ఇప్పటిదాకా నన్ను బాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ జోటరో, 1 సంవత్సరం పాటు దేశం నలుమూలలో తిరిగి నా స్వార్డ్స్మెన్షిప్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటా అని చెప్తాడు. అంటే తనకి డెన్సిచిరో
డెన్సిచిరో నువ్వు స్ట్రాంగ్ అవ్వడం నేను చూడాలి అని చెప్పింటాడు కదా. సో అది గుర్తు తెచ్చుకొని నేను స్ట్రాంగ్ అవ్వాలి అయ్యి తీరుతా. అయినా టాకువాన్ ఈ ప్రపంచంలో ఏంటి అందరూ స్ట్రాంగ్ గా ఉన్నారు అని అడుగుతాడు. దానికి టాకువాన్ అయితే ఏంటి దాన్ని తలుచుకొని భయపడుతున్నావా అని అడుగుతాడు. దానికి ముసాషి లేదు అది తలుచుకుంటేనే నాకు ఇంకా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతుంది, నాకు మోటివేషన్ కింద పనికొస్తుంది, నేనైతే ఫస్ట్ నారాకి వెళ్తాను అని అంటాడు. ఇంకా అప్పుడు కుర్రాడు నేను కూడా మీతో పాటు వస్తాను అని ముసాషిని పట్టుకొని అడుగుతాడు. దానికి ముసాషి నేను అప్పుడే చెప్పా కదా నాకు డిసైపుల్స్ వద్దని అంటాడు. దానికి ఆ కుర్రాడు అక్కడ చాలా స్ట్రాంగ్ సామురైస్ ఉన్నారు, లైక్ యాగ్యూ, షెకుసాయి, హొజైన్, ఇనోయ్ అండ్ రోనిన్ లాంటి పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు అని చెప్తాడు. దానికి ముసాషి నాకు తెలుసు అందుకని ఎక్కడికి వెళ్తున్నా, ఇంకా నిన్ను కానీ ఎక్కడికి తీసుకెళ్తే సమస్యలు ఇంకా పెరుగుతాయి అని ఆ కుర్రాడిని పట్టుకొని పైకెత్తి చెప్తాడు. దానికి ఆ కుర్రాడు అరుస్తూ నన్ను వదిలిపెట్టండి మాస్టర్, నన్ను వదిలిపెట్టండి మాస్టర్, నేను కూడా మీతో పాటే వస్తాను అని అడుగుతాడు. దానికి ముసాషి నేనేదో సరదాగా వెళ్ళి రావడానికి వెళ్ళట్లేదు అని అంటాడు. దానికి ఆ కుర్రాడు నాకు తెలుసు కానీ సామురై కావాలంటే అవంతా చెయ్యాలి కదా అని అంటాడు. దానికి ముసాషి కావాలంటే వేరే సామురైని కలిసి అతని దగ్గర ట్రైనింగ్ తీసుకోండి, నేనైతే నీ మాస్టర్ గా ఉండలేను అని అంటాడు. దానికి ఆ కుర్రాడు ఈ కియోటోలో ఉండే మాక్సిమం అందరు సామురైస్ కూడా ఫోజులు కొట్టుకొని ఉంటారు, వాళ్ళకున్న టాలెంట్ కంటే వాళ్ళనే హై పొజిషన్ లో తీసుకుంటారు. సో అందుకని నేను మీతో పాటు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నా, మీరు చాలా స్ట్రాంగ్ అండ్ ఆల్సో అన్రిఫైన్డ్ అని అంటాడు. యాక్చువల్లీ అన్రిఫైన్డ్ ఇక్కడ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల. అన్రిఫైన్డ్ అంటే లైక్ శుద్ధి చెయ్యనిది అని మీనింగ్ వస్తుంది. సో ఓకే ఎనీవేస్ ఇంకా ఆ కుర్రాడిని కిందికి పడేస్తాడు కానీ ఆ కుర్రాడు మాత్రం పైకి లేడు. సో అందుకని ముసాషి ఏంటి బానే ఉన్నావా అని అడుగుతాడు. దానికి ఆ కుర్రాడు బాధపడుతూ నేను కూడా మీలానే సామురై కావాలి అని అంటాడు. దానికి ముసాషి అతని వైపు చూస్తూ సామురై ఎడవద్దు అని అంటాడు. ఇంకాసేపటి తర్వాత మళ్ళీ టాకువాన్ కి హెయిర్ కట్ చేస్తుంటాడు. అప్పుడు టాకువాన్ అయినా ముసాషి నీకు ఓట్స్ గురించి తెలుసుకోవాలని లేదా అని అడుగుతాడు. దానికి ముసాషి లేదు అని చెప్తాడు. దానికి టాకువాన్ అబద్ధాలు చెప్తున్నావు, ఇతరులో ఓట్స్ 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 అని కలవరిస్తుండేవాడివి, కావాలంటే జొటోరాను కూడా అడుగు అని చెప్తాడు. దానికి జొటోరా కూడా అవును అని చెప్తాడు. ఇంకా ముసాషి సరే ఇంకా పని అయిపోయింది అని చెప్తాడు. కానీ టాకువాన్ గుండు వైపుకి ఒకసారి చూడండి బ్రో లుక్ ఎలా ఉంది. దాన్ని చూసి ఆ కుర్రాడు అండ్ ముసాషి ఇద్దరు నవ్వుతారు. కానీ టాకువాన్ కి ఏమీ అర్థం కాదు. అప్పుడు టాకువాన్ నువ్వేమీ ఓట్స్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తను బానే ఉంది, తనని ఓ మంచి రిచ్ క్యాండిడేట్ చూసి తనని ఒక సర్వెంట్ లాగా చేర్చుకున్నాడు, తను కూడా ఏమీ బాధపడట్లేదు, అయినా నాకెందుకో నువ్వు తనని వెతుకుంటూ వస్తావు అని అనిపిస్తుంది అని చెప్తాడు. ఇంకా అప్పుడే ముసాషి కూడా తనని ఇంతకు ముందు ఓట్స్ పట్టుకున్నది జస్ట్ భ్రమేనా అని తన గురించి ఆలోచిస్తుంటాడు. ఇంకా అప్పుడు టాకువాన్ ఇంకో విషయం కూడా చెప్పాలి, ఆ ముసల్ది ఇంకా మిమ్మల్ని వదలలేదు, నిన్ను ఓట్స్ ఇంకా వెతుకుతూనే ఉంది, తన కొడుకు అంటే తనకి ప్రాణం మరి అని చెప్పి తన తల వెనకాల చేతుల్ని పెడతాడు. అండ్ అప్పుడు తనకి విషయం అర్థమవుతుంది. ఇంకా తర్వాత ముసాషి పూర్తిగా గుండు కొట్టేస్తాడు అంటే ఈవెన్ షేవింగ్ కూడా చేసేస్తాడు. ఇంకోవైపు ఒక వుడెన్ బోర్డ్ పైన మాటాహాచి వాంటెడ్ అనే పోస్టర్ ని అంటించాడు. ఈవెన్ తన ఫేస్ ని కూడా గీసింటారు. అంటే దాన్ని జనాలు మొత్తం చూసేసి అదవైన యోషోక స్కూల్ ని తగలబెట్టేసింది. ఇప్పుడు తగిన జరిగిందిలే, అతను గానీ దొరికితే ఇంకా అతనికి ఉంటుంది అని మాట్లాడుకుంటున్నాడు. అక్కడే ముసలావిడ కూడా ఉండి దాన్ని చూసి ఆ పోస్టర్ ని పూర్తిగా చించేసి ఇంతకీ ఏం చేసావు నువ్వు అని బాధపడు మాటాహాచి నో అని అంటుంది. అక్కడ ఉండే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఇంకా ముసాషి పడుకొని ఉండగా తనకి ఓట్స్ గుర్తొస్తుంటుంది. సో తను పైకి లేచి నాకు ఇంతకీ ఏమైంది తన గురించి ఆలోచిస్తున్నా, అయినా ఓట్స్ కి ఏం కాలేదు కదా, టాకువాన్ చెప్పిండే దాని ప్రకారం ఓట్స్ ఒకరి దగ్గర సర్వెంట్ కింద పనిచేస్తుంది, అయినా తను ఎలాంటాడు, ఓట్స్ నేమి ఇబ్బంది పెట్టాడు కదా, అయినా నేను స్వాడ్ వేని చూస్ చేసుకున్నా కదా, అసలు నేను ఇంతకీ ఏం ఆలోచిస్తున్నాను, నేను ఒక యదవని అని అనుకుంటాడు. ఇంకో యోషోక స్కూల్ ని అందరూ క్లీన్ చేస్తుంటారు, అంటే లైక్ మొత్తం తగలబడిపోయి ఉంటుంది కదా, అండ్ అక్కడ ఉవ్వేడ కూడా ఉంటాడు. సో తను లైక్ పాస్ట్ అని గుర్తు తెచ్చుకుంటాడు. అక్కడ ఉండే వాళ్ళంతా ఆ మంటని ఆర్పలేకపోతారు. అప్పుడే టోజీ అండ్ సేజిరో అక్కడికి వస్తారు. ఇంకా టోజీ ఏమో చాలా కోపంగా ముసాషి గార్డెన్ దీన్ని చేసింది అని పదే పదే అడుగుతాడు. ఇంకా సేజిరో కూడా చాలా ఫీల్ అవుతుంటాడు. ఇంకా ఉవ్వేడ ఏమో నన్ను క్షమించండి మాస్టర్ అని అంటాడు. ఇంకా అప్పుడు టోజీ అయినా నువ్వు ఇక్కడ ఉండంగా ఇది ఎలా జరిగింది అని ఉవ్వేడాని తిడుతుంటాడు. ఇంకా సేజిరో బాధపడుతూనే అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి దీన్ని కూల్చివేయండి, లేదంటే ఈ మంట పక్కనుండే బిల్డింగ్స్ కూడా అంటుకుంటుంది అని చెప్తాడు. ఇంకా మిగతా వాళ్ళు చాలా బాధపడుతూ సేజిరో చెప్పినట్లుగానే చేయడానికి రెడీ అవుతుంటారు. ఇంకా సేజిరో ఏమో మంటల్ని చూస్తూ వాళ్ళ నాన్న యోషియోకో కెంపో అని గుర్తు తెచ్చుకుంటాడు. దీన్ని ఉవ్వేడా కూడా చూస్తాడు. అంటే కట్టు ప్రెసెంట్ బయట ఉండే జనాలంతా యోషియోక స్కూల్ ని చూసి అసలు ఈ స్కూల్ ఇప్పుడు వేస్ట్ రా, దీనికి అసలు దమ్మే లేదు, ఈ సేజిరో గాడు అసలు దీని గురించి పట్టించుకోకుండా ప్లెజర్ క్వార్టర్స్ లోనే బడుంటాడు అని మాట్లాడుకుంటుంటారు. అండ్ ఉవ్వేడా సీరియస్ గా ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగేసరికి వాళ్ళు సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఉవ్వేడా అయినా సేజిరో ఎందుకు ఏడవలేదు, అతని నాన్న కట్టింటే బిల్డింగ్ కూలిపోయింది అని అనుకుంటుంటాడు. అండ్ ఆ డిసైపల్స్ ఏమో క్లీన్ చేస్తూ చాలా బాధపడుతుంటారు. అంటే దీన్ని చూసిన ఉవ్వేడా మీరు ఏడవకండి, ఇలాంటి కష్టాలని దాటినప్పుడే మనం స్ట్రాంగ్ అవుతాము అని చెప్తాడు. ఇంకా డెన్సిచిరో చేతులకి కట్టలు కట్టుకుని అక్కడికి వచ్చి నేను కూడా మాస్టర్ స్వార్డ్స్ మ్యాన్ అవుతా, నేను కూడా ఇంకా బెటర్ అవుతా అని చెప్తాడు. ఇంకా అప్పుడు ఉవ్వేడా అయినా మీరు ఎక్కడికి వెళ్లే స్టేజ్ లో అయితే లేరు అని అంటాడు. అప్పుడు డెన్సిచిరో నేను యాగ్యోకు వెళ్తున్నా, మా నాన్న తప్ప నాకు నేర్పించే వ్యక్తి జస్ట్ ఒక్కడు మాత్రమే ఉన్నాడు, తనే యాగ్యూ షేకుసాయ్. ఇంకా ఉవ్వేడా ఇక్కడ సిచ్యువేషన్స్ మొత్తాన్ని నువ్వే డీల్, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నా, అండ్ అలాగే ఇన్ కేస్ ఇక్కడికి ముసాషి వస్తే తనకి ఇది ఇవ్వు, దీంట్లో మా నెక్స్ట్ మ్యాచ్ డేట్ ఉంది అని నమస్కరించి వాళ్ళ నాన్నని తలుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు టోజీ ముసాషి గురించి ఎంక్వైరీ చేస్తుంటాడు. అప్పుడే తనకి ముసాషి నారా విలేజ్ కి
వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇంకోవైపు ఒక ఇంట్లో జనాలు యోషో యొక్క స్కూల్ పరువు మొత్తం పోయింది అన్నట్లుగా మాట్లాడుకుంటుంటారు. అప్పుడే అక్కడికి టోజీ సడన్ గా వచ్చి, మీకు మా జీవితాల గురించి మాట్లాడుకునే అర్హత లేదు, కానీ అనవసరంగా ఇలా మధ్యలో అందరూ ఇంటర్ఫియర్ అవుతారు. జీవితాల మీద పెట్టిండే దృష్టి మీ జీవితాల మీద పెట్టుంటే ఎప్పుడు బాగుపడేవారు. అయినా మీ జీవితాలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయో తెలుసు కదా అని చెప్పి తన స్వాడ్ ని బయటికి తీస్తాడు. అండ్ ఆ స్పీడ్, ఆ తేజస్సును చూసి వాళ్ళు భయపడిపోతారు. ఇంకా అప్పుడు టోజీ స్వాడ్ ని మళ్ళీ లోపలికి పెట్టేసి, మిమ్మల్ని నరికేంత వాల్యూ కూడా మీకు లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. టోజీ ఇందాక స్వాడ్ ని తీసి విన్యాసాలు చేశాడు కదా, అందులో భాగంగానే ఒక అతని జుట్టుని కట్ చేసి ఉంటాడు. సో తను ఇప్పుడు రియలైజ్ అయ్యి గట్టిగా అరుస్తాడు. ఇంకా టోజీ బయటికి వెళ్తూ, నేను జియాన్ టోజీ, నేను యోషోక స్కూల్లో అసాసిన్ యామాటో ముసాషి, నిన్ను ఎస్కేప్ అవడానికి అస్సలు వదలను. నువ్వు కూడా నాలాగానే జస్ట్ స్వాడ్ గురించి మాత్రమే ఆలోచిస్తావు. నేను కూడా నారాకి వస్తున్నా అండ్ దారిలో కనిపించే ప్రతి స్కూల్ దగ్గర ఆగి నీ గురించి ఎదుగుతా. సో అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వే దొరికేస్తావు అండ్ ఈవెన్ నా స్కిల్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోగలుగుతా. నేను ఫుల్ ఎంజాయ్ చేస్తా అని అనుకొని నవ్వుతుంటాడు. ఇంకోవైపు ముసాషి అండ్ టాకోన్ వెళ్తుంటారు అండ్ వాళ్ళని ఫాలో అవుతూ ఆ కుర్రోడు వస్తుంటాడు. సో ముసాషి నన్ను ఫాలో అవడం ఆపు అని అంటాడు. అప్పుడు ఆ కుర్రోడు, నేనే మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు, జస్ట్ మీరేదో నా ముందు నడుస్తున్నారు అంతే అని అంటాడు. దానికి ముసాషి, ఓహో అలాగా అని చెప్పి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఈవెన్ టాకోవన్ కూడా అతనితో పాటు స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఇంకా కుర్రోడు పరిగెట్టలేక, ఆగండి 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 మాస్టర్, నేను కూడా మీతో పాటే వస్తాను అని అలా ఏడుస్తూ పరిగెట్టుకుంటూ వెళ్తాడు. కానీ టాకోవాన్ వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయింటారు. సో అప్పుడు టాకోవాన్ అయినా అతన్ని, నువ్వు వదిలేద్దామని గ్యారంటీగా డిసైడ్ అయ్యావా అని అడుగుతాడు. దానికి ముసాషి, హా అవును, నాకే ఎక్కువ సమస్యలు ఉన్నాయి, అనవసరంగా తను వచ్చాడంటే తనకి కూడా ఇబ్బంది అవుతుంది అని అంటాడు. ఇంకా అప్పుడు టాకోవాన్, అయినా పిల్లాడిని పెంచి చూడు, నీకే తెలుస్తుంది, అది కూడా యాక్చువల్లీ ట్రైనింగ్ లాగే కన్సిడర్ చేయొచ్చు. అయినా నేను చూస్తే దానికి రెడీగా లేనట్లున్నావులే, కానీ నువ్వు ఇంతకు ముందు చెప్పిండే విషయం ఒకటి గుర్తొస్తుంది అని అంటాడు. సో కట్ టు ఫ్లాష్ బ్యాక్ టైం, అంటే టాకేజో ముసాషిగా మారే కంటే ముందుది. సో టాకోవాన్ అండ్ టాకేజోతో పాటు ఓట్స్ కూడా ఉంటుంది కదా. సో ఓట్స్ ఇలా అంటుంది, నేను ఆల్రెడీ ఆ ముసలావిడికి చెప్పేస్తాను, నేను తనతో పాటు ఉండనని, నేను మియామోటో విలేజ్ లో అస్సలు ఉండలేను, నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అని అంటాడు. ఇంకా టాకేజో అటువైపుగా తిరిగి, వద్దు, నువ్వు గానీ నాతో పాటు వస్తే నేను ట్రైనింగ్ చేసుకోలేను, నాతో పాటు అమ్మాయిలు అయితే ఇంకా అస్సలు చేసుకోలేరు, వాళ్ళకి కూడా కష్టం అవుతుంది, నాకే చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పిండేది ప్రెసెంట్ టాకోవాన్ ఇమిటేట్ చేస్తూ, నువ్వు విలనా చెప్పావు కాదు, ఏదో ధైర్యవంతుడిలాగా పోజ్ ఇచ్చావు అని అంటాడు. దానికి ముసాషి, టాకోవాన్ నువ్వు నాతో స్వీట్ టాక్ చేద్దాం అనుకుంటున్నా, అయినా నాకు అడ్వైస్ ఇస్తావా అని అడుగుతాడు. ఆబ్వియస్లీ అదేంటో తర్వాత తెలుస్తుంది. ఇంకోవైపు మాటాహాచి ఒక టోపీ లాంటిదని వేసుకుని రెస్ట్ హౌస్ లోకి వెళ్ళి ముసాషిని చూద్దాం అనుకుంటాడు. కాకపోతే అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, ఓ నువ్వా అని అడుగుతాడు. అప్పుడు మాటాహాచి, కొన్ని రోజుల ముందు నేను గాయపడిండే వ్యక్తిని ఇక్కడ చేర్పించా కదా, అతన్ని చూడడానికి వచ్చాను అని అంటాడు. దానికి ఆ వ్యక్తి, ఓహో అతను నారాకి వెళ్తాను అని చెప్పాడు, అన్ని గాయాలైనా సరే ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అతను మాత్రం సూపర్, అసలు అతను ఏదో సాధించే తీరుతాడు అని అంటాడు. ఇంకా మాటాహాచి ఏమో, నేను అతను కలిసే పెరిగాం, కానీ అతను సాధించింది నేను చేయలేనా ఏంటి, నేను కూడా చేసి తీరుతా అని అనుకుంటుంటాడు. అప్పుడే ఒక అఫీషియల్ అక్కడికి వచ్చి, హలో సార్, యోషోక స్కూల్ ని ఒక అతను తగలబెట్టేశాడు కదా, ఇదే అతని ఫోటో, దీన్ని మీ గెస్ట్స్ అంతా చూసే చోటు అతికించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా మాటాహాచి కూడా మెల్లిగా అక్కడి నుంచి జారుకుంటా. ఇంకా ఆ వ్యక్తి ఏమో యోషోక స్కూల్ ని తగలబెట్టేశాడంటే అతనికి గ్యారంటీగా స్కూల్ పైన పగుండాలి అని అనుకుని ఆ ఫోటోని చూసి షాక్ అయిపోయి గట్టిగా హే అని అరుస్తాడు. కానీ మాటాహాచి అలానే భయపడుతూ అక్కడ ప్లెజర్ క్వార్టర్స్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడ ఓకో ఉంటుంది. సో తను చూసి, నువ్వు ఇప్పుడు క్రిమినల్ వి అయినా ఇక్కడికి మళ్ళీ రానని చెప్పావు కదా, అందుకొచ్చావు, నిన్ను కానీ ఇక్కడ ఉంచుకుంటే నన్ను కూడా అరెస్ట్ చేసేస్తాను అని చెప్తుంది. దానికి మాటాహాచి, ఏంటి క్రిమినల్, రిలాక్స్ కా అయినా టాకేజో గురించి వినే ఉంటావు కదా, మా ఇద్దరిని నువ్వు 17 ఏళ్ళు ఉన్నప్పుడు చేరదీసావు, సో తను గుర్తున్నాడు కదా, ఇప్పుడు ఆ యోషోక స్కూల్లో ఉండే వాళ్ళని చితక్ కొట్టేసింది ముసాషినే అన్నట్లుగా ఊర్లో ఉండే వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు కదా, అతను ఎవరో కాదు టాకేజో, అతను ఇంకా బతికే ఉన్నాడు అని చెప్తాడు. ఇది వినగానే ఒక షాక్ అయిపోద్ది. ఇంకా ఇది అకేమి కూడా వీడిని ఏడుస్తూ అక్కడికి వచ్చి, ఏంటి నిజమేనా అని అడుగుతుంది. ఇంకోవైపు టాకోవన్ ఒక చోట కూర్చుండిపోతాడు. అంటూ ముసాషి చేతులు కట్టుకొని నిల్చొని ఉంటాడు. అప్పుడు టాకోవన్, ఓహో అలాగా, నువ్వు ఓట్స్ గురించి ఇంకా కలలు కంటున్నావు, అయినా తన గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటావా అని అడుగుతాడు. దానికి ముసాషి, హా అవును, ప్రతి సెకండ్ ఆలోచిస్తూనే ఉంటా అని అంటాడు. దానికి టాకోవన్ నవ్వుతూ, నువ్వు ఇంకా లాస్ట్ టైం చూసింటే దానికంటే ఇప్పుడు మనిషిలాగా మారిపోయావు అని అంటాడు. దానికి ముసాషి, తన గురించి ఆలోచించేదే కాదు, తనని మిస్ అవుతున్నా, అయినా మీ మాంక్స్ ఇలాంటి ఆలోచనల నుంచి ఎలా దూరంగా ఉంటారు అని అడిగిచ్చి, నేనేంటి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాను అని అనుకుంటాడు. ఇంకా అప్పుడు టాకోవన్, ఓహో అలాగా, నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి నేను కూడా నిన్ను నరికేయగలుగుతా అని చెప్పి చుట్టూ చూసి 2 కట్లను తీసుకొచ్చి ఒక కట్టి ముసాషికిచ్చి, నాలాంటోడు నిన్ను నరికేస్తే నువ్వు ఓట్సుని చూసే కంటే ముందే చనిపోతావు అని చెప్తాడు. సో మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు అనేది నెక్స్ట్ చాప్టర్స్ లో తెలుసుకోండి. అంతే వీడియోకి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సీ, ఐ లవ్ యూ 1000 times.